రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి. ఈ రాజమండ్రిలో బాణుడు సెగలు కక్కుతుండడమే కాకుండా రాజకీయాలు కూడా సెగలు కక్కుతున్నాయి. భరత్ అనే నేను మీ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నాను. గోదావరి నది ఒడ్డునే ఉన్న మార్గాన్ భరత్ రామ్ గారి ఇంటికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనతో కలిసి జర్నీ స్టార్ట్ చేసి మొత్తం కూడా కార్యక్రమాలంతా కూడా మనము ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఓం సుగ్రీవేస్పిత రాజదాయ నమః సర్వ పుణ్యాది కమలాయ నమః స్మృత సర్వాంగ నాశనాయ నమః ఆది పురుషాయ నమః పరమ పురుషాయ నమః. నమస్తే సార్. నమస్కారం అండి. బాగున్నారు కదా? ఎలా ఉన్నారు? ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది కూడా ఈరోజు మన జర్నీలో చర్చించుకుంటాం కూడా. ఓకే రైట్. ప్రజల ఆశలను నెరవేర్చడం కోసము మీరు ఎలాంటి కృషి చేయబోతున్నారు? అసలుకి రాజమండ్రి పట్ల మీకున్న విజన్ ఏంటంటే? నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. నాకు లోకల్ సమస్యల గురించి ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇవన్నీ గురించి కూడా నేను క్షుణ్ణంగా తెలుసుకుంటున్నాను ప్రతిరోజు కూడా. రాజమండ్రిని ఒక ఇంటర్నేషనల్ స్టేటస్ తీసుకొచ్చే స్థితి కింద ఎందుకు మార్చలేదు? ఇఫ్ గాడ్ బ్లెస్ మీ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ద టోపోగ్రఫీ ఆఫ్ ద సిటీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ ద్వారకా తిరుమలని ఎలా అభివృద్ధి చేయబోతున్నారని వివరాలు తెలుసుకుని, అక్కడ ద్వారకా తిరుమల అని ఏ రకంగా అయితే పేరు వచ్చిందో దానికి ద్వారకా నమూనాలు తీసుకురావడం అయితే కానివ్వండి, టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం కూడా చేపడతాము. ఇప్పుడు రాజమండ్రికి విజయవాడకి మధ్యలో ఉన్న ద్వారకా తిరుమల మనం దాన్ని ఒక ఆర్బిట్ సిటీ కింద ఎందుకు తయారు చేయకూడదు? గతంలో ఉన్న పాలకులంతా కూడా ఎన్నికలకు ముందు ఇలాంటి హామీలే ఇస్తుంటారు చాలా గొప్పగా కూడా. వాటికి భిన్నంగా మీరు ఖచ్చితంగా నేను గెలిస్తే నేను చెప్పినవన్నీ నెరవేరుస్తానని ఈ దేవదేవుడు సాక్షిగా ఖచ్చితంగా చెప్పగలరా ప్రమాణం చేసి? ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. నేను ఇప్పుడు ఏదైతే నేను మాటలు చెప్తున్నానో ఈ రకమైన ఆలోచనలు కూడా ఇప్పుడున్న పాలకులకు వచ్చిన దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఉదయించే సూర్యుడు. మనకేం కావాలి? ఫ్యాన్ కావాలి. మంచి పనులు చేయాలంటే పర్సెంటేజ్లో నాశించారా ఎంపీ అయితే? నాకేం అవసరం లేదు, నాకు అవసరం లేదు. నేను అదే చెప్తున్నాను. నేను 30 సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉండాలని నేను ఇవాళ అడుగు పెట్టాను. నేను ఇవాళ అడుగు పెట్టాను. ఇలాంటి చీప్ పనులు చేయాల్సిన పని నాకు లేదు. నేను ఏదైతే ఒక క్లీన్ పాలిటిక్స్ చేద్దాం అనుకుంటున్నా, నేను వ్యాపారాలు చేస్తాను. మన రాజమండ్రి బిడ్డ అయినా నాకు ఆశీర్వదిస్తారా మీరు అందరూ అని నేను అడుగుతున్నాను. మీ హయాంలోనైనా ఆ మోరపుడి ఫ్లైఓవర్కు మోక్షం కలుగుతుందంటారా? ఇక్కడ మురళీమోహన్ గారి యొక్క వైఫల్యం, తెలుగుదేశం ప్రభుత్వం యొక్క వైఫల్యం తప్పితే ఇంకోటి కాదు. ఇంకా ఎంత దారుణంగా అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ 2 రోజుల ముందర వస్తుంది అనగా ఇక్కడ తీసుకొచ్చి శిలాఫలకం వేశారు. భగవంతుడు నన్ను బ్లెస్ చేసి ఎంపీ చేస్తే ఫస్ట్ నేను టేకప్ చేసే ఆస్పెక్ట్ కూడా ఇదే. మోరంపూడి ఫ్లైఓవర్ కానీ, లాలా చెరువు ఫ్లైఓవర్ కానీ, వేమగిరి ఫ్లైఓవర్ కానీ. ఇది ఖచ్చితంగా నమ్మచ్చా? ఎందుకంటే మీ ప్రజలంతా ఇక్కడే ఉన్నారు, వారిని చూసి చెప్పండి. హామీ ఇచ్చేటప్పుడు మనం చాలా ఖచ్చితంగా చెప్పాలా, హామీలు 100 మూటలు కాకూడదు. నేను ఒకటే మాట చెప్తున్నాను. భరతరామ్ గారు ఎంపీ అయితే ఇది ఖచ్చితంగా నిర్మిస్తారని దాని నమ్మకం ఉందా? ఉందండి. ఆయన వస్తే కంపల్సరీగా మాకు ఫ్లైఓవర్ పడుతుందని మేము అనుకుంటున్నాం. హ్యావ్లాక్ బ్రిడ్జ్ అంటారు కదా దీన్ని. మీరు ఎంపీ అయితే వాటి పరిస్థితి దాన్ని ఎలా తీర్చిదిద్దాలనుకుంటున్నారు? అసలు ఒక 1 కిలోమీటర్ వరకు ఒక ఫ్యాషన్ స్ట్రీట్ చేశారు. దాంట్లో రకరకాల మర్చెండైజ్ షాప్స్ కానీ, ఫ్యాన్సీ షాప్స్ కానీ, మళ్ళీ మార్నింగ్ టైంలోనేమో మార్నింగ్ వాకింగ్ స్పాట్ పెట్టచ్చు. ఎందుకంటే ఈ షాప్స్ అన్నీ మార్నింగ్ బంద్ ఉంటాయి కాబట్టి. ఇవన్నీ ఇలా చేస్తారని అనిపిస్తుంది. చెబుతుంటే ఏమనిపిస్తుంది మీకు? అసలు చేస్తారని భరత్ గారు గెలిస్తేనే ఇది జరుగుతుంది అని నమ్మడంలో ఉన్న ఇదేంటి అసలు? మార్గాన్ భరత్ గారు వాళ్ళ నాన్నగారు వీళ్ళందరూ కూడా స్థానికులు కాబట్టి, స్థానిక పరిసర ప్రాంతాల్లో వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఒక అవగాహన ఉంటుంది ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి అనేది. మురళీమోహన్ గారు ఉన్నారు 5 సంవత్సరాలు, కనీసం 500 మంది మీటింగ్ పెట్టలేదు ఎప్పుడు. నేను ఇది చేశానండి. ఎంపీగా ఉన్నాడు అనుకోడికే మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎంపీ అయిపోయినాడు అని అనుకుంటున్నారా? అనుకుంటున్నామండి. 100 ఉందండి. ఇసుక నుంచి తైలంబు తీయవచ్చు అని అంటుంటారు కదా, అది మనం వింటుంటాం. కానీ ఇక్కడ నిజంగా అంటే ఈ ఇసుక నుంచి తైలాన్నే కాదు మొత్తం కూడా తీసేస్తున్నారు. వీళ్ళు ఎంతసేపు కూడా కార్మికుల కిందే ఉండిపోవడం, వాళ్ళ పిల్లలు కూడా కార్మికుల కిందే ఉండిపోవడం కాకుండా రేపన్న రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే పెద్ద ఎత్తున వీళ్ళకి కూడా ఒక జీవనోపాధి
వాళ్ళు స్వయం ప్రాతిపదిక ప్రకారం ఎదిగే విధంగా చర్యలు తీసుకుంటామని మీకు తెలియపరుస్తున్నాము. అంటే ఇసుక అనేది అక్రమంగా తరలించకుండా, ఇసుక మాఫియా అనేది ఏర్పడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటాను, గట్టి హెచ్చరికలు చేస్తాను, వాళ్ళని నేను ప్రోత్సహించను అని మీరు గట్టిగా హామీ ఇవ్వగలరా? ఇసుక మీద ప్రామిస్ చేసి మరీ చెప్తున్నాను, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇవన్నిటికి కూడా చెక్ పెడతాను. భరత్ అనే మీరు ఖచ్చితంగా హామీ ఇస్తున్నారు అనమాట. ఖచ్చితంగా హామీ. సాగునీటి విషయం పక్కన పెడితే తాగునీటికి ఇక్కడ రాజమండ్రిలో గుక్క నీళ్లు దొరికేది కూడా కష్టం అంటున్నారు. కొంతమంది బోర్ వాటర్ తాగే పరిస్థితి, కొంతమంది కలుషిత నీరు, కొంతమంది మినరల్ వాటర్ పరిస్థితి ఉంది. అయితే ఇంత నీటికి ఈ పరిస్థితి ఎందుకు కారణమైందంటారు? ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. ఆయన ఒక ఫెయిల్యూర్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ గారు, ఈయన ఒక ఫెయిల్యూర్ ఎంపీ మురళీమోహన్ గారు. వీళ్ళిద్దరు కూడా ముందర ప్రజలకి క్షమాపణ చెప్పి మేము చేసినవి అన్నీ కూడా పెద్ద చేయలేకపోయాం, ఇవాళ అన్న రోజున మీకు చేయడానికి వస్తున్నామని చెప్పి క్షమాపణ చెప్పి బరిలో దిగమని నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. చివరిగా ఒకే విషయం చెప్పండి, ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి పార్లమెంటులోకి పంపితే పార్లమెంటులో మీకు అవకాశం మొట్టమొదటిసారిగా మీరు మాట్లాడాలనుకున్న అంశం ఏముందంటారు? రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి. ఈ రాజమండ్రిలో బాణుడు సెగలు కక్కుతుండడమే కాకుండా రాజకీయాలు కూడా సెగలు కక్కుతున్నాయి. ఇక్కడ వైసీపీ నుండి రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగిన మార్గాని భరత్ రామ్ గారితో ఒకరోజు జర్నీ చేసి మొత్తం కూడా ఈ జర్నీలో భాగంగా ఆయన ప్రచార కార్యక్రమాలు కావచ్చు, ఇక్కడున్న సమస్యలపైన కావచ్చు, ఆయన చెప్పే అంశాలేంటి, ప్రజల పట్ల ఆయనకున్న ఆదరణ ఎలాంటిది, ప్రజలు ఆయన ఎలా స్వీకరిస్తున్నారనే పూర్తి విషయాలు కూడా ఈ రాజమహేంద్రవరం నుంచి మొత్తం కూడా పార్లమెంటు పరిధిలో మార్గాన్ భరత్ రామ్ గారితో ఒక రోజు జర్నీ చేసి మనం కూడా ఈ వివరాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాము. ప్రస్తుతం ఇప్పుడు మనము రాజమహేంద్రవరంలోనంటే ఇక్కడ పుష్కర్ ఘాట్ వద్ద ఉన్నాము. ఇదే రాజమండ్రి అంటే అందరికీ గుర్తుకొచ్చేది ఈ గోదావరి పుష్కర ఘాట్ అందరికీ గుర్తుకొస్తుంది. కాబట్టి గోదావరి నది ఒడ్డునే ఉన్న మార్గాన్ భరత్ రామ్ గారి ఇంటికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనతో కలిసి ముఖ్యంగా అక్కడ నుంచి మనము రాజమండ్రి పార్లమెంటు పరిధిలోనే ఉన్న ద్వారకా తిరుమలకు వెళ్ళి అక్కడ ఆయన నామినేషన్ పత్రాలను ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి పాదాచంతన పెట్టి అక్కడే సంతకాలు చేసిన తర్వాత అక్కడి నుంచి ఆయన ర్యాలీగా వచ్చి ఇక్కడ నామినేషన్ వేయబోతున్నారు. అనంతరం మనము ఆయనతో జర్నీ స్టార్ట్ చేసి మొత్తం కూడా కార్యక్రమాలంతా కూడా మనము ఈరోజు తెలుసుకోబోతున్నాము. ప్రస్తుతం మనం మార్గన్ భరత్ ఇంటికి వెళ్తున్నాము. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनं षण्मनोदविसीदसादनम् ओं सुग्रीवेस्पितराजदाय नमः सर्वपुण्यादिखबलाय नमः स्मृतः सर्वाङ्गनाशनाय नमः आदिपुरुषाय नमः ब्रह्मपुरुषाय नमः महापुरुषाय नमः पुण्योदयाय नमः दयसाराय नमः. ఇప్పుడు మనము రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్ రామ్ ఇంటికి వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత ఆయనతో కలిసి ఈ రోజంతా కూడా మనం ఆయనతో జర్నీ చేసి మొత్తం కూడా ఈ ప్రచార వివరాలన్నీ తెలుసుకోబోతున్నాము. నమస్తే సార్. నమస్కారం అండి. బాగున్నారు కదా? ఎలా ఉన్నారు? బాగున్నామండి. చాలాసేపు అయింది వచ్చి, పూజలో ఉన్నారని తెలిసింది. అవునా? పూజలో ఉన్నారని డైలీ ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes చాలా బలంగా చేసినట్టున్నారు పూజలో. పూజ చేస్తాను అంటే ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కాబట్టి ఆదిత్య హృదయం చదువుతున్నాను, పారాయణం చేస్తున్నాను. ప్రతిరోజు అలవాట మీకు ఇది పూజలు? ప్రతిరోజు చేస్తాను. అంటే ఒక్కొక్క టైంలో ఇంకొక మంత్రాలు యాడ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, సందర్భాన్ని బట్టి. అంటే సందర్భాన్ని కూడా ఒకసారి చూశాను మా ఇంటర్వ్యూలో, మీరు మాకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మంత్రాలు చదివారు. చాలా హైలైట్. అందరూ అడిగారు అనమాట, ఏ ఆయన అంత బాగా చదువుతారు మంత్రాలని. ఆ ఉచ్చారణ అనేది అంత సంస్కృత పదాలు కదా అవన్నీ కూడా. ఎలా అలవాటింది మీకు అసలు? అంటే నాకు బేసిక్గా ఇంట్రెస్ట్ అనమాట. ఇంట్రెస్ట్ మీద ఆటోమేటిక్గా అంటే ఇంకా తలుచుకుంటే ఏదైనా వస్తుంది కదా. సంస్కృతం మీద మంచి పట్టు సాధించినట్టున్నారు. అంటే నేను యూట్యూబ్లో వీడియోస్ చూసి విని అప్పుడు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా స్వరం కూడా వచ్చేస్తుంది అనమాట. చాలా బాగా వచ్చిందండి, స్వరం బాగుంది. లాస్ట్ ఏదో శంకు శబ్దం వినిపించింది నాకు. శంకు అంటే ఎన్నికలకు శంకారావం ఊదినట్టుగా. అంటే నేను ఎట్లా భావిస్తానంటే, నేను రియల్గా దేవుడు ఎదురుగుండా ఉండి మంత్రాలు దేవుడు ఎదురుగుండా చెప్తున్నాను, నా మంత్రాలు వినండి అని శంఖంతో ఊది కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే ఈరోజు రేపు చూస్తున్నాం మనం, అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత దేవుడు అనేది కూడా మర్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఒక స్థాయిలో ఉన్నా కూడా దేవుని గుర్తుపెట్టుకునేవాడు ఉన్నారు.
ఒక స్థాయికి వచ్చిన తర్వాత మర్చిపోయే వాళ్ళు ఉన్నారట. అంటే ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కదా ఇది మీకు, అందులో రాజకీయ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. మరి నిన్న మన ఇప్పుడు బరిలో ఉన్నారు మీరు ఎంపీ అభ్యర్థిగా. ఈ మూమెంట్లో పొద్దునే లేచి పూజలు చేయడము, ఇంత టైం స్పేర్ చేసుకుని దేవుడికి టైం కేటాయిస్తున్నారంటే చాలా గ్రేట్ అనమాట. ఏదైనా చేసేది దేవుడే కదండి, దేవుడు ఆశీర్వదిస్తేనే కదా ఏదైనా ముందరికి వెళ్ళేది. బలంగా కోరుకున్నారా దేవుని అడిగేశారా కల్పించమని? అంటే నాకు ఆదిత్య హృదయము నేను పారాయణం ఎందుకు చేస్తున్నానంటే, రాముడు అంతటి వాడే రావణాసురుడితో యుద్ధానికి వెళ్ళినప్పుడు శివుడు చెప్తారనమాట, అప్పుడు పురాణాలు చెప్తున్నాయి, శివుడు చెప్పేవారు ఆదిత్య హృదయం పారాయణం చేయమని. సో అప్పుడు సూర్య భగవానుడి యొక్క బలం మన పైన ఉంటుంది. ఆదిత్య హృదయం అంటే సూర్య భగవానుడికి సంబంధించి పూజ అనమాట. ఆదిత్యుడు హృదయం అనమాట. ఓకే, అంటే సూర్య భగవానుడి యొక్క హృదయాన్ని మనం ఉచ్చారణ పారాయణం చేస్తున్నాం. ఓకే, అంటే ఇప్పుడు మీరు అలాంటి పోర్లోకి పోతున్నారు, అంతే అంతే, దాని నుంచి విజయం సిద్ధించాలి. అంటే యాక్చువల్గా శత్రువు పైన విజయం అవలేలాగా వచ్చేస్తుంది. ఈరోజు ఏంటి మీ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఏంటి? ఇవాళ యాక్చువల్గా మా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అందరి కూడా ఆల్మోస్ట్ ఒక 5 ఎమ్మెల్యే క్యాండిడేట్స్ నామినేషన్స్ ఉన్నాయి. అంటే నాకు బీయింగ్ పార్లమెంట్ అభ్యర్థిగా నేను అందరినీ ప్లేస్ చేయడానికి వెళ్ళాల్సిందే, కాకపోతే టైం మ్యాచ్ కొంచెం కష్టం అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, లోకల్గా ఏదైతే ఇప్పుడు మోరంపూడి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో అది మేజర్ సమస్య ఉందన్నమాట అండి. మీరు చూస్తే కనీసం రోజుకి 1-2 యాక్సిడెంట్లు అయినా జరుగుతూ ఉంటాయి. వన్ ఆఫ్ ద బిజియెస్ట్ జంక్షన్స్ అన్నమాట. చాలా సంవత్సరాల నుంచి అది పెండింగ్లో ఉంది, అదిగో ఇదిగో పెండింగ్ ఉంది. అదే మేము కూడా విన్నాం దాని గురించి. ఈసారి భరత్రామ్ గారు ఎంపీ అయితే గిన ఖచ్చితంగా సమస్య పరిష్కారం అవుతుందని అంటున్నారు. అంటే యంగ్స్టర్ అదే అంటున్నారు అనమాట, ఆంగ్లం మీద మీకు మంచి పట్టు ఉంది, ఈసారి వస్తే గతంలో టీడీపీ తరఫున గల్లా జయదేవ్ గారు మాట్లాడు, ఈసారి వైసీపీ తరఫున పార్లమెంటులో మార్గాన్ భరత్రామ్ గారు మాట్లాడబోతున్నారు ఖచ్చితంగా, ఎందుకంటే ఆయనకు అవకాశం ఇస్తే ఆంగ్లం మీద మంచి పట్టు ఉంది. అనర్గళంగా 1 గంట సేపు అయినా స్పీచ్ ఇస్తారట మీరు ఆంగ్లంలో, అసలు ఇంగ్లీష్లో మాట్లాడతాను, ఇంగ్లీష్ మాట్లాడతాను. ఎంత పట్టు ఎలా సాధించారు అసలు? అంటే నాకు ఇంగ్లీష్ అంటే కూడా ఇంట్రెస్ట్. సో ద స్లాంగ్, అమెరికన్ యాక్సెంట్ ఏ రకంగా అయితే మాట్లాడతారో సో మ్యాచ్ చేస్తాను ఆల్మోస్ట్ అమెరికన్ యాక్సెంట్. సో అనమాట అన్ని భాషల్లో పట్టుంది, సంస్కృతము, ఇంగ్లీషు, తెలుగు, మాట్లాడతారా? హిందీ కూడా మాట్లాడుతున్నారు. హిందీ చాలా మంది నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ ఉన్నారు చిన్నప్పటి నుంచి. సో ఇన్ దట్ ఆస్పెక్ట్ హిందీ కూడా బాగానే మాట్లాడేవాడిని. అంటే హైదరాబాద్ వెళ్తే ఇంకా ఫ్రీక్వెంట్, ఇక్కడ ఉంటే కొంచెం తక్కువ. అట్లా ఈరోజు మనం జర్నీ చేద్దాము మీతో, ఈరోజు అంతా క్యాంపెయినింగ్లో జర్నీ చేద్దాం, మొత్తం కూడా మీ కార్యక్రమాలను చూసి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల గురించి మీరు ఏం మాట్లాడతారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది కూడా ఈరోజు మన జర్నీలో చర్చించుకుంటాం కూడా. ఓకే, రైట్. రాజమండ్రి ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్రామ్తో ఈరోజు మన జర్నీ ప్రారంభమైంది. చెప్పండి భరత్రామ్ గారు, అంటే యువకుడు, ఉత్సాహవంతుడుగా ఉన్నారు మీరు. అసలుకి రాజమండ్రికి లోకల్ అనమాట, చంటి లోకల్ అన్నట్టుగా మార్గాని భరత్రామ్ లోకల్. ఇక్కడ మిగతా అంటే టీడీపీ అభ్యర్థి నాన్ లోకల్, ఇక జనసేన నుంచి కూడా ఆకలి సత్యనారాయణ ఉన్నారు, ఇప్పుడు మీరు బరిలో ఉన్నారు. కానీ ప్రజలంతా మీ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారనమాట. అంటే భరత్రామ్ గెలిస్తే కొద్దిగా ఉన్నత విద్యావంతుడు, ఏదన్నా పార్లమెంట్లో కూడా బాగా మాట్లాడగలడు, స్పందించగలడు, సమస్యల పట్ల అవగాహన ఉంది, ఈయన గెలిస్తే బాగుండు అని అందరూ హోప్స్ పెట్టుకున్నారు. అంటే ఆ ప్రజల ఆశలను నెరవేర్చడం కోసము మీరు ఎలాంటి కృషి చేయబోతున్నారు? అసలుకి రాజమండ్రి పట్ల మీకున్న విజన్ ఏంటి అసలుకి? ఇప్పుడు ఒకటండి, ఇక్కడ 2 ఎంపీ అభ్యర్థులు మీరు ఏదైతే తెలుగుదేశం జనసేన చెప్పారో, జనసేన నుంచి ఆకుల సత్యనారాయణ గారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఫ్రమ్ బీజేపీ కింద పోటీ చేసి గడిచిన 5 సంవత్సరాల్లో రాజమండ్రిలో ఒక ఫెయిల్యూర్ ఎమ్మెల్యే కిందన అని ఒక ప్రొజెక్షన్. ఓకే, ఏమి ఒక రాజమండ్రికి స్మార్ట్ సిటీ అనేది తరలిపోయింది. ఫస్ట్ స్మార్ట్ సిటీ స్టేటస్ తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు ఆయన బీజేపీలో ఉండి అక్కడ నేషనల్ సెంట్రల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉండి కనీసం రాజమండ్రికి స్మార్ట్ సిటీ స్టేటస్ తెచ్చుకోలేని అసమర్థ ఎమ్మెల్యే. అండ్ సెకండ్ పాయింట్ తీసుకుంటే రాజమండ్రికి పెట్రోలియం యూనివర్సిటీ రావాల్సింది ఉంది. పెట్రోలియం యూనివర్సిటీ కూడా కాకినాడ తరలి వెళ్ళిపోయింది.
అంటే ఇప్పుడు రాజమండ్రికి అన్ని వనరులు ఉండి పాలకుల యొక్క నిర్లక్ష్య వైఖరి, కేవలం ఒక ఎమ్మెల్యే పదవి అంటే ఆయనకున్న ప్రివిలేజెస్ ఉపయోగించుకొని ఆయన సొంత రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పితే ఇంకోటి కాదు. అండ్ కమింగ్ టు ఎంపీ క్యాండిడేట్, ఎవరైతే ఎంపీ కింద మురళీమోహన్ గారు ఉన్నారో, ఆయన ఒక శాండ్ మాఫియాలో కంప్లీట్గా నిమగ్నమైపోయి ఉన్నారు తప్పితే ఇంకోటి లేదు. ఆయన కేవలం ఆ యొక్క ఎంపీ పదవి కూడా ఆయన ఒక వ్యాపారాల గురించి ఉపయోగించుకోవడం. అక్కడ హైదరాబాద్లో ఉంటారు, 5 సంవత్సరాల క్రితం ఓట్లు అడగడానికి వెళ్ళారని ప్రతి గ్రామంలో కూడా చెప్తున్నారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆయన ముఖం కూడా చూడలేదు. ఇప్పుడు ఆయన కోడలు వచ్చి ఇప్పుడు మళ్ళీ ఎంపీ బరిలో దిగుతున్నారు. ప్రజలకి మీరు ఏ రకంగా సమాధానం చెప్తారు? ఫస్ట్ మీ మామగారు చేసింది తప్పని చెప్పి మీరు ఎలక్షన్ బరిలో దిగండి, అప్పుడు ప్రజలు విశ్వసిస్తారు. అంతే తప్పితే మీరు ఉండి హైదరాబాద్లో ఉండి, మీ పిల్లలేమో హైదరాబాద్లో చదువుకుంటూ, మీ యొక్క హస్బెండ్ హైదరాబాద్లో ఉండి, అంటే మీకు తెలంగాణకి సంబంధించి మీకు ఓటు ఉండి, ఇప్పుడు ఏదో ఈ ఎలక్షన్ పేరు చెప్పి మీరు ఇక్కడ రాజమండ్రిలో ఓటు తీసుకోవడం ప్రజలు ఎవరు విశ్వసించారు? ఓటు ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నారు. అంటే గడిచిన ఎన్నికల ఓటు వేసింటారు కదా, అక్కడ హైదరాబాద్లో వేసుకుని ఉంటారు, అక్కడ ఓటేసి మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అయిపోయి ఇప్పుడు ఇక్కడ ఓటు తెచ్చుకున్నారు. ఇది చాలా బాగుందండి అనుకుంటున్నాను. బట్ మోస్ట్లీ ప్రజలు కూడా అదే చెప్తున్నారు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే, నా వరకు వచ్చేసరికి నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. నాకు లోకల్ సమస్యల గురించి, ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఇవన్నిటి గురించి కూడా నేను క్షుణ్ణంగా తెలుసుకుంటున్నాను ప్రతిరోజు కూడా. రాబోయే రోజుల్లో అంటే నాకు రాజకీయాలు కొత్త అయినప్పటికీ ఒక డెవలప్మెంట్ అనే ఒక ఎజెండా నా మైండ్లో నాటుకుని ఉంది. రాజమండ్రిని ఒక ఇంటర్నేషనల్ స్టేటస్ తీసుకొచ్చే సిటీ కింద ఎందుకు మార్చలేము? అంత హిస్టారిక్ వాల్యూస్, అంత హిస్టరీ ఉన్న రాజమండ్రి సిటీకి మనం వైజాగ్, హైదరాబాద్తో ఎందుకు మ్యాచ్ చేయలేము? సో అంత న్యాచురల్ రిసోర్సెస్ ఉంది, అంత సీనిక్ వ్యూస్ ఉన్నాయి. సో డెఫినెట్లీ ఇఫ్ గాడ్ బ్లెస్ మీ, ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ద టోపోగ్రఫీ ఆఫ్ ద సిటీ. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనతో పాటు దాదాపు ఒక 30 సంవత్సరాలు మీరు రాజకీయం చేయాలనే ఉద్దేశంతోనే యువకుడైన మిమ్మల్ని ఎంపిక చేశారంటుంటారు. ఎందుకంటే 30 సంవత్సరాలు ఆయనతో జర్నీ చేయాలి, డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, సంక్షేమ పథకాల అమలు విషయంలో కావచ్చు, అన్నింటిలో కూడా ఆయనతో కలిసే జర్నీ చేయాలి మీరు అనే ఉద్దేశంతోనే మిమ్మల్ని ఎంపిక చేశారంటున్నారు. మరి ఆయన నమ్మకాన్ని ఖచ్చితంగా అమ్ము చేయకుండా నిలబెడతారు మీరు? అదేనండి, ఇప్పుడు నా ప్రయత్నం అంతా కూడా, ఇప్పుడు నేను ఏదైతే పాలిటిక్స్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నా పైన విశ్వాసం చూపించి అతి ప్రతిష్టాత్మకమైన రాజమండ్రి పార్లమెంట్ సీట్ నాకు కేటాయించారని అంటే నిజంగా అక్కడే నేను 50% విన్ అయినట్టు. అండ్ నేను ఏదైతే ఇప్పుడు క్లీన్ గోదావరి పాయింట్ ఏదైతే ఎత్తుకున్నానో, ఇప్పుడు మోరంపూడి ఫ్లైఓవర్ ఆస్పెక్ట్ ఏదైతే తీసుకుంటున్నానో, ఫ్లైఓవర్స్ ఆస్పెక్ట్, ఇప్పుడు పాలకులు ఒక రకంగా చూస్తే కొన్ని వందలాది ప్రాణాలు కోల్పోవడానికి కారణం, ముఖ్య కారకులు టీడీపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అండి. దట్ టు రిప్రజెంటెడ్ బై మిస్టర్ మురళీమోహన్ గారు. ఇప్పుడు అక్కడ ఎన్ని వందలాది ప్రాణాలు కోల్పోయాయంటే దానికి బాధ్యత మురళీమోహన్ గారు తీసుకుంటారని ఇవాళ నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు అదేవిధంగా ఇందాక మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నా పైన నమ్మకం ఉంచి ఏదైతే నాకు ఈ ఎంపీ అభ్యర్థి కింద నన్ను బరిలో దింపుతున్నారో, నేను ఒకటే పాయింట్ చెప్తున్నాను. ఏమిటంటే, ఇప్పుడు రాజమండ్రికి వండర్ఫుల్ గోదావరి స్ట్రెచ్ ఉంది. మన వై కాంట్ వీ మేక్ యాజ్ అన్ టూరిజం హబ్, వై కాంట్ వీ మేక్ యాజ్ రాజమండ్రి యాజ్ అ స్పోర్ట్స్ హబ్? ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైతే గతంలో మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పినప్పుడు ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం తీసుకుంటా అన్నాను, ఇంటర్నేషనల్ టూరిస్టులు రావడం జరుగుతుంది. అప్పుడు రాజమండ్రికి అంత సీనిక్ గోదావరి వ్యూ ఉంది కాబట్టి 2 బ్రిడ్జెస్ మధ్యలో అంత స్పెక్టాక్యులర్ వ్యూ కూడా మీకు వరల్డ్లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్లేసెస్ కింద మార్చేదానికి అవకాశం ఉంటుంది. హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఉంది, హ్యావ్లాక్ బ్రిడ్జ్ పైన మనం నిజంగా ఒక ఫ్యాషన్ స్ట్రీట్ కనుక చేస్తే, అందులో మర్చెండైజ్ షాప్స్, ఫ్యాన్సీ షాప్స్ అండ్ ఈట్ స్ట్రీట్ కింద చేస్తే, వాకింగ్ స్పాట్ కింద చేస్తే, ఇవన్నీ కూడా ఒక మోడర్న్ లుక్ వస్తుంది. సో రాజమండ్రికి ఒక దిశ మార్చే కార్యక్రమం, పెద్ద ఎత్తున తీసుకొచ్చే కార్యక్రమం చేద్దామని నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారితో ఇవి ఏదైతే మీకు చెప్తున్నానో, ఈ మాటలన్నీ కూడా జగన్ గారితో డిస్కస్ చేయడం కూడా జరిగింది. హీ అప్రిషియేటెడ్ మై ఐడియాస్ ఆల్సో. మీరు యువకుడు కదా, యువత గురించి, ఈ ఉపాధి అవకాశం గురించి మీకు క్షుణ్ణంగా అవగాహన ఉంటుంది. యువత ఇక్కడికి ఎలాంటి పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి వస్తుంది, యువతకు ఏం చేయాలి మనమే, యువత పట్ల మీరు ఏం ఆలోచిస్తున్నారు అసలుకి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తున్నారండి, ఆంధ్ర రాష్ట్రం యొక్క హక్కు ప్రత్యేక హోదా అనేది ఏదైతే చెప్తున్నారో, ఆంధ్ర రాష్ట్రానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ప్రత్యేక హోదా వస్తుంది. వన్స్ ప్రత్యేక హోదా అంటూ వచ్చిందని అంటే కొన్ని వందలాది ఇండస్ట్రీలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అతి సమీపంలో సముద్రం ఉంది, గోదావరి పక్కనే ఉంది.
అక్కడ ఇండస్ట్రియల్ కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా మా కాన్స్టిట్యున్సీలో ఏదైతే గోపాలపురం కాన్స్టిట్యున్సీ ఉందో సుమారుగా ఒక 10,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఫారెస్ట్ ల్యాండ్స్ అయితే కానివ్వండి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా నేషనల్ హైవేకి అతి సమీపంలో ఉంది. సో ఆ స్ట్రెచ్ అంతా కూడా మనకి ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో లోకల్స్కి ఇంపార్టెన్స్ తీసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఒక బాధ్యత తీసుకొని యాజ్ అ బ్రదర్గా వీళ్ళందరినీ కూడా సెటిల్ చేసే బాధ్యత తీసుకుంటాం. ఇప్పుడు మనకి ముఖ్యంగా ఒక పాయింట్ అయితే మనం మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ఏదైతే ఐటీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళంతా కూడా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి వీళ్ళందరికీ కూడా జాబ్స్కి వెళ్ళాలని అంటే వాళ్ళు వేరే ప్లేసెస్కి తరలి వెళ్ళిపోతున్నారు. మీరు చూసినట్టయితే హైదరాబాద్ చూడండి, అక్కడెక్కడ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన పిల్లలకి వాళ్ళు ఉద్యోగం ఎక్కడ చేస్తారా యాజ్ అన్ ఐటీ ప్రొఫెషనల్ కింద? ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా ఉన్నాయా? అటు వైజాగ్లో కానీ విజయవాడలో కానీ. సో దే హ్యావ్ టు గో టు సమ్ అదర్ ప్లేసెస్, టు హైదరాబాద్ ఆర్ బెంగళూరు ఆర్ టు చెన్నై. అక్కడ అలాంటి ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాజమండ్రి కూడా ఒక వండర్ఫుల్ స్ట్రెచ్ ఉంది కాబట్టి దీన్ని కూడా ఒక ఐటీ హబ్స్ కింద కూడా మార్చే కార్యక్రమం కూడా ఒక పెద్ద ఎత్తున తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. యువత మీ పట్ల అందుకే చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మీరు వస్తే. ఎందుకంటే యువకులకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని యాక్చువల్గా ఈ రోజంతా కూడా ఈ జర్నీ సాగుతుంది. ఇప్పుడు మనము అంటే రాజమండ్రి పార్లమెంటు పరిధిలోనే గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ద్వారకా తిరుమలకు వెళ్తున్నాం. అక్కడ నుంచి ఈరోజు కూడా మార్గాని భరత్రామ్ గారు ప్రచారాన్ని ప్రారంభించి అక్కడ నుంచి నేరుగా వచ్చి ఈరోజు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. దీని తర్వాత మనము ఈరోజు కార్యక్రమాలన్నీ చూసుకుంటూ మన జర్నీ భరత్రామ్ గారితో కొనసాగిస్తూ మిగిలిన అంశాలపైన కూడా చర్చించుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మనము ద్వారకా తిరుమలకు వెళ్తున్నాం. ఎన్నికల కోలాహలం మొదలైంది. నామినేషన్ల పర్వం కూడా ఈ నెల 18వ తారీఖు నుంచి కూడా ప్రారంభమైంది. అంటే రాజమహేంద్రవరం నుంచి అంటే రాజమండ్రి పార్లమెంటు నుంచి వైసీపీ అభ్యర్థిగా మార్గాని భరత్రామ్, యువకుడు ఉత్సాహవంతుడు అయిన మార్గాని భరత్రామ్ ఈరోజు బరిలోకి దిగారు. ఇప్పుడు ఆయన దర్శనానికి వెళ్తున్నారు. ఆ దర్శనానంతరం ఇక్కడ నుంచి రాజమండ్రి వెళ్ళి మార్గాని భరత్రామ్ గారు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇప్పుడు దర్శనం నిమిత్తం టెంపుల్లోకి వెళ్తున్నారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న మార్గాని భరత్రామ్ గారు ద్వారకా తిరుమల అంటే చిన్న తిరుమలలో ఆయన నామినేషన్ పత్రాలపై ఇప్పుడే సంతకం చేస్తున్నారు. ఒకసారి మన సంతకాన్ని చూద్దాము. ఇక్కడే సంతకం చేసిన మార్గాని భరత్రామ్ గారు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలుకి ఆలయంలో అంటే ఈ కలియుగ దైవం వెంకటేశ్వరుని సన్నిధిలో కూర్చొని ఆయన నామినేషన్ పత్రాలపై సంతకం చేశాను. ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు కనుక చెప్పండి భరత్ గారు. అసలు అందరూ కూడా నామినేషన్ పత్రాలు అక్కడ ఆరో దగ్గర మీరు సంతకాలు పెడతారు. ఇక్కడ వచ్చి ఈ చిన్న తిరుమలలో ఈ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆయన పాదాల చెందన కూర్చొని సంతకాలు చేస్తున్నారు. ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా భగవంతుడే నాకు ఈ అవకాశం కల్పించాడా అన్న విధంగా నాకు మొన్న ఒక పెద్ద ఆయన శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, మన కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ద్వారకా తిరుమల ఉందో అక్కడి నుంచి మనం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి తూర్పుగా మనం ముందరకు వెళ్దామంటే అక్కడ విజయరథం మీద మీరు మొదలు పెడదాం, దేవుడి సన్నిధిలో మీరు నామినేషన్ పత్రాలపైన సంతకం పెడితే అంతా విజయం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఆ రోజు నా మనసులో కూడా అనిపించింది, ఇంకా ఆ రోజు నుంచే మనం విజయయాత్ర ప్రారంభిద్దామన్న భగవంతుడి సంకల్పంతోనే ముందరికి వెళ్తున్నానన్న భావన కలుగుతుంది. దేవుణ్ణి బలంగా అడిగినట్టున్నాడు. లోపల చాలా బాగా మంత్రాలు చదువుతున్నారు మీరు. అసలు ఒక బ్రాహ్మణుని వలె అనిపించింది మాకు. అసలు ఆ మంత్రాలు మీరు చదువుతుంటే అసలు అది ఎలా సాధ్యపడింది మీకు? అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇంట్రెస్ట్, దేవుడు పాటలు కానీ లేకపోతే మంత్రాలు కానీ నేర్చుకునేవాళ్ళం. చిన్నప్పుడు మా మదర్ ఫాదర్ వాళ్ళు కూడా మాకు పండగలకి బట్టలు కొనాలని అంటే ఏదో ఒక మంత్రం చెప్తే కానీ బట్టలు కొనేవారు కాదు. సో ఆ రకంగా చిన్నప్పటి నుంచి దేవుడి యొక్క మంత్రాలు కానీ దేవుడి యొక్క అంటే ఇష్టం కూడా అప్పుడే ఏర్పడింది అనమాట. ఇక్కడే గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు గారు కూడా ఉన్నారు. ఆయనతో కూడా ఆయన తెలుసుకుని చెప్పండి వెంకట్రావు గారు,
మీ ఎంపీ అభ్యర్థి మార్గాన్ భరత్రామ్ గారు ఇక్కడే నామినేషన్ పత్రాలపై సంతకాలు కూడా చేశారు. మీ నామినేషన్ అప్పుడు అసలు ఈరోజు ఈ దర్శనానికి వచ్చారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ విజయం పట్ల మీరు ఎలా అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు? మా విజయం పట్ల చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే భరత్రామ్ గారు వచ్చాక నియోజకవర్గంలో చాలా హైప్ వచ్చింది. అదేవిధంగా గతంలో నేను పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఈరోజు 5 సంవత్సరాలు మేము బాగా కష్టపడి తిరిగాం. అదేవిధంగా భరత్రామ్ గారు వచ్చిన నుంచి ఏ రోజు ఏ కార్యక్రమం ఇచ్చినా బాగా సక్సెస్ అయింది. ప్రజల్లో కూడా హైప్ వచ్చి భరత్రామ్ గారు 1,00,000 ఓట్ల మెజారిటీ నెగ్గుతున్నారని ఒక కాన్ఫిడెన్స్ కూడా జనాలందరిలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ ద్వారకా తిరుమలని ఎలా అభివృద్ధి చేయబోతున్నారని వివరాలు తెలుసుకుని చెప్పండి. భరత్రామ్ గారు, ఈరోజు మీ నామినేషన్ సందర్భంగా ఇక్కడికి వచ్చి మీరు సంతకం ఇక్కడే పెట్టారు, ఇక్కడ దర్శించుకున్నారు కదా మీరు, మీ ఎమ్మెల్యే అభ్యర్థి. రేపు పొద్దున విజయం సాధించిన తర్వాత మీరు అధికారంలోకి వస్తే ద్వారకా తిరుమలని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు? ముఖ్యంగా ఏంటంటే ద్వారకా తిరుమలని ఇక్కడ ఏదైతే గోశాల ఏదైతే ఉందో సుమారుగా ఇక్కడ ప్రభుత్వ భూమి ఒక 200 ఎకరాలు అతి సమీపంలో ఉంది. ఈ యొక్క ప్రభుత్వ భూమిని కూడా పూర్తిగా న్యాచురల్గా ఒక గోశాల కింద మార్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేపడతాము. రాబోయే రోజుల్లో ఏంటంటే అక్కడ ద్వారకా తిరుమల అని ఏ రకంగా అయితే పేరు వచ్చిందో దానికి ద్వారకా నమూనాలు తీసుకురావడం అయితే కానివ్వండి, చిన్నప్పటి నుంచి కృష్ణుడు యొక్క పెరిగిన వాతావరణంలో ఏ రకమైతే నమూనాలు ఉన్నాయో ఒక అమ్యూజ్మెంట్ కింద తీసుకొచ్చే కార్యక్రమం ఇక్కడ ఏదైతే భక్తులందరూ వస్తున్నారో ఆ భక్తులందరికీ కూడా ఒక అమ్యూజ్మెంట్ కింద ఉండేటట్టు కూడా ఒక టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం కూడా చేపడతాము. అదేవిధంగా ఇక్కడ సుమారుగా ఫారెస్ట్ ల్యాండ్స్ ఒక 2,000 ఎకరాలు ఉన్నాయని కూడా మేము విని ఉన్నాము. ప్రభుత్వం ఇప్పుడు ఆల్రెడీ డీనోటిఫికేషన్ కూడా పంపించడం జరిగింది. ఇప్పుడు రాజమండ్రికి విజయవాడకి మధ్యలో ఉన్న ద్వారకా తిరుమల మనం దాన్ని ఒక ఆర్బిట్ సిటీ కింద ఎందుకు తయారు చేయకూడదు? జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఈ యొక్క డిస్కషన్స్ కూడా చర్చించడం కూడా జరిగింది. ఒక ఆర్బిట్ సిటీ అంటే ఒక సిటీని మనం ఎందుకు క్రియేట్ చేయలేము? ఆ సిటీ కిందగా మనం కనుక క్రియేట్ చేయగలిగితే అందులోనే మనకి ఒక క్రికెట్ స్టేడియం అయితే కానివ్వండి, అందులోనే మనకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, అందులోనే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒక మాల్ కమ్ మల్టీప్లెక్స్, అన్ని రకాలుగా ఒక మాస్టర్ ప్లానింగ్ చేసి దాంట్లోనే ఒక సిటీ కింద తీసుకుని వచ్చి, అదేవిధంగా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకు కూడా ఒక పక్కా ఇల్లులు కూడా ఒక 30% ఒక 300-400 ఎకరాల్లో అక్కడ కూడా ఒక 10,000 ఇల్లులుగా కనుక మనం కట్టగలిగితే సుమారుగా దాన్ని ఒక సిటీ కింద ఆర్బిట్ సిటీ కింద తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక 2,000 ఎకరాల్లో కనుక మనం ఇంత డెవలప్మెంట్ కనుక తీసుకుంటే రాజమండ్రికి విజయవాడకి కూడా మనకు ఒక అర్బనైజేషన్ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం కూడా చేపట్టచ్చని మీకు తెలియపరుస్తున్నాను. ఓకే, గతంలో ఉన్న పాలకులంతా కూడా ఎన్నికలకు ముందు ఇలాంటి హామీలే ఇస్తుంటారు చాలా గొప్పగా కూడా. వాటికి భిన్నంగా మీరు ఖచ్చితంగా నేను గెలిస్తే నేను చెప్పినవన్నీ నెరవేరుస్తానని ఈ దేవదేవుడు సాక్షిగా ఖచ్చితంగా చెప్పగలరా ప్రమాణం చేసి? ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. నేను ఇప్పుడు ఏదైతే నేను మాటలు చెప్తున్నానో ఈ రకమైన ఆలోచనలు కూడా ఇప్పుడున్న పాలకులకు వచ్చిన దాఖలాలు లేవు. ఎందుకంటే మేము ఇవన్నీ కూడా చూసినవి కూడా ఫారెన్ కంట్రీస్లో ఏ రకంగా అయితే అర్బనైజేషన్ ఏ రకంగా అయితే డెవలప్ అవుతుందో, ఇప్పుడు మనం ఒక 2,000 ఎకరాలు కనుక మనం నిజంగా ఒక సిటీని కింద కనుక మనం తీర్చిదిద్దితే ఖచ్చితంగా అక్కడి నుంచి ఒక 10,000 ఎకరాలు, ఇటు నుంచి ఒక 10,000 ఎకరాలు కూడా బాగా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మొత్తం కూడా రాజమండ్రి ఒక విజయవాడకు మధ్యలో కూడా ఈ ద్వారకా తిరుమలను కూడా ఒక మంచి నగరం కింద తీర్చిదిద్దే కార్యక్రమం కూడా చేపట్టచ్చని కూడా మీకు తెలియపరుస్తున్నాను. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు గారు ఉన్నారు. అధికారం వచ్చిన వెంటనే చిన్నపిల్లలు ఆదుకోవడం, నవరత్నాల పథకాలు ఉన్నాయి, ఏ పథకాలు ఉన్నాయి అన్ని సక్రంగా నెరవేర్చే బాధ్యత జగన్మోహన్ గారు తప్పక నెరవేరుస్తారు. అదేవిధంగా నియోజకవర్గం కూడా ఫుల్ డెవలప్ చేయడానికి కూడా మేము సాయశక్తులు కృషి చేస్తాం. ద్వారకా తిరుమలలో ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి ఇద్దరూ కలిసి చేసిన ప్రమాణాలు, ఎన్నికల అనంతరం ఈ ప్రమాణాలు ఏ మేరకు నెరవేరుతాయో కూడా మనం చూద్దాము. ఇక్కడ మరో విశేషం మనం చెప్పుకోవాలి. పార్టీ అధ్యక్షుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కావాలనేసి ఆయన గోత్రము ఇంటి పేరుతో సహా మొత్తం కూడా ఇక్కడ అర్చన కూడా చేయించడం జరిగింది. ఆ విషయాలు కూడా అడిగి తెలుసుకుంటాం. ఇక్కడ మీరు వచ్చారు కదా, అంటే జగన్మోహన్ రెడ్డి గారి గోత్రం పైన కూడా మీరు అర్చన చేయించారు. అవి ఖచ్చితంగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి, మీరే కదా రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. అసలు ఎక్కడా లేని విధంగా ఇక్కడ మీరు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా పేరు పైన అర్చన చేయించాలని ఎలా అనిపించింది మీకు? నాకు నిజంగా ఒక సొంత అన్న భావన కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పరిచయం అయిన దగ్గర నుంచి దేవుడిచ్చిన అన్నయ్య కింద నేను భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కంబాల గోత్రంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఇక్కడ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ
మేము ఇక్కడ తలారి వెంకట్రావు గారు కానీ నేను కానీ మీ అందరి ఆశీస్సులతో, దేవుడి యొక్క ఆశీస్సులతో ఇక్కడ ఎంపీ కింద, ఎమ్మెల్యే కింద అన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అవుతారని మేమందరం కూడా భావించి దేవుణ్ణి కూడా కోరుకోవడం జరిగింది. ప్రస్తుతం రాజమండ్రికి పయనమై అక్కడ భరత్రామ్ గారు నామినేషన్ వేయబోతున్నారు. ఆ మహాఘట్టాన్ని కూడా మనం త్వరలో చూడబోతున్నాము. ద్వారకా తిరుమల మీద మీరు మంచి విజన్ పెట్టుకున్నట్టున్నారు. నిజంగా అదంతా చేసి తీరుతామంటారు మీరు? 100% అండి. ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్, నేను ఆస్పెక్ట్స్ చెప్తున్నాను. ఇప్పుడు నేను ఏదైతే ఇప్పుడు ఆవుల గురించి ఒక పాయింట్ తీసుకున్నామండి. ఇప్పుడు ద్వారకా తిరుమలకి గుడికి సమీపంలో ఒక 200 acres గవర్నమెంట్ ల్యాండ్ ఉంది దేవస్థానంకు సంబంధించి. ఆ 200 ఎకరాల్లో మనం ఏదైతే ఇప్పుడు ఆవుల్ని రోడ్లపైన వదిలేస్తున్నారు, ఇప్పుడు ఈ ఆవులన్నీ కూడా మనం ప్రొటెక్ట్ చేసే విధంగా మనం ఎందుకు చేయకూడదు? ఈ యొక్క బ్యారన్ ల్యాండ్ ఏదైతే 200 acres ఉందో ఆ ల్యాండ్లో మనం తీసుకొచ్చి ఆవులన్నీ కూడా తరలించి దానికి చుట్టూరు కూడా ఒక కాంపౌండ్ వాల్ కట్టి, ఇప్పుడు ద్వారకా తిరుమల అని ఏ రకంగా అయితే పేరు వచ్చిందో ఆ కృష్ణుడు చిన్నతనం దగ్గర నుంచి మనం నమూనాలు తీసుకుని ఒక అమ్యూజ్మెంట్ పార్క్ కింద ఎందుకు చేయకూడదు? ఇప్పుడు దర్శనానికి చాలామంది భక్తులు వస్తున్నారు. భక్తులు వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా అక్కడ అమ్యూజ్మెంట్ పార్క్స్ దగ్గరికి పంపించి వాళ్ళకు కూడా ఒక టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బాగుంటుంది. అదేవిధంగా మనం ఆవులన్నిటిని కూడా మనం న్యాచురల్గా ఫారెస్ట్లో ఉండే విధంగా వాటిని కూడా మనం ప్రొటెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. సో అక్కడ మనం కృష్ణుడు నమూనాలు ఏదైతే ఇప్పుడు ఒక చిటికెన వేలుతో కొండనెత్తినట్టు అట్లాగా కృష్ణుడు ఒక మంచి పెద్ద చిన్న కృష్ణుడిని పెట్టి ఒక పెద్ద సైజులో చిటికెన వేలు పెట్టి కొండ పెట్టి దానిపై నుంచి ఒక వాటర్ ఫాల్ లాగా మనం తీసుకుంటే అది కూడా మంచి లుక్ వస్తుంది. అదేవిధంగా చిన్నప్పుడు కృష్ణుడు రోకలు లాగి 2 చెట్లని పడగొడితే అందులోంచి రాక్షసులు వచ్చినట్టు ఇవన్నీ కూడా ఒక ద్వారకాని రెప్లికేట్ చేసే విధంగా మనం తీసుకొస్తే చాలా ముఖ్యం ఏమంటే మీకు ఆధ్యాత్మికంగా మీరు బాగా ముందుండడము, మీకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉండడం కూడా దీనికి కారణంగా కనిపిస్తుంది. ఇప్పుడు రాజమండ్రి పార్లమెంట్ తీసుకుంటే మనకి ఇప్పుడు ఈ గోపాలపురము, కొవ్వూరు, రాజమండ్రి రూరల్, ఇక ఏవే వస్తాయండి మీకు అసెంబ్లీలో? రాజానగరము, రూరల్, నెక్స్ట్ అనపర్తి, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం వస్తుంది. అంటే ఇవన్నిటి మీద క్లియర్ విజన్ ఉందా మీకు? అసలుకి ఎక్కడెక్కడ ఏం చేయాలి మనము, ఏం పరిస్థితి? మరి అసలు 100% అండి. ఇప్పుడు కొవ్వూరు ఉంది. కొవ్వూరుకి ప్రధానమైన సమస్య ఏంటంటే అక్కడ ప్రజలందరూ కూడా డిగ్రీ కాలేజెస్ లేదని చెప్పేసి డిగ్రీ చదువుకోవడానికి కొవ్వూరు వాసులందరూ కూడా రాజమండ్రి వచ్చి చదువుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. సో అక్కడ నేను ఎంపీ అయ్యాక ఆ సమస్య ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగా పరిష్కరించాలనే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది కొవ్వూరు వరకు. ఇప్పుడు నిడదవోల దగ్గరకు వచ్చేసరికి ఏదైతే ఫ్లైఓవర్ ప్రధానమైన సమస్య, మీరు అక్కడ నిడదవోలు రైల్వే గేట్ దగ్గర చూస్తే ఆల్మోస్ట్ మనం కూడా హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఒక 1/2 an hour దాకా వెయిట్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. అది ప్రధానమైన సమస్య, దాన్ని కూడా టేకప్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు సుందరమైన గోదావరి నది మన కంటికి కనబడడానికి, అందంగా కనబడడానికి ఉంది కానీ తాగడానికి లేదు. సో నేనేమి పాయింట్ తీసుకున్నానంటే ప్రతి పంచాయతీకి కూడా ఏదైతే ఇప్పుడు కాన్స్టిట్యున్సీకి సుమారుగా ఒక 20 పంచాయతీలు దాకా ఉన్నాయి. అలాగే 7 కాన్స్టిట్యున్సీలకి ఇప్పుడు టౌన్ తీసేస్తే 6 కాన్స్టిట్యున్సీలకి ఒక 110-120 పంచాయతీలు వస్తాయి. ఈ పంచాయతీలన్నిటిని అనుసంధానం చేసుకొని వాటితో మమేకం చేసుకొని ప్రతి పంచాయతీకి కూడా ఒక వాటర్ హెడ్ ట్యాంక్ ఎందుకు నిర్మించకూడదు? ఓకే, వాటర్ హెడ్ ట్యాంక్ నిర్మిస్తే ప్రతి ఇంటికి కూడా మనం గోదావరి వాటర్ సప్లై చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే నది పక్కనే ఉంటుంది కానీ వాళ్ళకి తాగడానికి మటుకి బోర్ నీళ్ళు తాగుతున్నారు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో పాలకులు నెట్టేశారు. ఇప్పుడు నేను ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పాయింట్ నేను తీసుకున్నాను, సార్ మనం ఎందుకు పంచాయతీలన్నీ కూడా మనం అనుసంధానం చేసుకుని వాళ్ళతో మనం క్లియర్ కట్గా లోకల్ బాడీస్తో మనం మొత్తం మెర్జ్ చేసి ప్యాచప్ లోకల్ బాడీస్తో మనం మర్జ్ చేసుకుని మనం ఏ రకంగా వాటర్ హెడ్ ట్యాంక్స్ కనుక నిర్మిస్తే ప్రతి ఇంటికి కూడా మనం గోదావరి వాటర్ సప్లై చేయొచ్చు. సో ఈ యొక్క పాయింట్స్ అన్నీ కూడా రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తాను. ఇప్పుడు ఏదైతే ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఏదైతే మనకి పంచాయతీస్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుందో వాళ్ళు కేవలం వేసిన రోడ్ల మీద ఇంకో రోడ్ వేయడం, మళ్ళీ ఇంకొక రోడ్ వేయడం, మళ్ళీ దానికేమో బర్మ్స్ కట్టకుండానేమో
ఉట్టి రోడ్డు వేసాడు. అంటే ఆల్మోస్ట్ ఒక 2 feet హైట్ రోడ్స్ వేస్తే నైట్ టైము వీళ్ళు బైకుల మీద ఊళ్ళో బైకులు నడిపేటోళ్ళు అక్కడ బర్మ్స్ లేకపోవడం వల్ల కింద పడిపోయి యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి విలేజెస్లో, నేను చెప్పేది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాక్టికల్గా ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా అడ్రస్ చేయడం కూడా జరుగుతుంది. ఇప్పుడు రాజానగరం ఉంటే మనకి అక్కడ అంత గోదావరి స్ట్రెచ్ ఉంటే రాజానగరంకి ఆనుకున్న ఊర్లకి మనకి వాటర్ సప్లై లేదు, కానీ ఇసుక మట్టికి టన్నులు దోచేస్తారు. ఇసుక ఇంకా అసలు మీరు చూస్తే పొద్దున్న లేచి మీరు అక్కడ చూస్తే కొన్ని వేలాది లారీస్ మీకు వైజాగ్ కానీ ఇటు హైదరాబాద్ కానీ తరలి వెళ్ళిపోతాం. ఇసుక మాఫియా. ఇప్పుడు మురళీమోహన్ గారు చేసిన కార్యక్రమం అది. మురళీమోహన్ గారి ఒక అనుచర గణం అంతా చేసే కార్యక్రమం అది. అక్కడ పెందుర్తి వెంకటేష్ గారు కూడా చేసే కార్యక్రమం. మీరు ఎవరిని ఇంటి తట్టి మురళీమోహన్ గారు ఏం చేస్తారని అంటే ఇసుక దోస్తాడని. ఆయన రియల్ ఎస్టేట్ కదా, ఆయన అంతా కూడా ఆయనకి. ఇప్పుడు ఆయన అనుచర గణం ఉంది కదా, ఇప్పుడు ఆయన అన్యాయాల కోసం వీళ్ళంతా కూడా చేస్తారు. అప్పుడు అందులో వాళ్ళ అనుయాయులనే కాదు, అందులో కూడా ఆయనకి మరి పర్సంటేజ్ లేకుండా ఆయన ఎందుకు అనుచరులకైనా ఎందుకు ఇస్తారు? మీరు ఇలాంటి పర్సంటేజ్లో నాశించారా ఎంపీ అయితే? నాకేం అవసరం లేదు, నాకు అవసరం లేదు. నేను అదే చెప్తున్నాను, నేను 30 సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉండాలని నేను ఇవాళ అడుగు పెట్టాను. ఇలాంటి చీప్ పనులు చేయాల్సిన పని నాకు లేదు. నేను ఏదైతే ఒక క్లీన్ పాలిటిక్స్ చేద్దాం అనుకుంటున్నా, నేను వ్యాపారాలు చేసుకుంటాను. మీ కార్యకర్తలకి వాళ్ళకి ఏదైనా పంచిపెట్టాలి కదా కొద్దిగా, మీరు అవసరం. నేను ఒకటే చెప్తున్నాను, నేను వ్యాపారాలు చేసుకుంటాను. ఇప్పుడు నా కార్యకర్తలు కానీ లేకపోతే నా శ్రేయోభిలాషులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను బ్యాంక్ లోన్స్ ఇప్పించే కార్యక్రమం చేస్తాను. మీరు ఇండస్ట్రీస్ పెట్టుకోండి, ఎలాగ మనకు ప్రత్యేక హోదా రావడం జరుగుతుంది. మీరు వ్యాపారం చేసుకో, రియల్ ఎస్టేట్ చేసుకోండి, కన్స్ట్రక్షన్ చేసుకోండి అని ఇంకా ఎంకరేజ్ చేస్తాను. అంతే తప్పితే మీరు ఏదో గవర్నమెంట్కి సంబంధించి ఏదైతే ఈ ల్యాండ్స్ కానీ లేకపోతే ఇసుక కానీ ఇలాంటి కార్యక్రమాలు అసలు చేస్తే చేయను. ఓకేనండి. ఓకే, ఇప్పుడు మార్గాన్ భరతరామ్ గారు ఇక్కడ నుంచి దిగి ప్రచార రథం మీద రాజమండ్రికి ర్యాలీగా వెళ్తున్నారు. ర్యాలీగా వెళ్ళి అక్కడ నామినేషన్ వేసిన అనంతరం మళ్ళీ కూడా మనతో జర్నీ సాగుతుంది. అందరూ కూడా ఒకసారి గట్టిగా జై జగన్! జై జగన్! ఇది ఏ కాలం? మనకి ఏం కావాలి? ఫ్యాన్ కావాలి. మంచి పనులు చేయాలంటే ద్వారకా తిరుమలకు చేరుకొని అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత నుంచి తెచ్చిన నామినేషన్ పత్రాలను ఈరోజు ఆ రాజమండ్రిలో మార్గాన్ భరతరామ్ దాఖలు చేయడం జరిగింది. చూశారు కదా, ఆ ఘట్టం అంతా ఎంత అట్టహాసంగా సాగిందో. మొత్తం కూడా భూమి ఈనిందా అన్న తరహాలో మొత్తం కూడా జనసందోహం మధ్య ఆయన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. నామినేషన్ తర్వాత ఇప్పుడు కలిసి మనతో జర్నీ చేయడానికి వచ్చారు. అయితే ప్రస్తుతం మనము రాజమండ్రిలో ప్రధాన సమస్యగా ఉన్న మోరంపూడి జంక్షన్లోని అంటే ఆ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాము. ఆ సమస్య గురించి ఏంటి అసలుకి భరతరామ్ గారు ఆ మోరంపూడి జంక్షన్ ఆ ఫ్లైఓవర్ గురించి ఏం చెప్పబోతున్నారని కూడా ఇప్పుడు తెలుసుకుంటాము. చెప్పండి భరతరామ్ గారు, మేము ఎప్పుడు రాజమండ్రికి వచ్చినా ఒకటే చెప్తుంటారు అన్నమాట, ప్రధాన సమస్య ఇసుక దోపిడీ అవన్నీ పక్కన పెట్టేసాయి. ఇక్కడ మోరంపూడి ఫ్లైఓవర్ చాలా ప్రాబ్లం ఉంది, ఆ జంక్షన్ వద్ద ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి అంటుంటారు. అది మేము దశాబ్దాల కాలంగా వింటూనే ఉన్నాము, ఎందుకు దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు? ఇప్పుడు మీ హయాంలోనైనా ఆ మోరంపూడి ఫ్లైఓవర్కు మోక్షం కలుగుతుందంటారా? నేను ముఖ్యంగా ఒక మాట అయితే చెప్తానండి. ఇప్పుడు ఎవరైతే పాలకులు పాలించారో రాజమండ్రి, కొన్ని వందలాది ప్రాణాలు ఇక్కడ మోరంపూడి సెంటర్లో అయితే కానివ్వండి, లాలా చెరువు సెంటర్లో అయితే కానివ్వండి, వేమగిరి సెంటర్లో అయితే కానివ్వండి, వందలాది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం గడిచిన 4 సంవత్సరాలు ఎన్డీఏలో భాగస్వామ్యుల కింద ఉండి కనీస పక్షాన ఒక ఫ్లైఓవర్ కూడా తెచ్చుకోలేని పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉందనంటే నిజంగా దీని యొక్క వైఫల్యం ఇక్కడ మురళీమోహన్ గారి యొక్క వైఫల్యం, తెలుగుదేశం పార్టీ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం యొక్క వైఫల్యం తప్పితే ఇంకోటి కాదు. ఇంకా ఎంత దారుణంగా అయితే ప్రభుత్వ దుర్వినియోగం ఏ రకంగా చేస్తున్నారనంటే,
ఇక్కడ మోరంపూడి సెంటర్లో ఎలక్షన్ నోటిఫికేషన్ 2 రోజుల ముందర వస్తుంది అనగా ఇక్కడ తీసుకొచ్చి శిలాఫలకం వేశారు. కొన్ని శిలాఫలకం వేశారనంటే మనం చూడొచ్చు. ఇక్కడ మనకు క్లియర్ కట్గా మనకు కనబడుతుంది. ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు వాళ్ళు ఇక్కడ ఏదైతే యాక్సిడెంట్ అయిన వెహికల్స్ ఉన్నాయో ఈ యాక్సిడెంట్ అయిన వెహికల్స్ని ఇక్కడ తీసుకొచ్చి అడ్వర్టైజ్ చేస్తారు అనమాట అండి, ఎగ్జిబిట్ చేస్తారు. అంటే మీరు అతి వేగంగా మీరు ప్రయాణం చేస్తే యాక్సిడెంట్లు అవుతాయని ఒక యాక్సిడెంట్ వెహికల్ని చేస్తే ప్రజలు కూడా భావన కలుగుతుంది. అంటే మనం స్పీడ్గా వెళ్ళకూడదని గుర్తు చేసే విధంగా ఇక్కడ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పెడితే దానిపైన తీసుకొచ్చి వీళ్ళు శిలాఫలకం పెట్టడం అనేది ఇంతకన్నా దారుణం, ఇంతకన్నా ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేయడం ఇంతకన్నా దారుణం ఇంకోట్లేదు. సాక్షాత్ నితిన్ గడ్కరీ గారు వచ్చి ప్రారంభించినట్టున్నారు. నితిన్ గడ్కరీ గారు ఎక్కడో అక్కడ వెస్ట్ గోదావరిలో ఎక్కడో వచ్చి ఆయన ఏదో రిమోట్ ద్వారా ఆపరేట్ చేశారని అన్నారు. కానీ ఆయన పేరు కూడా వేసి నిజంగా ప్రభుత్వ యొక్క దుర్వినియోగం చేసే కార్యక్రమం ఇక్కడ ఈ శిలాఫలకం వేయడంతోనే మనకు అర్థమవుతుంది. అంటే వాళ్ళు కేవలం ఏంటంటే ఎలక్షన్ని ఏ రకంగా మనం ఉపయోగించుకోవాలి, ప్రజల్ని ఏ రకంగా మభ్యపెట్టాలనే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని కూడా ఇప్పుడు మేము ఎలక్షన్ కమిషన్కి కూడా మేము దీన్ని తీసుకెళ్ళి మేము కంప్లైంట్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకా నోటిఫికేషన్ ఉందనగా 2 రోజుల ముందర మీరు ఏ రకంగా తీసుకున్నారు, ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటే ఇది ఖచ్చితంగా దీన్ని ఇక్కడ డిమాలిష్ చేపిస్తాము. అదేవిధంగా ఒకవేళ లేని పక్షంలో మీరు ఏ రకంగా ఇచ్చారని, ఏ రకంగా పర్మిషన్స్ ఇచ్చారని ఒక లోకల్ బాడీస్ ఏదైతే పంచాయతీ ఉందో వాళ్ళకు కూడా మేము నోటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏదైతే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా క్వశ్చన్ చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఏదైతే మోరంపూడి దగ్గర ఏదైతే కొన్ని వందలాది యాక్సిడెంట్లు జరుగుతున్నాయో వీరు ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్న ఇక్కడ పనులు చేసే స్టీల్ షాపుల్లో కానీ సిమెంట్ షాపుల్లో కానీ పనులు చేసే కార్మికులు ఉన్నారు. వీళ్ళే మీరు అడిగి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఓకే అండి, అంటే భరత్రామ్ గారు చెబుతున్నట్లుగా ఇక్కడే ఉన్న స్థానికులను అడిగి మోరంపూడి జంక్షన్ యొక్క ఫ్లైఓవర్ పూర్తి కాకపోవడంతో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇక్కడ రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయని కూడా సామాన్యుల ద్వారానే అడిగి తెలుసుకుంటాం. చెప్పండి, మీ పేరేంటన్నా? సత్యనారాయణ. చెప్పండి సత్యనారాయణ గారు, ఈ మోరంపూడి జంక్షన్ అనేది చాలా ప్రమాదకరంగా ఉంది, ఫ్లైఓవర్ లేదు కదా, ఇది ఎప్పటి నుంచి కడతామంటున్నారు, దీనివల్ల సమస్య ఏంటి అసలు? 5 సంవత్సరాల నుంచి అలాగా అనుకొస్తున్నారు, కట్టుకొస్తానంటారు. మురళీమోహన్ ఎంపీ అయిన తర్వాత అన్నారు, ఇప్పుడు వచ్చి రాలేదు. మొన్న ఇక్కడ శంకుస్థాపన చేశారు. రోజు యాక్సిడెంట్లు అలా జరుగుతూ ఉంటాయి. మరి కట్టడం కనబడలేదు, అనడం తప్ప కట్టడం కనబడలేదు. రోజు ఏదో యాక్సిడెంట్, ఎంతమంది చచ్చిపోతున్నారు, చాలా మంది ప్రతిరోజు జరుగుతుంటుంది, ఇక్కడ రోజు యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ఎంతమంది కాలు ఇరిగిపోవడం, చనిపోవడం బాగా జరుగుతుంది. ఇప్పుడు వచ్చి కట్టడం కనబడలేదండి. మురళీమోహన్ గారు చేయలేదు, భరత్రామ్ గారు ఎంపీ అయితే మీకు ఈ ఫ్లైఓవర్ పూర్తి అవుతుందా? అవుతుందని నమ్మకం ఉంది. నమ్మకం ఎంపీగా ఉంటే ఒక లైవ్లో ఉంటే ఎంపీగా గెలిచిలో ఉంటే మనకి ఫ్లైఓవర్ వస్తే అందరికీ శుభ్రంగా బాగుంటుందని. రావుకుమార్ చెప్పు, ఈ ఫ్లైఓవర్ జంక్షన్ గురించి నీకేం తెలుసు? అసలుకి ఈ ఫ్లైఓవర్ లేకపోవడంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? రోజు కొన్ని వేల మంది ఇక్కడ ట్రావెల్స్ వెళ్తూ ఉంటాయండి. రోజుకి ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయండి వేయడం వల్ల, వేయకపోవడం వల్ల. బ్రిడ్జి వాళ్ళు అండమే కానీ వేయడం కనిపించలేదండి ఇప్పుడు వరకు. ఎన్నో రోజులు బట్టి చెప్తున్నారు. అది రోజు ఇక్కడ చూస్తుంటావు కదా, రోజు ప్రమాదాలు జరుగుతుంటాయా? రోజుకి ఇంచుమించు ఒక 10-20 జరుగుతుంటాయండి కంటిన్యూగా. నీ కళ్ళతో నువ్వు ఇక్కడ ఉండి నేరుగా నీ కళ్ళతో ఎన్ని రోడ్డు ప్రమాదాలు చూస్తుంటావు? ఇంచుమించు ఒక 50 చూసుంటాడు. ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చి బ్రేక్ ఫెయిల్ అయిపోయిన బండి కూడా అక్కడ వచ్చి పడిపోయింది మా కొట్టు ముందు. ఈ మోరంపూడి జంక్షన్ లో వచ్చేటప్పుడు ఎప్పుడైనా భయంగా ఉండేదా? చాలా భయంగా ఉండేది. ఎందుకు భయపడుతుంటావు? అంటే యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయండి, ఫ్లైఓవర్ లేక చాలా యాక్సిడెంట్లు అవుతాయి. భరత్రామ్ గారు ఎంపీ అయితే ఇది ఖచ్చితంగా నిర్మిస్తారని నమ్మకం ఉందా? ఉందండి. ఆయన వస్తే కంపల్సరీగా మాకు ఫ్లైఓవర్ పడుతుందని మేము అనుకుంటున్నామండి. మేము అందరం గెలిపించాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, మీ పేరేం పేరు? నా పేరు చీరారాజు గారండి, స్థానికుడిని. చీరారాజు స్థానికుడు. ఇక్కడ చీరారాజు గారు ఉన్నారు, స్థానికుడు అంటే ఆయన సీనియర్ గా కనిపిస్తున్నారు. ఈ మోరంపూడి జంక్షన్ నుంచి ప్రధానంగా ఈయనతో అడిగి తెలుసుకుంటాం. చెప్పండి చీరారాజు గారు, అంటే ఈ మోరంపూడి జంక్షన్ సమస్య అనేది ఎప్పటి నుంచి ఉంది, అసలు దీనివల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి? దీనివల్ల గంటకు యాక్సిడెంట్ జరుగుతుందండి. ఇక్కడ చాలా స్కూటర్లు కానీ ఆటోలు కానీ చాలా హెవీ ట్రాఫిక్ అండి ఇక్కడ. దానివల్ల యాక్సిడెంట్ రోజుకు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, చచ్చిపోతుంటారు. తర్వాత ఈ చాలా తెలుగుదేశం గవర్నమెంట్లో చాలా సార్లు చెప్పాం, మన మురళీమోహన్ గారు చెప్పాం, చాలామంది బుచ్చి చౌదరి గారు చెప్పాం, చాలామంది చెప్పాం, కానీ ఎవరు ఒకటి దీన్ని పట్టించుకుంటలేదు. మొన్న నితిన్ గడ్కరీ గారిని తీసుకొచ్చి మన ఎంపీ గారు మురళీమోహన్ గారు వీళ్ళు కంగారుగా శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారండి. ఇప్పటికి వచ్చి ఎవరో పట్టించుకోలేదు. దీని మూలంగా మాకు ఆందోళనగా ఉందండి. స్కూటర్లు కూడా రావడానికి భయపడుతున్నారు. సెంటర్ ఒక గండం కింద తయారైందండి. ఈ మోరంపూడి సెంటర్ అంటే ఒక గండం కింద ఉందండి. సరే, ఇప్పుడు శిలాఫలకం వేసి వెళ్ళారు కదా, మరి అలాగే ఉంది. భరత్రామ్ గారు వస్తే ఖచ్చితంగా ఇది నెరవేరుతుందా? మాకు నెరవేరుతుందని ఆశ ఉందండి. 100% ఆయన చేసి పెడతాడు, హామీ ఇస్తున్నారండి మాకు. అంటే
ఈ సమస్యలను మీరు పక్కన పెడితే, మీరు కంప్లైంట్ అవన్నీ పక్కన పెడితే, ఈ శిలాఫలకం ఏదైతే ఉంది ఇది దిష్టిబొమ్మగా మిగిలిపోయే అంశంగా ఉందా, లేదంటే మీరేమైనా చర్యలు తీసుకొని ఈ ఫ్లైఓవర్ని పూర్తి చేయించే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే ఒకటే మాట చెప్పాను నేను, నా ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా నేను ఒకటే పదం చెప్తున్నాను. ఇప్పుడు ఏదైతే ప్రధానమైన ఫ్లైఓవర్స్ ఉన్నాయో, అవసరం ఉన్నాయో, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫ్లైఓవర్స్ పైన ఢిల్లీ వెళ్ళిన తర్వాత నేను ఒకవేళ భగవంతుడు నన్ను బ్లెస్ చేసి ఎంపీ చేస్తే ఫస్ట్ నేను టేకప్ చేసే ఆస్పెక్ట్ కూడా ఇదే. మోరంపూడి ఫ్లైఓవర్ కానీ, లాలా చెరువు ఫ్లైఓవర్ కానీ, వేమగిరి ఫ్లైఓవర్ కానీ. నేను జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఈ యొక్క పాయింట్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. నేను అన్నాను, సార్ ఇప్పుడు మనకు హైదరాబాద్లో ఏ రకంగా అయితే పివి నరసింహారావు ఫ్లైఓవర్ ఉందో ఆ రకంగా సింగిల్ స్ట్రెచ్ ఫ్లైఓవర్ మనం మోరంపూడి నుంచి వేమగిరి దాకా ఎందుకు పెట్టకూడదు? ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ వస్తుంది. ఇప్పుడు మనకి బయట నుంచి వచ్చే ట్రాఫిక్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఫ్లైఓవర్ పైనుంచి వెళ్ళిపోతాయి. ఊర్లోకి వచ్చే ట్రాఫిక్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకు అండర్ ఫ్లైఓవర్ వస్తుంది. సో అప్పుడు మనకు కంప్లీట్గా ఇంకా యాక్సిడెంట్స్తో సమస్య ఉండదు, ట్రాఫిక్ హ్యాసిల్ ఫ్రీ అయిపోతుంది. మనకి ఈ వెహికల్స్ అన్నిటికీ కూడా మనం విన్ విన్ సిచ్యువేషన్ కింద మనం టోల్ గేట్ ఎందుకు పెట్టకూడదు? టోల్ గేట్ పెట్టి హెవీ వెహికల్స్ అన్నిటికీ కూడా అక్కడ టోల్ గేట్ తీసుకుని వెళ్తారు. సో అక్కడ మనకి ఊర్లో కూడా మనకి ట్రాఫిక్ హిండరెన్స్ అనేది ఉండదు. ఖచ్చితంగా మనం కూడా ఒక వందలాది ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతాము. ఈ యొక్క స్టాటిస్టిక్స్ గురించి కూడా వర్కౌట్ చేసి ఒక సింగిల్ ఫ్లైఓవర్ స్ట్రెచ్ తీసుకుంటే దాని యొక్క ఎకనామిక్స్ ఎలా ఉంటాయో దాన్ని వర్కౌట్ చేసి, లేకపోతే సెపరేట్ ఫ్లైఓవర్స్ అయినా తీసుకుంటాము. దాంతో 100కి 100% నేను ఎంపీ అయిన తర్వాత ఈ యొక్క కార్యక్రమం చేపట్టాను. ప్రజలు ఆశీర్వదించి మిమ్మల్ని పార్లమెంటుకు పంపిస్తే ఖచ్చితంగా ఈ మోరంపూడి జంక్షన్ వద్ద ఈ ఫ్లైఓవర్ నిర్మించి ప్రమాదాలకు ఖచ్చితంగా చెక్ పెడతాను అంటారు. 100%. ఓకే, ఇది ఖచ్చితంగా నమ్మచ్చా? ఎందుకంటే మీ ప్రజలంతా ఇక్కడే ఉన్నారు, వారిని చూసి చెప్పండి. హామీ ఇచ్చేటప్పుడు మనం చాలా ఖచ్చితంగా చెప్పాలా, హామీలు నూటిముట్టలు కాకూడదు. నేను ఒకటే మాట చెప్తున్నానండి, ఇప్పుడు నేను 30 సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉండాలని నా ప్రయాణం మొదలుపెట్టాను. నేను నా ప్రయాణం మొదలుపెట్టాను కాబట్టి నేను ఈ ట్రిప్ నేను గెలిచిన తర్వాత నేను మళ్ళీ సార్ నేను ఓట్లు అడగడానికి వెళ్ళాలి కదా. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తారు, గత సంవత్సరం మాకు హామీ ఇచ్చారు కదా అనేసి. నేను ఆల్రెడీ ఇప్పుడు నేను ఏదైతే మీకు హామీలు ఇస్తున్నానో, నేను ఫస్ట్ ఇన్ ప్రిన్సిపల్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేను ఆ యొక్క సార్ నాకు ఈ రకమైన సమస్య ఉంది రాజమండ్రి పట్ల, మరి మీరు సీఎం అయిన తర్వాత నాకు ఇది అయితే వర్కౌట్ చేసి పెట్టాలని అంటే ఆయన కూడా యాక్సెప్టెన్స్ కూడా చేశారు. అందు గురించి నేను మీతో డిస్కస్ చేస్తున్నాను తప్పితే లేకపోతే నాకు ఏదో వేగ్గా నేను ఏదో చెప్పట్లేదు. ప్లస్ యాజ్ అ పార్లమెంటేరియన్గా ఒకవేళ నేను ఎంపీ అయిన తర్వాత యాజ్ అ పార్లమెంటేరియన్గా ఇదంతా కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి తెచ్చే నిధుల్లోనే కార్యక్రమం కాబట్టి ఏదైతే ఈ ప్రధానమైన సమస్య ఉందో దీన్ని 100% చెక్ పెట్టే కార్యక్రమం చేపడతాను. అందులోనే భాగంగా ఇప్పుడు ఆల్రెడీ మొన్న ఏదో 26 crores ఎంతో శాంక్షన్ అయిందని విన్నాం. నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళు చెప్పడం కూడా జరిగింది 26 crores అని. ఒక 26 కోట్ల రూపాయలతో మీరు ఏ రకంగా ఫ్లైఓవర్ నిర్మిస్తారో దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి. మీరు దీన్ని టెండర్స్కి పిలిచి ఏ రకంగా మీకు వర్క్ స్టార్ట్ అవుతుంది? 26 కోట్లతో అసలు అయ్యే సమస్య లేదు. అక్కడ మీరు మోరంపూడి ఫ్లైఓవర్ తీసుకుంటే అటు 2 కిలోమీటర్ అటు ఆల్మోస్ట్ ఒక 700 మీటర్స్ మినిమం ఫ్రంట్కి వెళ్ళాలి, ఇటు బ్యాక్ 700 మీటర్స్ బ్యాక్ వెళ్ళాలి. అంటే ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ స్ట్రెచ్ మీరు ఫ్లైఓవర్ తీసుకోవాలి. ఎంత ఎత్తును మీరు ఫ్లైఓవర్ తీసుకోబోతారు? ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకా ఎలక్షన్ దగ్గర చేసి ఇవన్నీ ఎలక్షన్ స్టంట్ అనమాట ఇది. ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం తప్పితే ఇంకోటి కాదు. మీరైతే మభ్య పెట్టారు, ఖచ్చితంగా హామీలు నెరవేరుస్తారు. నమ్ముతున్నారా భరత్రామ్ గారు ఈ హామీలన్నీ నెరవేరుస్తారంటే మీరు? ఖచ్చితంగా నమ్మకం ఉందా? మరి పార్లమెంట్కి పంపిస్తున్నారా? ఓకే ఓకే, చూశారు కదా. అంటే మోరంపూడి జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ పూర్తి కావాలంటే ఖచ్చితంగా భరత్రామ్ గారు ఎంపీ కావాల్సిందని, అందుకు తామంతా కూడా కృషి చేసి పార్లమెంట్కి పంపించి తమ కళలను ఆకాంక్షలను నెరవేర్చుకుంటామని ముక్త కంఠంతో అందరూ కూడా చెప్తున్నారు. మొత్తం కూడా దీన్ని బట్టి మరి భరత్రామ్ గారు వారి ఆశలకు అనుగుణంగా ఏ విధంగా నడుచుకుంటారో ఆయన ఎంపీ అయిన తర్వాత మనం చూద్దాము. ఇప్పుడు మనము మోరంపూడి జంక్షన్ నుంచి రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆయన రౌతు సూర్యప్రకాష్ గారి ఇంటికి వెళ్తున్నాం. అక్కడి నుంచి కూడా ఆయన కూడా ఈరోజు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఆయనతో కలిసి కూడా ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేసే సమయంలో నామినేషన్ విషయంలో భరత్రామ్ గారు అక్కడ పాల్గొనబోతున్నారు. దాని తర్వాత మళ్ళా కూడా మనతో జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆ జర్నీలో మరిన్ని విషయాలు, అంటే రాజమండ్రిలో నెలకొన్న మరిన్ని సమస్యలపైన మనము మార్గాన్ని భరత్రామ్ గారితో చర్చిస్తాము.
భరత్రామ్ గారు అసలు చూశాను, నాకే ఇది అసలు మనసు చలించిపోతుంది. ఎందుకంటే వాళ్ళ సమస్యలంతా కూడా రోజు ప్రమాదాలు జరుగుతుంటాయంటే అసలుకి వాళ్ళు చాలా బాధలు చెప్తున్నారు కదా వాళ్ళు. అంటే వాళ్ళ గుండెల్లో ఉన్న బాధ అంతా కూడా వస్తుంది. అంటే మీరు గెలిస్తే ఖచ్చితంగా మొరంపూడి జంక్షన్ ఫ్లైఓవర్ వస్తుంది అని ఒక నమ్మకం ఒకటి ఉంది. ఏంటి ఆ సమస్య అసలు అంతగా ఉంది అది? ఇప్పుడు మీరు బయట నుంచి వచ్చి మీకే అలా అనిపిస్తే పొద్దున్న లేచి నేను ఈ ఏరియాలో తిరిగేవాడిని. నేను ఎన్ని చూస్తున్నాను, నా మనసుకి ఎంత బాధ కలుగుతుంది. యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ రాజమండ్రిగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. వీళ్ళకి అసలు ఎందుకు ఓటేసి వాళ్ళు అసలు ఎంపీ కింద ఉన్న ప్రివిలేజెస్ ఉపయోగించుకొని ఒక లాంగ్వేజ్ మరి అసలు ఏం మాట్లాడతారో తెలియదు. అక్కడ ఏమో తీసుకెళ్ళి మురళీమోహన్ గారు, సీఎం రమేష్ గారు అక్కడ ఏమో ఏదో స్టీల్ ప్లాంట్ పైన దొంగ దీక్షని ఆయనే ఒప్పుకొని, నేనైతే ఒక 3 రోజులు చేస్తాను, ఒక 5 కేజీలు తగ్గుతాను, ఈ రకమైన మాటలంటే ఒక ఎంపీ హోదాలో ఉండి ఆయన ఆ రకంగా మాట్లాడచ్చా? అదేవిధంగా ఇక్కడ ప్రధానమైన కొన్ని వందలాది ప్రాణాలు కోల్పోతున్నాయని నేను చెప్తున్నప్పటికీ కూడా, మేమందరం కూడా అక్కడ ప్రజలందరూ చెప్తున్నప్పటికీ కూడా అది ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళకున్న ప్రివిలేజ్, ఎంపీ ప్రివిలేజ్ ఉపయోగించుకొని ఆయన ఎంజాయ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్పితే, మీరు ఒక డెడికేటెడ్గా యాజ్ అ డెడికేటెడ్ పార్లమెంటేరియన్గా వాట్ ద థింగ్స్ యూ హ్యావ్ టు టెల్ టు ద పీపుల్ ఆఫ్ రాజమండ్రి. కానీ 100% నేను ప్రధానమైన మెయిన్ సమస్య ఉందో ఈ మోరంపూడి ఫ్లైఓవర్ అనేది, నేను ఎంపీ అయ్యి వెంటనే నేను ఫస్ట్ టేకప్ చేసేదే మోరంపూడి ఫ్లైఓవర్ అని కూడా మీకు తెలియపరుస్తుంది. ఓకే, అంటే మీరు కూడా ఏమైనా మోరంపూడి ఫ్లైఓవర్ కోసము అంటే మురళీమోహన్ గారు చెప్పినట్లుగా బరువు తగ్గడానికి ఏమైనా దీక్ష ఏమైనా చేయబోతున్నారా? ఎందుకు చేయాలండి? నేను ఇఫ్ గాడ్ బ్లెస్ మీ యాజ్ ఎ పార్లమెంటేరియన్, ఇఫ్ పీపుల్ బ్లెస్ మీ యాజ్ ఎ పార్లమెంటేరియన్, ఏదైతే ఇప్పుడు పార్లమెంట్లోకి వెళ్ళి ఇప్పుడు ఏదైతే మనకి మెయిన్ ఆల్రెడీ శాంక్షన్ అయింది, 26 crores శాంక్షన్ అయిందని హైవే అథారిటీస్ వాళ్ళు చెప్తున్నారు. అది ఒక పేపర్ అయితే ఫామ్ అయింది. సో దాన్ని 26 crores మీరు ఏ రకంగా చేస్తారని నేను పార్లమెంట్లో అక్కడ ఏ రకంగా ఆఫీసర్స్తో ఏది మాట్లాడి ఏ రకంగా దీన్ని ముందరకు తీసుకెళ్లాలనేది కూడా నేను క్లియర్ కట్గా నేను డిస్కస్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సూచనలు తీసుకొని ముందర మోరంపూడి ఫ్లైఓవర్ది కంప్లీట్ చేసే బాధ్యత నా టెన్యూర్లోనే తీసుకొస్తానని కూడా తెలియపరుస్తున్నాను. మన కార్యకర్తలే మనకి పునాదులని ఖచ్చితంగా నేను దేవుడు ఆశీర్వదించి నన్ను ఎంపీ అయితే అందరికీ కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలియపరుస్తూ థ్యాంక్ యూ సో మచ్. జై జగన్. చూశారు కదా, అంటే రాజమండ్రిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు అంటే టౌన్ అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్న రౌతు సూర్యప్రకాష్ గారి యొక్క నామినేషన్ ఘట్టాన్ని కూడా ఆ కార్యక్రమంలో మా ఎంపీ అభ్యర్థి మార్గాన్ భరత్ గారు పాల్గొనడం, అక్కడంతా కూడా సర్వమత ప్రార్థనలు కూడా చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇప్పుడే రౌతు సూర్యప్రకాష్ గారి నామినేషన్ ప్రక్రియ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం భరత్ గారితో కలిసి మళ్ళీ తిరిగి మన జర్నీ స్టార్ట్ అయింది. ఈ జర్నీలో భాగంగా ఇప్పుడు మనము పుష్కర్ ఘాట్ వద్ద, అంటే రాజమండ్రిలో ఉన్న పుష్కర్ ఘాట్ వద్దకు వెళ్తున్నాము. అక్కడ పరిస్థితిని కూడా క్షుణ్ణంగా భరత్ గారు మనకు విశదీకరించబోతున్నారు. అక్కడ పరిస్థితి ఏంటి అనేది, అక్కడ ఉన్న పరిస్థితిని కూడా ఆయన హ్యావ్లాక్ బ్రిడ్జ్ని కూడా మొత్తం అదంతా చాలా ఇంపార్టెంట్ అనమాట అక్కడిది. ఆ కార్యక్రమం గురించి అక్కడికి వెళ్ళి మనం ఆడ పరిస్థితులు కూడా మనము భరత్రామ్ గారితో చర్చిస్తాము. అంతకుముందు ఇంకా అంటే ఇప్పుడు జరిగిన కార్యక్రమం గురించి మొత్తం కూడా మనం మార్గాన్ భరత్ గారితో మరొకసారి చర్చించుకుంటాం. చెప్పండి భరత్ గారు, అంటే ఇప్పుడు మీరంతా కూడా అదే ఆడికి వచ్చిన వాళ్ళంతా పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, మొత్తం మా యువకుడు మా భరత్రాము పార్లమెంట్కి వెళ్తే మా పిల్లలకంతా ఉద్యోగాలు వస్తాయి, ఖచ్చితంగా మా పిల్లలంతా ఇక బాగుపడతారని చాలామంది మహిళలంతా మిమ్మల్ని చుట్టుకొని అక్కడ కూడా మిమ్మల్ని అంటుండడం మేము విన్నామన్నట. ఎందుకు అంత భరోసా ఉంది మీ మీద? అసలు నేను ఎక్కడ తిరుగుతూనే ఉన్నాను, కానీ మీ మీద ఎక్కువ భరోసా పెట్టారు. ముఖ్యంగా తల్లులు వచ్చి భరత్ గారు ఎంపీగా అవుతున్నారు, వెళ్ళిన వెంటనే మా పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయంటున్నారు. ఎందుకు అంత భరోసా పెట్టారు మీరు? వారు భరోసా మేరకు ఏం చేయబోతున్నారు? అంటే ముఖ్యంగా మహిళా మనులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న అబ్బాయి కింద భావిస్తున్నారు. వాళ్ళు నన్ను చూడంగానే నేను మాట్లాడే విధానం కానీ, లేకపోతే నేను ఏదైతే చేస్తానని నేను కొన్ని విజన్ ఏదైతే నేను వాళ్ళతో ప్రజెంట్ చేస్తున్నానో మీటింగ్స్లోనూ ఇక్కడ, వాళ్ళు పెద్ద అబ్బాయి కిందన భావించడం కూడా జరుగుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఇంట్లో అబ్బాయి అనగానే వాళ్ళు హక్కును చేర్చుకునే భావన వాళ్ళలో కలుగుతుంది. నాకు కూడా ఏంటంటే ఒక సొంత ఫ్యామిలీతో రాజమండ్రి అమ్మలు అందరూ కూడా నా సొంత ఫ్యామిలీ కింద నేను కూడా భావిస్తున్నాను. వాళ్ళకి పిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలామంది అన్ఎంప్లాయిడ్ యూత్ ఉండిపోయారు. ఇప్పుడు ఇంజనీరింగ్స్ కంప్లీట్ చేసి ఒక ఐటీ ప్రొఫెషనల్స్ కింద ఉండి ఇటు ఊరిని వదిలి వలస వెళ్ళే కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఇప్పుడు రేపన్న రోజున మనకి ప్రత్యేక హోదా అంటూ వస్తే మనకి ఇక్కడ ఐటీ హబ్ కిందన క్రియేట్ చేసే కార్యక్రమం కూడా రాజమండ్రి కాకినాడ మధ్యలో మనకి ఇటు గోదావరి స్ట్రెచ్ ఉంది, కాకినాడకి సముద్రం పోర్ట్ ఉంది కాబట్టి ఈ రెండు కూడా సిటీస్ అతి సమీపంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండాటిని కూడా ట్విన్ సిటీస్ కింద తీసుకొచ్చి ఆ మధ్యలో మనం ఐటీ రో ఆఫ్ ఐటీ హబ్స్ కింద ఎందుకు చేయకూడదు, ఐటీ పార్క్స్ కింద ఎందుకు చేయకూడదు? సో ఆ కార్యక్రమం కూడా దాన్ని ఏ రకంగా స్టాటిస్టిక్స్ వర్కౌట్ అవుతుంది దాన్ని కూడా వర్కౌట్ చేసి ముందుకు తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. పూతరేకులు అంటే అందరికి గుర్తుకొచ్చేది తూర్పుగోదావరి జిల్లా, అది కూడా మీ పార్లమెంట్ పరిధిలో ఉంది. అయితే ఆత్రేయపురం మీ పరిధిలోనే ఉంది కదా, మాకు పక్కన వస్తుంది, బార్డర్కి వస్తుంది. ఓకే, మీ పార్లమెంట్లోకి రాదు అది? మా పార్లమెంట్. అంటే ఈ కాజాలు కూడా ఎక్కువ, మీ కాకినాడ కాజాతో పాటు ఇంకొకటి తాపేశ్వరం కాజా, అదే మీ పరిధిలో ఉంటుందా? మాకు పక్కన వస్తుంది, జస్ట్ మొత్తం కూడా. అంటే పూతరేకులు కాకినాడ కాజా అంటే మీకు కాస్త నోరూరించే పరిస్థితులు. అంటే ఎలా ఫీల్ అవుతుంటారు అసలు అవన్నీ కూడా? ఇక్కడ మీరు మీ పక్కన వచ్చినా కూడా అది మీ ప్రాంతంలో ఉన్నట్టువే కదా అవన్నీ కూడా? కాకినాడ పక్క విలేజ్ అనమాట, మా మండల్కి అటు అనపర్తికి పక్క విలేజ్ వస్తుంది, మండపేటలోకి వస్తుంది అనుకుంటా. ఆత్రేయపురం కూడా మన కొత్తపేటలోకి వస్తుంది అనుకుంటా. మీరు పక్క పక్కనే ఉన్నాయి ఆల్మోస్ట్. అంటే అందరికీ గుర్తుకొచ్చేది ఇక ఈ ప్రాంతాన్ని అనుకుంటే కాకినాడ కాజా, ఈ ఆత్రేయపురం పూతరేకులు అంటారు. ఓకే, అంత బాగుంది. మీరు తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చారు, మొన్నటి వరకు మీరు వ్యాపారాలు ఇతరత్ర మీరు విదేశాల్లో చదువుకున్నారు, అంత చదువుకొచ్చి ఇక్కడ ఉన్నారు మీరు వ్యాపారాల్లో. అయితే ఇది ఒక యువకుడు అనే ఉద్దేశంతో ఒక 30 years జగన్మోహన్ రెడ్డి గారితో మీరు జర్నీ చేయాలనే ఉద్దేశంతో ఆయన మీకు అవకాశం ఇచ్చి మొత్తం కూడా యువతరాన్ని తీసుకొచ్చారు ఆయన. అంటే మిథున్ రెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, మీరు కావచ్చు, ఇక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇలా లెక్కించకూడదు, ఎక్కడ చూడు యువకులే ఉన్నారు ఎక్కువగా కూడా ఎంపీ అభ్యర్థులు. అయితే ఇక్కడ రాజమండ్రి నుంచి ముఖ్యంగా మీరు వచ్చినప్పుడు కొంతమంది మీ ప్రత్యర్థులు కొన్ని మీడియాలో మీ గురించి కొన్ని వ్యతిరేక కథనాలు ప్రచురిస్తూ వ్యతిరేకంగా ప్రచురింపజేయడం చేశారు. అంటే దాన్ని చూసినట్టు మీకు ఏమనిపిస్తుంది? అసలు మీ మీద ఎందుకు అంత కక్ష కట్టారు, మీ మీద ఎందుకు అంత విమర్శలు చేయాల్సి వస్తుంది అంటారు? అంటే ఒకటండి, జనరల్గా నేను ఒక సాదాసీదా ఒక యువకుడిని. జనరల్గా ఒక్కసారికి అంత టాప్ ప్రయారిటీ వచ్చేసరికి కొంతమందిలో ఈర్ష్యాభావం కలుగుతుంది. సో న్యాచురల్గా ఆ ప్రక్రియలో భాగంగానే జరిగింది తప్పితే ఇంకొకటి కాదు. ఓకే, ఇకపోతే యువకులు మీరు పార్లమెంటులోకి అడుగు పెడతారనే ఒక ఆశాభావం అంతా వ్యక్తం చేస్తున్నారు. అంటే మీ వాణి ఎలా వినిపించబోతున్నారంటే తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక యువకుడిగా మీరు పార్లమెంటులోకి అడుగు పెడితే గిన మీ వాణి ఎలా ఉండబోతుంది అసలుకి? ఇప్పుడు నా ప్రధానమైన ఎజెండా ఏంటంటే రాజమండ్రి పార్లమెంట్ జిల్లాని ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో నేను గుర్తింపు చెందే విధంగా ఏ రకంగా దాన్ని డెవలప్ చేయగలుగుతాను. నేను వైజాగ్తో ఎందుకు మ్యాచ్ చేయలేను రాజమండ్రిని? ఇప్పుడు రాజమండ్రి కాకినాడ నా పార్లమెంట్లోకి రాకపోయినప్పటికీ ఆ పార్లమెంట్ కాకినాడని కూడా ఇటు గోదావరి స్ట్రెచ్ ఉంది, సముద్రం స్ట్రెచ్ ఉంది. ఈ రెండాటికి డిస్టెన్స్ ఒక 60 kilometers ఉంది. దాన్ని ఒక 2-lane రోడ్ ఉంది, దాన్ని 4-lane రోడ్స్ చేసి అటు అనపర్తి వేమగిరి దగ్గర నుంచి కూడా అక్కడ బకింగ్హామ్ కెనాల్ ఉంది, ఆ కెనాల్ కూడా మనం 4-lane రోడ్ చేస్తే ఇప్పుడు మనకి డిస్టెన్స్ 1 hour 20 minutes పడుతుంది. దాన్ని మనం ఒక షార్టెన్ చేసి ఒక 40 minutes మనం షార్టెన్ చేయగలిగితే సో రెండాటిని కలిపి ఒక విశ్వనగరం కింద తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టచ్చు. ఈ రెండాటికి మధ్యలో ఏదైనా ఒక ఐటీ పార్క్స్ లాగా తీసుకుని ఒక ఇండస్ట్రీస్ లైన్ ఆఫ్ ఇండస్ట్రీస్ కింద తీసుకుని ఒక స్టేడియంస్ తీసుకుంటే ఇవన్నీ కూడా అర్బనైజేషన్ అవుతుంది. అక్కడ మనకి సుమారుగా ఇటు 10,000 ఎకరాలు అటు 10,000 ఎకరాల దాకా ఒక అర్బన్ లుక్ వచ్చే కార్యక్రమం ఉంటుంది. సో జస్ట్ లైక్ ఇమాజిన్ మీకు హైదరాబాద్ సికింద్రాబాద్ ఏ రకంగా అయితే ఉందో రాజమండ్రి కాకినాడను కూడా ఆ రకంగా తీర్చిదిద్దే కార్యక్రమం కూడా చేపట్టచ్చు అని కూడా మీకు తెలియదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎన్నో అంశాలు ఇక్కడ ఉన్నాయి, మొత్తం కూడా రాజమండ్రిలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇక్కడంతా కూడా ప్రపంచం అంతా కూడా చర్చించుకునే అంశాలు కూడా ఇక్కడ ఉన్నాయి కదా. ఇదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే ప్రతి పార్లమెంటును కూడా ఒక జిల్లా చేస్తానంటున్నారు కదా. అంటే ఇప్పుడు ఏమన్నా మీరు కాకినాడను ఒక జిల్లాగా రాజమండ్రిని ఒక జిల్లాగా అడిగే అవకాశం ఉందంటారా? అది ఆల్రెడీ డిక్లేర్డ్. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 25 పార్లమెంట్ సీట్స్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో ఈ 25 పార్లమెంట్ జిల్లాల కింద తీసుకొచ్చే కార్యక్రమం చేపడతారు. కలెక్టర్ వ్యవస్థ అనేది ప్రతి పార్లమెంట్కి ఒక కలెక్టర్ ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. సో దాంట్లోనే భాగంగా ఇప్పుడు మా రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఒక కలెక్టర్ రాబోతున్నారు. గవర్నెన్స్ చాలా అందరికీ అందుబాటులో రాబోతుంది. ఖచ్చితంగా జవాబుదారీ కింద కూడా కలెక్టర్ వ్యవస్థ అయితే కానీ ఉంటుంది. వాళ్ళకి ఇప్పుడు ఈస్ట్ గోదావరి తీసుకుంటే ఆల్మోస్ట్ 19 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. 19 కాన్స్టిట్యుయెన్సీస్ని ఒక కలెక్టర్ చూసుకోవాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు 7 కాన్స్టిట్యుయెన్సీస్కి ఒక కలెక్టర్ రావడం అనేది శుభపరిణామం. ప్రజలందరికీ కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా ఈజీ గవర్నెన్స్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ రాజమండ్రిలోని పుష్కర్ ఘాట్కి వచ్చాము, అంటే హ్యావ్లాక్ అంటారు ఇక్కడ. ఈ పుష్కర్ ఘాట్కి వచ్చాము. ఈ పుష్కర్ ఘాట్ దగ్గరే మార్గాన్ భరత్ రామ్ గారితో ఇక్కడ ఉన్న సమస్యల గురించి మనం చర్చిస్తాము.
రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాము. పుష్కర్ ఘాట్ దగ్గరికి ఎందుకు అనుకుంటున్నాను ఇక్కడ, ఎందుకంటే ఇది ప్రధానమైన అంశం అన్నమాట. ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో జరిగాయో గోదావరి పుష్కరాలు, ఆ సందర్భంగా ఇక్కడే ఈ పుష్కరాలన్నీ కూడా ఇక్కడ జరిగే పెద్ద ఎత్తున. అంటే ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రావడము, ఇక్కడ జరిగిన తోపులాటల్లో దాదాపు 27 మంది అమాయకులు అసలు జరిగింది. 27 కాదు 29 మంది అంట, 29 మంది ఇక్కడ చనిపోవడం జరిగింది. ఆ తర్వాత సిట్ అన్నారు, విచారణ అన్నారు, అది ఇంతవరకు ఏమీ తెలియలేదు. బాధితుల్ని ఆదుకున్న విషయం కూడా మనకు తెలియదు. ఆ విషయాలన్నిటిపైన ఇప్పుడు భరత్రామ్ గారితో మాట్లాడతాము. ఇంతగా ఆ రోజు ఏం జరిగింది, భవిష్యత్తులో అంటే వీరు అధికారంలోకి వస్తే మళ్ళా పుష్కరాలు అంటే 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే పుష్కరము, వీరి హయాంలో మళ్ళీ పుష్కరాలు వస్తే అలాంటి సంఘటనలు జరుపుకోకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్న వివరాలు తెలుసుకుంటారు. చెప్పండి భరత్రామ్ గారు, మీకు 2015 అంశం గుర్తే ఉంటుంటుంది. ఈ పుష్కరాల సందర్భంగా ఇక్కడ ఏం జరిగింది, అసలు మీరు ఆ రోజు ఇక్కడ ఉన్నారా, ఏం జరిగింది అసలుకి? నిజంగా చాలా దారుణమైన సంఘటన అండి అది. ఆ రోజు పుష్కరాల్లో కేవలం ఒక అడ్వర్టైజ్మెంట్, ఒక పబ్లిసిటీ మైలేజ్తోనే ఆయన యొక్క సొంత స్వార్థానికి 29 మంది ప్రాణాలని బలి చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆయన ఆ రోజే ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాలి స్వచ్ఛందంగా. ఆయన ఏ రకమైన కార్యక్రమం చేశారని అంటే, ఇక్కడ మనం తీసుకుంటే ఒక పాయింట్ ఇక్కడ మనం ఆగాలి. ఇక్కడ మనం ఒక పాయింట్ తీసుకుంటే ప్రజలందరూ కూడా అక్కడ లాక్ చేశారు. ఆయన ఒక ముహూర్తం పెట్టుకున్నాడు, ఒక ముహూర్తం. ఆ ముహూర్తం టైంకి జనరల్గా పుష్కరాలు మొదటి రోజు అనేసరికి తెల్లవారుజామునే 4 నుంచి 12 నుంచి మొదలవుతుంది. 12 నుంచి మొదలవుతుంది. పుష్కర ఘాట్ అనేసరికి పుష్కరాలు అనే పేరు వచ్చింది కాబట్టి పుష్కర్ అనేసరికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పుష్కర్ ఘాట్లో స్నానం చేస్తే మంచి జరుగుతుందని, పుణ్యం వస్తుందని ప్రతి ఒక్కళ్ళ భావన. వాళ్ళు ఏం చేశారని అంటే 12 నుంచి కూడా ఇక్కడ ఎవరిని అలౌ చేయకుండా ఎవరైతే క్రౌడ్ వస్తున్నారో వాళ్ళందరినీ కూడా లాక్ చేస్తారు. ప్రతి చోట అక్కడ లాక్ చేశారు. అది మళ్ళీ మనకు అక్కడ పైన వెళ్తే అక్కడ రిలయన్స్ దగ్గర లాక్ చేశారు, ఇక్కడ లాక్ చేశారు. మొత్తం 3 చోట్ల కూడా ప్రజలందరినీ కూడా లాక్ చేయడం జరిగింది. ఆయన ఉదయం ఏదో 6:30 ఎన్నింటికో ముహూర్తం పెట్టుకున్నారు. ముహూర్తం పెట్టుకున్న తర్వాత ప్రజలందరూ కూడా ఇక్కడ గోదావరి స్టేషన్ కూడా ఉంది, అక్కడ మన గోదావరి స్టేషన్ కనబడుతుంది. ఆ గోదావరి స్టేషన్ నుంచి చాలా ట్రైన్స్ కూడా వచ్చి ప్రజలందరూ కూడా అక్కడి నుంచి బయటకు వచ్చి అక్కడే లాడ్జ్ అయిపోయారు. అక్కడ జంక్షన్స్లో అక్కడ ఏంటంటే ఒక రోడ్డు ఇంత ఒక 1000 మెంబర్స్ని మీకు క్యారీ చేస్తుందంటే 1,00,000 మంది క్రౌడ్ని అలాగా మీకు లాక్ చేసేస్తే ఏమవుతుంది, కంప్రెస్ అయిపోయింది అనమాట. చంద్రబాబు నాయుడు గారు ముహూర్తం అయిపోయిన తర్వాత ఆయన బయలుదేరిపోయి ఒక్కసారికి ముహూర్తం ఇలా బయటకు వచ్చేసిన తర్వాత ఒక్కసారికి జనాలను అందరినీ వదలడం మొదలుపెట్టి ఇప్పుడు మనకి గేట్స్ కనబడుతున్నాయి. ఈ గేట్స్ ఎంత ఉందండి, చిన్న గేట్స్, అక్కడ ఒక గేట్స్ ఉన్నాయి, చిన్న గేట్స్ ఉన్నాయి. ఆ గేట్స్ బాటిల్లో మనకి ఫుల్ గ్యాస్ కంప్రెస్ చేస్తే ఏమవుతుంది, అది తట్టుకునే కెపాసిటీ కొంతవరకు ఉంటుంది, లేకపోతే బర్స్ట్ అయిపోతుంది. అందులోనే భాగంగా బాటిల్ నెక్ లాంటి గేట్స్ తీసుకుని కొన్ని లక్షలాది మంది ప్రజలు ఇక్కడ అంతా కూడా జామ్ అయిపోయి ఉన్నారు. ఒక్కసారి గేట్స్ ఒక్కసారి అందరు మేము ముందరెళ్ళాలని ఈ యొక్క వాల్ కూడా చూపిస్తాను. మేము ముందరెళ్ళాలని చెప్పేసి అందరూ తోసుకోవడం జరిగింది. అందులోనే భాగంగా తొక్కిస్లాట్ అవ్వడం వలన ఈ యొక్క సంఘటన జరిగింది. ఇప్పుడు మనకి వాల్ చూస్తున్నాం. నిజంగా ఆ రోజు పోలీస్ వ్యవస్థ కానీ లేకపోతే ఈ వీళ్ళు రెవెన్యూ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ నిజంగా ఆ రోజు కనుక ఈ వాల్ డిస్మాంటిల్ చేసి ఉంటే ఇంత స్టాంపేడ్ జరుగుండేది కాదు. ఫ్రీగా అక్కడ బాటిల్ నక్క అయిపోవడం వలన ఒక్కొక్కళ్ళు ముందరికి వెళ్ళడం వలన ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కేయడం వలన స్టాంపేడ్ జరిగి 29 ప్రాణాలు కోల్పోయారు. దీంట్లో పూర్తిగా ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది, పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం ఉంది. ఇవన్నీ కూడా ఈ వాల్ కనుక తీసేసి ఉంటే ఆ రోజు ప్రాణాలు కాపాడిన వాళ్ళు అయ్యి ఉండేవారు. అంటే ఈ గోదావరి నదిలో మునిగితేగిన పునీతులు అయిపోతాము, పాపాల నుంచి వాళ్ళ పాపాలన్నీ కడగబడతాయి, మేము ఇక పునీతులు అయిపోతామని అనుకొచ్చి వారంతా కూడా ఇక్కడే అసలు వారం జరిగింది, అసలు ఇక్కడే ప్రాణాలు వదిలేరు వారంతా కూడా. ఆ పరిస్థితి అంతా చూస్తే మీకు ఏమనిపించింది ఆ రోజు? చాలా బాధ అనిపించిందండి. ఆయన ఒక ఫిల్మ్ డైరెక్టర్ని తీసుకుని వచ్చి పైనుంచి చాపర్ నుంచి షూటింగ్లు చేయించుకుని ఏంటంటే ఏదో ఒక ఇన్ని లక్షలాది మంది ప్రజలు నేను పెట్టిన కార్యక్రమానికి వస్తున్నారనే ఒక భావన కల్పించే విధంగా నేషనల్ వైడ్ ఆయన అది తీసుకోవడం జరిగింది. ఇంకొకటి నిజంగా ఈ కాంపౌండ్ వాళ్ళు తీసేసి ఉంటుంటే ఆ రోజు మనం కొన్ని లక్షలాది ప్రాణాలు కాపాడి ఉండేవాళ్ళం. ఒక 29 ప్రాణాలు కాపాడి ఉంటుండేవాళ్ళం. ఓకే, ఇదంతా రద్దీ ఉంది ఆ రోజు. ఈ నదీ ప్రాంతం ఇదంతా ఫుల్ రద్దీ ఉందండి. ఇదంతా కూడా అంటే మీరు వస్తే ఇలాంటి సమస్యలు మరీ పునరావృతం కాకుండా చూడడానికి ఏం చేస్తే బాగుంటుందని మీరు ఏమన్నా ఆలోచించారు అసలుకి? అదేనండి, ఇప్పుడు
ఇక్కడ మనకు ఉన్న లిమిటెడ్ స్పేస్ ఏదైతే ఉందో ఆ లిమిటెడ్ స్పేస్ని ఏ రకంగా మనం సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో ప్లాన్ చేయొచ్చు అనేది కూడా మనం తీసుకోవచ్చు. కానీ పుష్కరాలు లాంటి పెద్ద ఈవెంట్స్ జరిగినప్పుడు మట్టుకి ఒక బాటిల్ నెక్ లాంటి గేట్స్ పెట్టడం వల్ల ఈ ప్రాబ్లం ఉత్పన్నమైంది. నిజంగా ఒక వైడ్ ఓపెన్ ఉంటే ఆ కార్యక్రమం ఇంత ఇన్సిడెంట్ జరిగి ఉండేది కాదు. అది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అండి. ఓకే, మరొక విషయం, ఇది హ్యావ్లాక్ బ్రిడ్జ్ అంటారు కదా దీన్ని, ఇది కూడా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లోకి తీసుకున్నారు. దీన్ని కూడా ఒక పర్యాటక రంగంలోకి తీర్చిదిద్దాలనేది ఒక ప్రతిపాదన ఉంది కదా. మీరు ఎంపీ అయితే గిన వాటి పరిస్థితి దాన్ని ఎలా తీర్చిదిద్దాలనుకుంటున్నారు అసలుకి? ఇప్పుడు నేను మెయిన్ ఇది ఏదైతే మనకి దీన్ని హ్యావ్లాక్ బ్రిడ్జ్, గోదావరి బ్రిడ్జ్ అని పేరు దీనికి. ఇప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ తీసుకుని ఉన్నారు. ఇప్పుడు మనం తీసుకుంటే అక్కడి నుంచి కూడా గోదావరి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కూడా దానికి యాక్సెస్ ఉంది. అక్కడి నుంచి అక్కడ గోదావరి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి దానికి యాక్సెస్ ఉంది. మనం ఇక్కడి నుంచి కూడా మనం స్టైర్స్ తీసుకోవచ్చు. తీసుకుని ఏదైతే పైన మనం ఒక ప్లాట్ఫామ్లో ఒక 40 feet వెడల్పు ప్లాట్ఫామ్ కనుక ఇక్కడి నుంచి మనం కొవ్వూరు దాకా వేసుకుని వెళ్తే 40-50 feet దానికి ఒక ప్రొటెక్షన్ వాల్స్ కింద సైడ్ బ్యారికేడింగ్ వాల్స్ తీసుకుని దానిపైన ఒక ఆల్మోస్ట్ ఒక 2.5 kilometers ఉన్నట్టుంది. ఒక 2 kilometers ఉంటుంది. సో ఏదైతే మనం తీసుకుంటే ఒక 1 kilometer వరకు ఒక ఫ్యాషన్ స్ట్రీట్ చేసి దాంట్లో రకరకాల మర్చెండైజ్ షాప్స్ కానీ ఫ్యాన్సీ షాప్స్ కానీ రకరకాల షాప్స్ ఒక మోడర్న్ పైన బోత్ సైడ్స్ పైన వన్ సైడ్ అంతా వాక్ చేసుకునేటట్టు ఒక సైడ్ అంతా షాప్స్ అంటే కొన్ని ఇటు వస్తాయి కొన్ని అటు వస్తాయి బోత్ సైడ్స్ వ్యూ ఉండేటట్టు మనం అలా తీసుకున్నట్టయితే ఒక 1 kilometer దాకా ఒక ఫ్యాషన్ స్ట్రీట్ చేయొచ్చు. ఒక 1 kilometer దాకా మనం ఒక ఈట్ స్ట్రీట్ లాగా కార్యక్రమం చేపట్టచ్చు. చాలా అద్భుతంగా ఉంటుందండి. అదే జరిగితే చాట్స్ రకరకాల ఈవినింగ్ స్పాట్, మళ్ళీ మార్నింగ్ టైంలోనేమో మార్నింగ్ వాకింగ్ స్పాట్ పెట్టచ్చు. ఎందుకంటే ఈ షాప్స్ అన్ని మార్నింగ్ బంద్ ఉంటాయి కాబట్టి వీళ్ళందరూ కూడా వాకింగ్ స్పాట్ కింద చేయొచ్చు. దానికి అక్కడి నుంచి మనం ఏదన్నా కొంచెం ఒక డాల్ఫిన్ నోస్ లాగా ఇలాగ ఏమన్నా బయటికి తీసుకొస్తే ఒక సెల్ఫీ పాయింట్ కింద కూడా మనం తీసుకుంటే మనకి ఆ వ్యూ కూడా మనకి ఆ బ్రిడ్జ్ కనబడుతుంది. పర్యాటకుల్ని బాగా ఆకర్షింపజేయచ్చు, టూరిజం డెవలప్మెంట్ కింద తీసుకొచ్చేదానికి అవకాశం. మీ విజన్ అయితే బాగుంది, మరి చూడాలన్నమాట మీరు అధికారంలో. అండ్ ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇక్కడ మనం ఒక ఇంపోర్టెడ్ బైసికల్స్ కూడా మనం రెంటల్ బేసిస్ లో తీసుకుని వస్తే ఇక్కడ నుంచి కొవ్వూరు దాకా కూడా బైసికల్స్ ఇచ్చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, వెస్టర్న్ లుక్ ఒక మోడర్న్ ఎన్వైరన్మెంట్ కూడా క్రియేట్ చేయొచ్చు. మీరు కూడా అప్పుడప్పుడు వెళ్ళొస్తుండొచ్చు. అండ్ ఇంకోటి కూడా చెప్తాను అక్కడ నుంచి కనుక మనం స్టైర్స్ పెట్టి అక్కడ ఐలాండ్స్ కనబడుతున్నాయి కదా మనకి, స్టైర్స్ పెట్టి ఆ స్టైర్స్ కిందకి మనకి తీసుకుని వచ్చి అక్కడ ఫిషింగ్ రాడ్స్ కింద కూడా పెట్టి అవి కూడా రెంటల్ బేసిస్ లో పడతాయి. ఎవరైతే టూరిస్టులు వస్తారో వీళ్ళందరికీ కూడా ఒక మోడర్న్ లుక్ తీసుకొచ్చి మొత్తం కూడా ఒక వెస్టర్నైజ్ చేయొచ్చు అనమాట. అది అర్థమవుతుంటుంది. యువకులకు అధికారం చేతిలోకి వస్తే ఎలా ఉంటుంది, వాళ్ళ విజన్ ఎలా ఉంటుంది, వాళ్ళ దురదృష్టం ఎలా ఉంటుంది అనేది మిమ్మల్ని బట్టే తెలుస్తుందండి. ఎందుకంటే ఒక 50 ఏళ్ళు పైబడి 60 ఏళ్ళు పైబడి వారు రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆలోచన వేరే విధంగా ఉంటుంది. మీలాంటి యువకులు రాజకీయాల్లోకి వచ్చి చట్టసభల్లోకి వెళితే వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయనేది కూడా ఇప్పుడు మిమ్మల్ని చూసే. ఎందుకంటే ఇలాంటి మొత్తం టూరిజం డెవలప్మెంట్ కోసం రోడ్డు ఏర్పాటు చేయడము, చుట్టూ ఒకవైపు వాకింగ్, మరోవైపు షాపింగ్, ఇదంతా కూడా చెప్తున్నారంటే అదంతా అసలు ఎప్పుడెప్పుడు అది పూర్తవుతుందా మేము కూడా చూడాలని ఆసక్తి ఉంది. కూడా మనకి ఈవినింగ్ టైంలో కూడా మీరు చూసుకుంటే ఒక మల్టీ కలర్ లైటింగ్ కనుక పెట్టగలిగితే ఈ షాప్స్ అన్నిటికి మీరు అటుపక్క ఆ బ్రిడ్జ్ మీద చూస్తే ఇది చాలా ఆసమ్ లుక్ కనబడుతుంది మీకు. అక్కడ గోదావరి గట్టు హౌసెస్ నుంచి కూడా మనం చూసినట్టయితే కూడా ఒక లుక్ వైజ్ చాలా స్పెక్టాక్యులర్ వ్యూ కనబడుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, అక్కడ ఐలాండ్స్ ఉన్నాయి. అక్కడ నుంచి ఐలాండ్స్ నుంచి కొంచెం ఎదరికెళ్తే మనకి పిచ్చుకులంక ఐలాండ్స్ వస్తున్నాయి. ఆ ఐలాండ్స్ని కూడా ఇంకా మనం శాండ్ బేస్ కనుక ఎర్త్ లెవెల్ పైకి పెంచితే ఫ్లడ్స్ వచ్చినా కూడా ఏ రకమైన ప్రాబ్లం లేకోకుండా ఉండేటట్టు తీసుకుని దానిపైన కూడా ఒక 5-star రిసార్ట్స్ లాంటివి కూడా తీసుకొచ్చామనుకోండి. భరతరామ్ గారు ఇవన్నీ చెప్తున్నారు కదా, వింటున్నారు అందరూ కూడా, మీరంతా కూడా ఈ పట్టణ వాసులే, ఇవన్నీ ఇలా చేస్తారని అనిపిస్తుంది. చెబుతుంటే ఏమనిపిస్తుంది మీకు అసలు? ఓకే, భరతరామ్ పట్ల మీకు అందరికి కూడా మంచి అభిప్రాయమే ఉంది, ఖచ్చితంగా ఆయన చేస్తాడని ఆశిస్తున్నారు. ఓకేనా? మళ్ళీ యువతకు అవకాశం ఇస్తే బాగుంటుందని అంటున్నారు. వాళ్ళంతా కూడా యువకు అవకాశం ఇచ్చారు. మరి ఇలాంటి కార్యక్రమాలు చూస్తామంటే మీరు నిజంగా ఇది చేస్తే గిన
రాజమండ్రి పార్లమెంటు ప్రజలు కావచ్చు, ముఖ్యంగా రాజమండ్రి పట్టణ ప్రజలు మిమ్మల్ని చిరస్థాయిగా గుర్తుంచుకుంటారు, అట్లే ఎవరు కూడా మిమ్మల్ని మర్చిపోరు. ఇప్పటివరకు మార్గాన్ భరత్ గారు చెప్పారు కదండి, అంటే తాను ఎంపీ అయితే పుష్కర్ ఘాట్ వద్ద ఎలాంటి చర్యలు తీసుకుంటాము, అదేవిధంగా హావ్లాక్ సంబంధించి ఆయన ఒక టూరిజం హబ్గా ఎలా ఏర్పాటు చెబుతున్నారనే విషయాలు కూడా చెప్పారు. దాని గురించి ఇప్పుడు మనం ఇక్కడున్న స్థానికులతో మాట్లాడతాము. మీ పేరేం బ్రదర్? రాజు, ఒకటి చెప్పండి, అది ఇప్పుడు భరత్ గారు గెలిస్తేనే ఇది జరుగుతుంది అని నమ్మడంలో ఉన్న ఇదేంటి అసలు? భరత్ గారు గెలిస్తేనే జరుగుతుందని మనం ఎందుకు చెప్తామంటే, మీరు ఇంతకుముందు చెప్పారు మన మురళీమోహన్ గారు చేశారు 5 సంవత్సరాలు, ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ కోళ్ళ గారు ఇచ్చారు. వాళ్ళకి పరిసర ప్రాంతాల గురించి పెద్ద అవగాహన ఉండదని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళ స్థానికులు కాదు, రాజమండ్రిలో లేరు. మార్గాన్ భరత్ గారు అనేది ఏంటంటే వాళ్ళ తాతల దగ్గర నుంచి వాళ్ళ ఫాదర్ల దగ్గర నుంచి మార్గాన్ భరత్ గారు వాళ్ళ నాన్నగారు వీళ్ళందరూ కూడా స్థానికులు కాబట్టి, స్థానిక పరిసర ప్రాంతాలు వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఒక అవగాహన ఉంటుంది ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటనేది. ఆ అవగాహన పెద్ద ఎత్తున పైకి తీసుకెళ్ళి పై వ్యక్తులతో మాట్లాడి చేయగలరని మార్గాన్ భరత్ గారి మీద ఆ నమ్మకం ఉంటుంది. మీరు చెప్పండి, పుష్కర్ ఘాట్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? భరత్ గారు ఎంపీ అయితే ఇవన్నీ కూడా పరిష్కరిస్తారు అనుకుంటున్నారా? పరిష్కరిస్తారని మేము పూర్తిగా నమ్ముతున్నాం అండి. ఈవేళ ఎప్పుడైనా ఏదన్నా ఒక కార్యక్రమం జరిగినప్పుడు ఎవరో కూడా చాలామంది వచ్చి ఏదైనా జరిగినప్పుడు ఎలక్ట్ అవ్వడం లేదండి. ఇది మాత్రం బాగా లోటు ఉందండి. ఈవేళ నదిలోనే కుర్రోడు మునిగిపోయాడండి. ఏ ప్రభుత్వం కూడా వేళ గవర్నమెంట్ తెలుగుదేశం ఈవేళ ఎవరో కూడా స్పందించట్లేదు. మేము ఇంచుమించు నిన్న సాయంత్రం నుంచి ఇక్కడ ఉన్నామండి. ఎవరో కూడా పోనీ మేము ఈ ప్రభుత్వం తరపున ఎలా సాయం చేస్తాం మేము ఉన్నాం కదండి, ఎవరో ఇప్పుడు కూడా గవర్నమెంట్ అధికారులు ఎవరో రాలేదండి. అది మాత్రం బాగా లోటు ఉందండి ఈ రేవులో మాత్రం పూర్తిగానే. ఈవేళ మార్గాన్ భరత్ గారు నెగితే ఇప్పుడు మా ఓటు చెప్పినట్టు ఈ స్థానికులు కనుక ఇప్పుడు మురళీమోహన్ గారు ఉన్నారు, 5 సంవత్సరాలు కనీసం 500 మంది మీటింగ్ పెట్టలేదు ఎప్పుడు నేను ఇది చేశానని. మరి ఈవేళ మరి ఇప్పుడు కూడా ఇలా జరిగింది, పోనీ ఎవరు కూడా మాకు స్పందించలేదండి. నీ పేరు చెప్పండి? చిన్నారావు అండి. చిన్నారావు గారు, ఇప్పుడు చెప్పండి, మీరు ఈయన చెప్పినట్లుగా ఈ రేవు దగ్గర అంతా చాలా ఇబ్బందులు ఉన్నాయి, భరత్ గారు అయితేనే దీన్ని తీర్చగలరు, ఒకరు నిన్న మునిగిపోయారు, అప్పటి నుంచి మేము వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడుతుంటామంటున్నారు కదా, ఇవన్నీ కూడా సమస్యలన్నీ తీరాలంటే ఏం చేయాలి? దానికి భరత్ గారు గెలిస్తే ఏం చేయాల్సి ఉంటుంది? ఆయన ముందుగా ఆయన యువకుడు కాబట్టి యువకుల యొక్క వారి ఇబ్బందులు వారి అవసరాలు ఆయన ముందుగా తెలుసుకొని అందరికీ తగు న్యాయం చేస్తారని ఆలోచన. పుష్కర ఘాట్ గురించి మనం మాట్లాడుతాం. పుష్కర ఘాటులో ఉన్న సమస్యలు తీరాలంటే ఏం చేయాలి? భరత్ గారు వీటిని చేస్తారని నమ్ముతున్నారా? ఆయన చేస్తారండి. ఇది ఇక్కడి స్థానికులు చెబుతుంది. మార్గాన్ భరత్ గారు ఎంపీ అయితే ఖచ్చితంగా పుష్కర్ ఘాట్లో ఉన్న సమస్యలతో పాటు హ్యావ్లాక్ బ్రిడ్జ్ని కూడా ఒక సుందరీకరించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మరి స్థానికులు అనుకుంటున్నట్లుగా ఇక్కడ పుష్కర్ ఘాట్ అంశంలో కావచ్చు, హ్యావ్లాక్ బ్రిడ్జ్ అంశంలో కావచ్చు, మరి మార్గాన్ భరత్ రామ్ గారు ఎంపీ అయిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా మనం చూడాల్సిన అంశంగా ఉంది ఇక్కడ. భరత్ గారితో మనం కలిసి ఇక్కడికి రావడం అంటే మన జర్నీలో భాగంగా ఇక్కడ రావడం జరిగితే అనుకోకుండా ఒక సన్నివేశం ఇక్కడ జరిగింది. ఏమంటే నిన్నటి రోజు ఒక కుర్రవాడు, అంటే దాదాపు 13-14 సంవత్సరాలు ఉన్న ఒక కుర్రవాడు ఇక్కడికి వచ్చి 13-14 కాదంటే 22 సంవత్సరాలు ఉన్న ఒక యువకుడు అంట. ఆ యువకుడు ఇక్కడ నిన్న స్నానానికి అంటూ వచ్చు సరిగ్గా అక్కడ చూస్తున్న మా మొదటి పిల్లర్ దగ్గర వెళ్ళగానే అక్కడ లోతు తెలియకుండా అక్కడికి వెళ్ళి ఆ లోతులో మునిగిపోయి ఇప్పటి వరకు కూడా అతని మృతదేహం బయటికి రాలేదు. ఇక్కడంతా కూడా జనం అంతా కూడా కంగారు పడుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులతో పాటు చాలామంది ఇక్కడ. అదే విషయాన్ని ఇక్కడికి వచ్చిన ఎవరైతే వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారో భరత్ రామ్ గారి దృష్టికి తీసుకొని వచ్చి వాళ్ళ గోడంతా వెళ్ళబోసుకుంటున్నారు. ఈ పరిస్థితికి కారణం ఏంటి అనేది కూడా మనం భరత్ రామ్ గారితో చర్చిస్తాం. చెప్పండి భరత్ రామ్ గారు, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన సందర్భంగా వాళ్ళందరూ చెప్తున్నారు కదా, ఎవరు నిన్న ఒక 22 ఏళ్ల కుర్రాడు అక్కడ మునిగిపోయాడని. అసలు ఎలా జరిగింది? ఇక్కడంతా చూస్తే ఈ వాల్వులు ఏం లేవు, అక్కడ ఎంత రక్షణ కూడా ఏం లేవు కదా, ఆ పిల్లర్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్తే ఎలా జరిగింది ఆ ప్రమాదం? ఎలా జరిగింది? ఈ ప్రమాదాలకు గల కారణాలు ఏమంటారు? ఇప్పుడు ముఖ్యంగా ఒక మాట అయితే చెప్తానండి. ఇప్పుడు నిన్న హోలీ అనే ఒక ఈవెంట్ జరిగింది. న్యాచురల్గా హోలీ పండుగ చేసుకుని రంగులు పూసుకుని వచ్చి పిల్లలందరూ కూడా ఒక వేలాది మందిగా ఇక్కడ వచ్చి గోదావరిలో స్నానం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఇది ఒకటి జరుగుతూ ఉంటుంది. కానీ ఇట్లాగా ఒక థౌజండ్స్ ఆఫ్ యూత్ వచ్చి ఇక్కడ వచ్చి స్నానాలు చేస్తున్నారని తెలిసినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం కూడా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఆగమేఘాల మీద ఆ బోట్ పెట్టి ఇప్పుడు రెస్క్యూ చేస్తున్నారు, మొత్తం ఆ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నారన్న చందంగా వ్యవహారం చేస్తున్నారు. ఇప్పుడు అది అలా చేయడం వల్ల ఏం తెలుస్తుంది మనకు? ఇప్పుడు ఏదన్నా ఒకవేళ బాడీ కింద ఉంటే ఏదన్నా శాండ్లో కూరుకుపోయి ఉంటే పైకి లెగుస్తుందేమో అన్న భావనలో దానికోసం అది చేస్తున్నారా? నిజంగా ఇది జరగక ముందే మనం ప్రమాద హెచ్చరికలు ఒక రెస్క్యూ టీమ్ అంటూ ఒకటి ఏర్పాటు చేయాలి. కనీసం ఒక 2-3 గజ ఈతగాళ్ళని అక్కడ పెట్టి గవర్నమెంట్ పెట్టి ఉంటే నిజంగా నేను ఆ ఇన్సిడెంట్ జరిగి ఉండేది కాదు. దీని అంతా చూస్తే మీకేమనిపిస్తుంది ఒక నగర వాసిగా? నేను అదే అంటున్నాను, ఇప్పుడు గవర్నెన్స్ అనేది ఈజీ యాక్సెస్లో ఉండాలి. ఇప్పుడు
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా దూరదృష్టిలో ఆలోచించి రాజమండ్రి పార్లమెంట్ జిల్లా చేస్తున్నారు. అంటే 7 నియోజకవర్గాలకు ఒక కలెక్టర్ రాబోతున్నాడు. వస్తే ప్రతి దాంట్లోనూ ఒక మైన్యూట్ పాయింట్స్లో కూడా వాళ్ళు దృష్టి సారించి ఏవైతే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయో జరగకుండా అరికట్టడానికి ఒక రియల్ గవర్నెన్స్ అనేది ప్రజల్లోకి రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మీరు ఎంపీ అయ్యి ఆయన ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా ప్రజలకు ఈజీ గవర్నెన్స్ వస్తుందని మీరు చెప్తున్నారు. 100% అండి, 100% వస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న కలెక్టర్ గారు 19 కాన్స్టిట్యుయెన్సీస్ని చూస్తున్నారు. ఇప్పుడు రాజమండ్రి పార్లమెంట్ జిల్లా అయితే ఒక 7 కాన్స్టిట్యుయెన్సీకి ఒక కలెక్టర్ విల్ కమ్ టు యాజ్ అ గవర్నెన్స్ కింద ఆయన వ్యవహారం చేస్తారు. కాబట్టి ప్రజలందరికీ కూడా ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఏదైతే గ్రివెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వీక్ మేనర్లో అన్నీ కూడా అడ్రస్ చేసి కంప్లీట్గా దాని పరిష్కార దిశగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే, భరత్ గారు చెప్తున్న అంశాలు ఇవైతే ఇక్కడున్న మహిళలంతా కూడా ఉన్నారు. ఆ విషయం గురించి వారితో కూడా ఒకసారి మనం అడిగి తెలుసుకుంటాము. అమ్మ, మీ పేరు చెప్పండి. అమ్మా, నా పేరు లక్ష్మి అండి. అమ్మ లక్ష్మి నా పేరు. లక్ష్మి గారు, అసలు ఇంతమంది వచ్చారు కదా ఈరోజు సమస్య వచ్చి భరతరామ్ గారు చెప్తున్నారు. అసలు నిన్నటి రోజు ఏం జరిగింది ఇక్కడ? అసలు హోలీ జరిగిందండి. జరిగిన దాని పిల్లలందరూ గారు వచ్చి స్థానానికి వెళ్ళిన తర్వాత మరి పిల్లలు మరి ఏం జరిగిందో తెలియదు. ఉల్లిపడేటండి మామూలు అబ్బాయి. ఉల్లిపోతే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా అలా పడవలు వేసి ఎలా వెళ్తున్నాం కానీ వెళ్తున్నారు కానీ దొరకలేదు. నేను చంద్రబాబు నాయుడు గారు ఒక దేశానికి ముఖ్యమంత్రి అయింది కూడా ఇక్కడ ఆయన ఇక్కడికి వచ్చి స్నానం చేస్తే ఎంతమందో పెదలు చచ్చిపోయారు. ఆయన ఇక్కడ స్నానం చేశాడు కదా, మనం చెయ్యిపోయే పని ఏముందని ఆనాడు అంత జనం చచ్చిపోయారు. ఆనాడు కానీ చీనాడు దానికి అది ఇక్కడ ఒక సెక్యూరిటీ కానీ లేకపోతే ప్రజలు ఎలా పోతున్నారని కానీ కనీసం ప్రజలకి ఇంత గుద్దు అయినా చేయలేదు. ఈరోజు అన్న వచ్చేస్తున్నాం లేకపోతే అన్న ఇచ్చేస్తున్నారు అని చెప్తున్నారు. కానీ ఒక తల్లే కాదు, ఇలాంటి తల్లి ఎంతమందో ఏడ్చి వెళ్ళిపోయింది. ఆయన వల్ల ఒక తల్లిగా చెప్పండి, మీ బిడ్డగా ఉన్న మార్గాన్ భరత్రామ్, అంటే మీ బిడ్డ వయసు ఉంటుంది కాబట్టి మీ బిడ్డ వయసు భరత్రామ్ గారు ఎంపీ అయితే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది, మీరు పిలిస్తే పలికి ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తారు అన్న నమ్మకం మీకుందా? 100% ఉందండి. ఎందుకు ఇతరుల మీద లేని నమ్మకం ఆయన మీద ఎందుకుంది? అబ్బాయి మీద ఈ రాజమండ్రికి ప్రజల్లో వద్దాం, ఆయన బతకాలనుకుంటే అతనికి ఎటువంటి లోటు లేదు. మాలాంటి వాళ్ళు మాలాంటి తల్లిల గురించి ఆ భర్త ఇక్కడికి ఏంటంటే ఆయన వచ్చి నేను ఈ దేశాన్ని మనుషులు నా వాళ్ళు అన్నవాళ్ళు నేను ఒక నాయకత్వం నేను చేసి ఇది దేశానికి మనుషులకి ఒక మంచి పని చెయ్యాలి అని ఆయన మా దగ్గరికి వచ్చి ఈరోజు చెప్పడం మాకు చాలా హ్యాపీ. ఆయన ఎంపీగా ఉన్నాడు అనుకోడికే మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎంపీ అయిపోయినాడని అనుకుంటున్నారా? అనుకుంటున్నామండి. ఓటుగా మేమే కానీ మీరు వేయరండి, ఇది కూడా వేయాలి కదండి. ఓన్లీ లేడీసే వేయాలా అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఓన్లీ లేడీసే కానీ మగవాళ్ళు వేయరండి, దానికి ఓట్లేదా? అందరూ కలిపి జగన్కు ఓటు వేయాలా, ఆ తర్వాత భర్తకు ఓటు వేయాలా, ఆ తర్వాత రవిచూరు ప్రకాశ్రావు గారికి ఓటు వేయాలా. ఎంతమందికి అండి గర్భిణీ స్త్రీలకు కానీ ఆరోగ్యశ్రీ కార్డులు కానీ ఒంటికి శరీరం విరిగిపోతే కానీ ఎంత హాస్పిటల్ అని నేను 2 నెలలో చూస్తున్నాను. హాస్పిటల్ అంటే అతను చేసిన తండ్రి చేసింది అతను వారసుడు చేస్తారు. ఆయన వారసత్వం పాటించిన వాళ్ళు జగన్ చేస్తారు. ఇప్పుడు భరతబాబు గారు చేస్తారు. భరతబాబు గారు మన సూర్యప్రకాశ్రావు గారు మొత్తం చేస్తారు. నమ్మకం ఉంది. మీరు కూడా సార్ మేము కూడా చేద్దాం. పాలకులు ఉన్నవారు పట్టించుకోలేదని అంటే ఇక్కడ బిడ్డగా తమ బిడ్డతో సమానమైన మార్గాన్ భరత్ ఎంపీ అయితే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థికి రౌత్ సూర్యప్రకాష్ మార్గాన్ భరత్ గారు ఎంపీ అయితే ఖచ్చితంగా ఇక్కడ ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉంటారు, తాము పిలిస్తే పలికే నాయకులు వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళు గెలిస్తేనే మా అందరికీ కూడా న్యాయం జరుగుతుంది, ఇలాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని ఒక తల్లి చెప్తున్నారు. మరి చూస్తా ఇలాంటి తల్లులు ఎంతోమంది కూడా మార్గాన్ భరత్ గారి యొక్క విజయాన్ని కాంక్షిస్తున్నారు. మరి ఈ 2019 మే 23 ఫలితాల్లో మార్గాన్ భరతరామ్ గారి యొక్క విజయావకాశాలు ఎలా ఉంటాయి, ఆ తర్వాత గెలిచిన తర్వాత ఆయన ఈ తల్లులు ఆకాశించినట్లుగా వారి కళలు ఎలా నెరవేరుస్తారని కూడా చూద్దాం మనం. సేవా కార్యక్రమాలతో పాటు జీవహింస చేయడం అనేది తప్పు అంటూ ఒక స్ఫూర్తితో ముందుకు పోతున్న ఇక్కడ మార్వాడీల ఒక ఆలయానికి వచ్చి ఇక్కడ మార్వాడీలతో కూడా భరతరామ్ గారు మాట్లాడడం జరిగింది. వారికి కొన్ని హామీలు కూడా ఇవ్వడం జరిగింది. అసలు మార్వాడీలను కలవడం అనుకున్న తెలియబెట్టి అసలు ఎందుకు కలిసారు, వాళ్ళకి ఎలాంటి హామీలు ఇస్తున్నారు మార్వాడీల కోసము భరతరామ్ గారు అని ఇప్పుడు తెలుసుకున్నారు. చెప్పండి భరతరామ్ గారు, ఈరోజు ఉదయమే మీరు టెంపుల్కి వచ్చారు కదా, మార్వాడీల దగ్గరకు వచ్చారు. అసలు మార్వాడీలు ఈ జీవహింస చేయరాదు, సేవా కార్యక్రమాలే ముఖ్యమని ముందుకు పోతుంటారు. దీని పట్ల మీ ఉద్దేశం ఏంటి, వాళ్ళకి ఎలాంటి హామీలు ఇస్తున్నారు మీరు అసలుకి? అంటే ఒకటండి, జనరల్గా నార్త్ ఇండియన్స్ కానీ మార్వాడీస్ కానీ
వాళ్ళు మన ప్లేస్కి వచ్చారని అంటే వాళ్ళు మైనారిటీస్ కింద కన్సిడర్ అవుతారు. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ హ్యాపీగా లివ్ చేయడానికి ఒక భరోసా కలగాలి, అది మెయిన్ పాయింట్ ఉంటుంది. రెండోది వాళ్ళు ఇంకా ప్రభుత్వం దగ్గర నుంచి పెద్దగా కోరుకునేది కూడా ఏమి ఉండదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కోరుకునేది మాకు సెక్యూర్డ్ లైఫ్ కావాలని ఒకటి కోరుకుంటారు, ఎవరితోనూ ఇబ్బందులు లేకపోకుండా. రెండోది మనం తీసుకున్నట్టయితే వాళ్ళు సేవా కార్యక్రమంలో ముందుకు వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి జీవహింస అనేది ఒక ప్రధానమైన జీవహింస చేయరాదు అని ఒక ప్రధానమైన ఎజెండాతో ముందుకు వెళ్తారు. నేను మా రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిది సన్నిధిలో కొన్ని వందలాది ఆవుల్ని అక్కడ ప్రొటెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ వందలాది ఆవులు అంటే ఒక క్లోజ్ కాంపౌండ్లో జరుగుతుంది, వాటిని కట్టేసి. కాకపోతే నేను వాళ్ళకి ఇక్కడ హామీ ఏమి ఇచ్చానంటే, మీరు ఎలాగా ఆవులకి రోజు సేవ చేస్తారు కాబట్టి ద్వారకా తిరుమల పరిసర ప్రాంతాల్లో ఏవైతే రోడ్లపైన ఆవులు ఉంటాయో ఇవన్నీ కూడా నేను అడాప్ట్ చేసుకుని మీరందరూ నన్ను ఆశీర్వదించి నన్ను ఎంపీ కింద పంపిస్తే, నేను ఎంపీ అయిన తర్వాత 200-300 ఎకరాల్లో ఒక న్యాచురల్ ఫారెస్ట్ కింద దాన్ని తయారు చేసి ఈ ఆవులన్నీ కూడా న్యాచురల్గా అందులో వదిలేసి అక్కడే మనం వాటర్ హార్వెస్టింగ్ పాయింట్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పాయింట్ కింద ఒక పాండ్ కింద తవ్వి ఈ ఆవులన్నిటిని కూడా ఒక న్యాచురల్గా ఉండే పద్ధతిలో అక్కడ పెట్టాలని ఒక కార్యక్రమం. అవి వేసే డంగ్తోనే మొక్కలకు కూడా మెన్యూరింగ్ ఉంటాయి కాబట్టి ఆ మొక్కలు కూడా తిని న్యాచురల్గా బతుకుతాయి. ఆ రకంగా వీళ్ళకి హామీ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మా పార్లమెంట్ పరిధిలో ఎన్నైతే ఇట్లాగా కార్యక్రమాలు చేస్తామో ఫారెస్ట్ ల్యాండ్స్ కూడా అతి సమీపంలో చాలా ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నిటిని కూడా ఆవుల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనేది ఒక మెయిన్ సబ్జెక్ట్ కింద కూడా తీసుకుని ఈ ఆవులని అన్నిటిని కూడా ఫారెస్ట్ ల్యాండ్స్లో ఊర్లకు దగ్గరగా ఉన్న రోడ్లపైన ఆవులు ప్లాస్టిక్ కాగితాలు ఇవన్నీ తిని వాటి కడుపులకు కూడా కొంత భారం అవుతున్నాయి. మనం న్యాచురల్గా ఒక ఫారెస్ట్లోనే వాటిని అన్నీ పెట్టడం జరిగితే వాటిని ఏదైతే ఈ కటింగ్కి జీవహింస జరుగుతుందో వాటి నుంచి మనం ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతాము. రెండోది ఏంటంటే ఈ ఆవులు మన హిందువులందరికీ కూడా అతి పవిత్రమైన గోవు కింద మనం కొలుస్తాం కాబట్టి ఈ ఆవులన్నీ కూడా ప్రొటెక్ట్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం. ఇప్పుడు మీరే అన్నారు వీళ్ళకి రక్షణ కల్పించాలని, అంటే ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం ఇక్కడికి వచ్చి స్థిరపడి ఉంటారు వాళ్ళంతా కూడా, అక్కడంతా కూడా మారవీళ్ళంతా, అంటే రాజస్థాన్, గుజరాత్, ఇక్కడ నుంచి అహ్మదాబాద్ ఈ ప్రాంతాల నుంచి అంతా ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకుంటూ స్థిరపడి ఉంటారు కదా. అలాంటి వారికి, ఇక్కడ ఉండే వారికి రక్షణ కల్పించాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారు మీరు? అంటే ఇప్పుడు వీళ్ళకి అంతా ఒకటేనండి, వీళ్ళు ఏదైతే వ్యాపారాలు చేసుకుంటారు ఇక్కడ రకరకాలుగా గోల్డ్ వ్యాపారం అయితే కానివ్వండి, ఫ్యాన్సీ వ్యాపారం అయితే కానివ్వండి, లేకపోతే ఇట్లా కిరాణా వ్యాపారాలు ఇవన్నీ చేసుకుంటారు. వీళ్ళకి అందరికీ ఏంటంటే కొంత బ్యాడ్ ఎలిమెంట్స్ ఎవరైతే వీళ్ళని చందాలు అడగడం కానీ ఈ రకంగా వాళ్ళని బెదిరించడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా మేము భరోసా ఇస్తున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేను ఎంపీ కింద రౌతు సూర్యప్రకాశ్రావు గారు ఎమ్మెల్యే అయితే మీ అందరికీ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటాము, మీ యొక్క సెక్యూరిటీని మేము ప్రిజర్వ్ చేస్తామని వాళ్ళకి హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఇక్కడ పరిపాలించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇంతవరకు అయితే మారవాడీలకు ఎలాంటి భరోసా ఇవ్వలేదంటుంటారు. అంటే మీరు వస్తే ఖచ్చితంగా చేస్తారని చెప్పడానికి అసలు ఎలా నమ్మాల్సి ఉంటుందంటారు? అంటే గతంలో కూడా రౌతు సూర్యప్రకాశ్రావు గారు 2 సార్లు ఎమ్మెల్యే కింద చేశారు. మార్వాడి సంఘాలు అందరూ కూడా ఆయనతో పాటునే ఉన్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో కొత్త తరం యువకులు కూడా అందరూ వచ్చారు కాబట్టి వీళ్ళకి జనరల్గా ఈ గోల్డ్ షాప్ ఇవన్నీ చేసుకునే వాళ్ళకి పోలీస్ కేసులని ఇవన్నీ రకరకాలుగా పెడతా ఉంటారు. మేమంతా కూడా ఒకటే హామీ ఇస్తున్నాం, మనం అంతా కూడా ఒక సోదర భావంలో ముందుకు వెళ్ళాలనే హామీ ఇస్తూ మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటాము. ఇప్పుడు మన మురళీమోహన్ గారిని చూస్తే ఆయన హైదరాబాద్లోనే ఉంటారు మ్యాక్సిమం, మీరు ఎవరికి కూడా అందుబాటులో ఉంటారు. నేను రాజమండ్రి వాసిగా నేను రాజమండ్రిలోనే ఉంటాను కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా కూడా మీరు నాకు డైరెక్ట్ కాల్ చేయొచ్చు అని కూడా నాకు చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు మార్వాడీస్లో కూడా, వీళ్ళందరికీ కూడా నేను ఆ భరోసా కల్పిస్తున్నాను. చూశారు కదా, అంటే ఇక్కడ మారవాడి సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఏదైతే వ్యాపారాలు నిర్వహించుకుంటారో వారికి భద్రత కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింటే ఎవరికి కూడా యాంటీ ఎలిమెంట్స్ అంటే వారంతా కూడా వచ్చి వీళ్ళని చందాలు అడగడము, బెదిరింపులకు పాల్పడడం ఇలాంటి కార్యక్రమాలకు తావు లేకుండా చేస్తామంటున్నారు. అయితే ఇక్కడి నుంచి కూడా ఏదైతే మన రాజమండ్రి సమీపంలో ఉన్న గోదావరి నదీ పరివాహ ప్రాంతంలో ఇసుక రీచుల నుంచి పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తున్నారో ఇక్కడ నుంచి ఆ ఇసుక రీచుల దగ్గరకు వెళ్తున్నాము. అక్కడ పరిస్థితి గురించి భరత్రామ్ గారు ఆయన మాటల్లోనే మనకు చెప్తారు. ఆ పరిస్థితి చూడడానికి ఇప్పుడు మనం వెళ్తాము.
ప్రస్తుతం మనము మార్గాని భరత్ గారి వెంట రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఈ గోదావరి నది పరివాహ ప్రాంతంలో ఉన్నారు. ఇక్కడ చూసారు మొత్తం కూడా ఇసుకంతా కూడా ఎలా తరలిపోతుందో. ఇసుకంతా ఏమిటి అనుకుంటున్నారు సార్, దీనికి అనుమతులు ఉన్నాయో తెలియదు. ఒక పద్ధతి పాడు లేకుండా అంటే నిబంధనలను ఈ గోదావరి నదిలోనే తొక్కేసంటే ముంచేసి మొత్తం కూడా ఇసుకను తరలించేస్తున్నారని ఇక్కడ వాసులు అంటున్నారు కదా. ఇసుక నుంచి తైలంబు తీయవచ్చు అని అంటుంటారు కదా, అది మనం వింటుంటాం. కానీ ఇక్కడ నిజంగా అంటే ఈ ఇసుక నుంచి తైలాన్నే కాదు మొత్తం కూడా తీసేస్తున్నారు. మొత్తం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇసుక అనేది ఒక పెద్ద మాఫియాగా మారిపోయిందనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పదే ఆరోపిస్తున్నా కూడా ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అందుకే ఇదంతా కూడా పర్యవేక్షించడానికి ఇసుక ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఎక్కడికి తరలిపోతుంది, అసలు దీనికి అనుమతులు ఉన్నాయా లేదా, ఈ మాఫియా పరిస్థితి ఏంటి అనే విషయాలు తెలుసుకోవడానికి భరత్రామ్ గారు ఇక్కడికి వచ్చారు. ఆయన అంటే మనం ఉన్నాం. చెప్పండి భరత్రామ్ గారు, అసలు ఇసుక ఇట్లా టన్నులు వెళ్ళిపోతుంది కదా, ఒకవైపు చూస్తే అక్కడంతా కూడా లారీలు టిప్పర్లను నిలబడిపోయాయి. అసలుకి దీనికి అడ్డుకట్ట లేదా, అసలు ఈ ఇసుకకి ఇంత అనుమతులు ఉన్నాయనుకుంటున్నారా, ఇది న్యాయబద్ధంగా పోతుందని మీరు భావిస్తున్నారు? అసలు అంటే ఒకటండి, ఇక్కడ ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా కనుక్కోవడం జరిగింది. కనుక్కుంటే సుమారుగా రోజుకి 150 యూనిట్లు పర్మిషన్ మటుకే ఉందని వారు చెప్పడం కూడా జరిగింది. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే కొన్ని లారీల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఒక లారీలో సుమారుగా మనకి 10 యూనిట్ల లారీ కూడా ఉంటుంది. 10 యూనిట్ల లారీ అని అంటే 150 యూనిట్లు అంటే ఒక 10 లారీలతో కంప్లీట్ అయిపోయే, రోజుకి 10 లారీలతో కంప్లీట్ అయిపోయేది మనకి ఇక్కడ మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏ రకంగా ఇసుక తరలిపోతుందో అనేది. అదొక పాయింట్ తీసుకుంటే ఇక్కడ ఎంతోమంది కార్మికులు ఉన్నారు, ఇసుకని నమ్ముకొని పనిచేస్తున్నారు. వీళ్ళు రోజుకి ఒక జీవనోపాధి కింద ఒక 500-600 రూపాయలు సంపాదించుకుంటున్నామని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న బీసీ గర్జన పెట్టారు. బీసీ గర్జనలో కూడా నామినేటెడ్ వర్క్స్ కిందన బీసీ కులాలు అన్నిటికీ కూడా ఒక 50% అందులో రిజర్వేషన్ కల్పించి ఒక చట్టబద్ధతగా తీసుకొస్తామని చెప్పారు. ఈ యొక్క ఇసుక ర్యాంపులను కూడా మనం ఎందుకు ఆ నామినేటెడ్ వర్క్లలోకి తీసుకురాకూడదు? ఇక్కడ ఎవరైతే ఈ కార్మికులు ఉన్నారో, వీళ్ళు ఏదైతే సంఘాలు ఉన్నాయో వీళ్ళకి కూడా ఒక 50% రిజర్వేషన్ కల్పిస్తే వీళ్ళు స్వయం ప్రాతిపదిక ప్రకారం వాళ్ళు కూడా ఎదగడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎంతసేపు కూడా కార్మికుల కిందే ఉండిపోవడం, వాళ్ళ పిల్లలు కూడా కార్మికుల కిందే ఉండిపోవడం కాకుండా రేపన్న రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే పెద్ద ఎత్తున వీళ్ళకి కూడా ఒక జీవనోపాధి, వాళ్ళు స్వయం ప్రాతిపదిక ప్రకారం ఎదిగే విధంగా చర్యలు తీసుకుంటామని మీకు తెలియపరుస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్టయితే రోజుకి 8 బోట్లకు మటుకే ఇక్కడ మనకి పర్మిషన్స్ ఉన్నాయి. అంటే 8 బోట్లు పర్మిషన్స్ ఉన్నాయి అని అంటే ఇక్కడ మనకు బోట్స్ ఎన్ని తిరుగుతున్నాయో మనం లెక్క పెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తే దాదాపు 100 బోట్ల వరకు కనిపిస్తున్నాయి మాకు, మీరేమో 8 బోట్లు అంటున్నారు. పర్మిషన్స్ ఉన్నాయి, అదే అంటున్నానండి. ఇప్పుడు ఒక నిబంధనల ప్రకారం మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఒక రకంగా చూసుకుంటే ఈ ర్యాంపు ఒక రకంగా చెప్పాలంటే దీంట్లో తక్కువనే చెప్పాలి కొవ్వూరు నియోజకవర్గం. అదే మా రాజానగరం నియోజకవర్గంలో సీతానగరం మండలంలో కొన్ని వేల లారీలు ఉంటాయి. ఇక్కడ మనకు కనిపించేది 100 లారీలు కనబడుతుంటే వేల లారీలు కనబడుతూ ఉంటాయి. ఆ వేల లారీలు కూడా అక్కడ ఇసుక తరలించుకుని వెళ్ళిపోయి, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చెప్తుంది, మొత్తం ఇసుక అంతా ఫ్రీ చేసామని చెప్తున్నారు. కానీ ఆ ఇసుక ఫ్రీ అనేది ఏ రకంగా ఫ్రీ అవుతుంది? మొత్తం ఇక్కడ ఇసుక ఫ్రీ చేసుకుని కాంట్రాక్టర్లకి జేబులు నింపే కార్యక్రమం చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇసుక నింపి ఇసుక అంతా కూడా వేలాది లారీలు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ తుని దగ్గర అక్కడ కొన్ని డంపింగ్ యార్డ్స్ ఉన్నాయి. ఆ డంపింగ్ యార్డ్స్ దగ్గర కొన్ని వేల టన్నులు ఇసుక అక్కడ తీసుకెళ్లి డంప్ చేసుకుంటూ అక్కడి నుంచి వైజాగ్కి తరలిపోయి అటు హైదరాబాద్కి తరలిపోయి ఒక్కొక్క లారీ కూడా సుమారుగా 25,000 నుంచి 30,000 అమ్మే కార్యక్రమాలు చేస్తున్నారు. మనం చూసినట్టయితే ఇక్కడ ఎవరైతే కార్మిక సోదరులు ఉన్నారో వీళ్ళు రోజుకి 500-600 రూపాయలు ఖర్చు సంపాదించుకుంటుంటే ఒక కాంట్రాక్టర్ లాంటి, ఒక అవినీతిపరులైన కాంట్రాక్టర్ల లాంటి జేబుల్లోకి లేకపోతే రాజకీయ నాయకుల్లోకి సుమారుగా లక్షల కోట్లాది రూపాయలు సంపాదించడం జరుగుతుంది. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా దీనికి అడ్డుకట్ట వేస్తామని మీకు తెలియపరుస్తున్నాం. ఇప్పుడు ఈ తవ్వకాలదంతా చూస్తుంటే ఇక భవిష్యత్తుకు పోతగిన పిల్లలకి ఇక్కడ గోదావరి నది అని ఒక పాయ ఉండేది అని చెప్పుకుండేలా, చర్చించుకుండేలా పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది. యాక్చువల్గా ఏదైతే గోదావరి మ్యాట్ వేస్తుందో వరదలు వచ్చినప్పుడు దాన్ని యాక్చువల్గా న్యాచురల్ పద్ధతిలో తీయకపోతే గోదావరి లెవెల్స్ తగ్గిపోతుంది. కానీ ఒక పద్ధతి ప్రకారం ఏదైతే అవసరానికి తగ్గట్టు ఎక్కడైతే ఉందో ఎక్కువ మ్యాట్ వేసిందో దాన్ని తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతే తప్పితే కొన్ని చోట్ల మనం చూసినట్టయితే అక్రమార్కంగా ఇట్లాగ కూలీలు వెళ్ళి చేతులతో తీయడానికే మనకు పర్మిషన్ ఉంది. కొన్ని చోట్ల మనం చూసుకుంటే డైరెక్ట్గా ప్రొక్లైనర్లు ఇవన్నీ తీసుకుని వెళ్ళి
కొన్ని వేలాది లారీలు లక్షలాది లారీలు తరలి వెళ్ళే ర్యాంపులు కూడా ఉన్నాయి. వాటి దగ్గర కూడా మనం వెళ్ళి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ ఇసుక అనేది అక్రమం కాకుండా సక్రమం చేసి ఎవరైతే కూలీలు ఉన్నారో ఆ సంఘాలకే అప్పచెప్తాం ఈ ర్యాంపులు అని అంటారు మీరు? అంటే నేను పూర్తిగా చెప్పట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎవరైతే ఈ కూలీలు ఎవరైతే ఉన్నారో చాలామందికి బడుగు బలహీన వర్గాలకి చెందిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే నామినేటెడ్ వర్క్స్ ఉంటాయో ఆ నామినేటెడ్ వర్క్స్ని 50% కల్పిస్తూ ఉన్నారు. అంటే ఇది ఈ యొక్క ర్యాంపులు ఆ పరిధిలోకి వస్తాయో లేదో దాన్ని మనం విశ్లేషణ చేసుకుని ఒకవేళ ఆ పరిధిలోకి వస్తే ఇక్కడ ఎవరైతే సంఘాలు ఉన్నారో వీళ్ళందరినీ కూడా పెద్ద ఎత్తున పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాము. ఒక కూలీల కింద ఉండిపోకుండా మళ్ళీ కూలీలు పిల్లలు కూడా ఇదే కార్యక్రమాల్లో చేసుకోకుండా వాళ్ళు కూడా ఒక స్వయం ప్రాతిపదిక ప్రకారం వాళ్ళు ఎదిగే రకంగా ఏ రకమైన చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా పూర్తిగా తీసుకోవడం జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఇసుక తరలిపోతుంటే స్థానిక నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చేస్తున్నారు? అసలు ఇప్పటివరకు ఏమైనా ఉద్యమాలు చేయడం కానీ అడ్డుకునే ప్రయత్నాలు ఏమైనా చేశారా? గతంలో చాలా చేసి ఉన్నారు. కాకపోతే నేను వచ్చి 5-6 నెలలు అయింది కాబట్టి నేను ఇప్పటిదాకా దీనిపైన దృష్టి సారించలేదు. ఇప్పుడు ఎలక్షన్లు ఇంకొక 20 రోజుల్లో జరగబోతున్నాయో ఈ 20 రోజులు కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు కూడా మనకి ఎలక్షన్ కోడ్ కూడా వచ్చి ఉంది కాబట్టి 20 రోజుల్లో ఎలక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని ప్రజావాణిని మనం వింటున్నాం కాబట్టి జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఏదైతే అక్రమార్కులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా చెక్ పెట్టే కార్యక్రమం ఇమీడియట్గా చేపడతామని మీకు తెలియపరుస్తుంది. చట్టాలను సైతం చుట్టాలుగా మలుచుకొని ఖద్దర్ చొక్కా నాయకులంతా కూడా ఇలా మాఫియా, ఇసుక మాఫియా అంటే గతంలో మైనింగ్ మాఫియా విన్నాం కదా, ఇప్పుడు ఇసుక మాఫియా ఏర్పడింది. ఖద్దర్ చొక్కా నాయకులు చట్టాలను తమ చుట్టాలను చేసుకుంటున్నారు అనేది అందరికీ అర్థమైపోతుంది. మీరు అధికారంలోకి వస్తే ఆ చట్టాన్ని చట్టంగానే చూస్తారా, మీరు కూడా చుట్టంగా చేసుకుంటారా? అసలు నేను ఒక యువ రక్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేసి రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. నేను 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేయాలని నేను రాజకీయాల్లోకి వచ్చాను. నాకు అవకాశం కల్పించారు. ఖచ్చితంగా ఒక క్లీన్ ఇమేజ్తో నేను రాజకీయం చేస్తాను. ఏదైతే ఈ ఇసుక లేకపోతే ఈ మట్టి లేకపోతే మీరు ఏదో మైన్స్ చెప్పారో ఇవి అన్నిటికీ కూడా చాలా దూరంలో ఉండి నేను ఏదైనా వ్యాపారాలు చేసుకోవాలంటే నేను ఇండస్ట్రీలు పెట్టుకుని మాది ఎలాగ ఇండస్ట్రియల్ ఫ్యామిలీయే కాబట్టి ఆ రకంగా మేము ముందుకు వెళ్తాం. అంతేగాని అక్రమార్కులు చేయాల్సిన అవసరం కానీ పని కానీ మాకు లేదని కూడా మీకు తెలియదు. ఖచ్చితంగా ఇక్కడ ఈ ఇసుక మైనింగ్ దగ్గరే మీరు ఇసుక తవ్వుతున్నారు, ఇక్కడే ఉండి చెప్పగలరు, ప్రామిస్ చేయగలరంటే మీరు అధికారంలోకి వస్తే మీ అనుచర గణం కావచ్చు, మీ కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా కూడా ఇసుక తవ్వుకోకుండా అంటే ఇసుక అనేది అక్రమంగా తరలించకుండా ఇసుక మాఫియా అనేది ఏర్పడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటాను, గట్టి హెచ్చరికలు చేస్తాను, వాళ్ళని నేను ప్రోత్సహించను అని మీరు గట్టిగా హామీ ఇవ్వగలరా? నేను ఒకటే చెప్తున్నానండి, నేను 30 సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉండాలని అనుకుంటున్నాను. నేను ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఒక క్లీన్ ఇమేజ్తో రాజకీయాలు చేయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ఇసుక అనే దాని మీద ఒక మాఫియాకి పూర్తిగా చెక్ పెట్టి మొత్తం అంతా కూడా ఒక పారదర్శకంగా ఉండేటట్టు వ్యవహారం చేస్తాను. ఏదైతే ఇప్పుడు మనం కొన్ని ర్యాంపులు చూసామో అందులో మనకి అన్యాయంగా తరలి వెళ్ళిపోయే ఇసుకని మట్టుకి పూర్తిగా చెక్ పెడతాము. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఈ ఇసుక మీద ప్రామిస్ చేసి మరీ చెప్తున్నాను, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇవన్నిటికి కూడా చెక్ పెడతాను. భరత్ అనే మీరు ఖచ్చితంగా హామీ ఇస్తున్నారు అనమాట? ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను. ఓకే. ఇప్పుడు మనము రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పసివేదుల గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మొత్తం అంటే రాజమండ్రి ఎంపీ అభ్యర్థి భరత్ రామ్తో పాటు కొవ్వూరు అసెంబ్లీ అభ్యర్థి అయిన తానేటి వనిత గారు కూడా ఇక్కడ ప్రచార కార్యక్రమంలో మునిగిపోయారు. ఇద్దరు కూడా ఒకే వేదిక నుంచే కూడా ప్రజలను ఓట్లు అడుగుతున్నారు. ఇక్కడ ఇప్పుడు జనం అంతా చూస్తే ఇక్కడ మొత్తం కూడా ఈ జనసందోహం మధ్య పార్టీ కార్యకర్తలు పార్టీ క్యాడర్తో కలిసి ఇద్దరు కూడా ఒకే వేదిక నుంచి ఓట్లు అడగడం చూస్తున్నాం. ఇప్పుడు భరత్ రామ్ గారితో మనం మాట్లాడదాం. చెప్పండి భరత్ రామ్ గారు, మొత్తం రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని కొవ్వూరు నియోజకవర్గంలో ప్రచారం ఉన్నారు. ఈ ప్రచారం ఎట్లా నిర్వహిస్తుంది, మీకు ఎలాంటి స్పందన వస్తుంది ప్రజల నుంచి? ఇప్పుడు ముఖ్యంగా ప్రజలందరూ కూడా మార్పును కోరుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు. ఇప్పటిదాకా ఏదైతే తెలుగుదేశం పార్టీ ఏదైతే హామీలు ఇచ్చారో ఈ హామీలన్నీ కూడా తొంగలో తొక్కిన విధంగా ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా నిర్వహించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని అద్భుతమైన పథకాలతో ప్రజల ముందు పెట్టారు. ప్రజల్ని ఎన్నుకోమంటున్నారు. మీరు మోసపూరితమైన చంద్రబాబు నాయుడు గారు హామీలు కావాలా,
నేను స్వచ్ఛమైన రాజకీయం చేయడానికి నేను వచ్చాను. నవరత్నాలని అద్భుతమైన పథకాలు ప్రజల మధ్యలోకి తీసుకుని వచ్చాను. రాబోయే రోజుల్లో ప్రతి వర్గానికి కూడా ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ మంత్రి కింద వ్యవహరించిన జవహర్ గారు ఉన్నారో మొత్తం పూర్తిగా అవినీతిలో కూరుకుని పోయారు. ఏదైతే శాండ్ మాఫియా అయితే కానివ్వండి, మద్యం అయితే కానివ్వండి, మీరు చూసుకుని ఉంటే మైన్స్ విషయాల్లో కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా అవినీతిలో కూరుకుపోయారు. ప్రజలందరూ కూడా మార్పును కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీమతి తానేటి వనిత గారు కూడా గతంలో కూడా ఆవిడ ఎమ్మెల్యే కింద వ్యవహరించారు. ప్రజలందరినీ కూడా కలుపుకుని వెళ్ళే కార్యక్రమాలు ఆవిడ చేస్తూ ఉంటారు. ఒక మహిళా లోకం అంతా కూడా మా వెంటే ఉన్నారని మేమందరం కూడా భావిస్తున్నాం. సమయానికన్నా అనుకున్న తొలి విడతలోనే ఏపీలో ఎన్నికలు పెట్టారంటే ఎవరు కూడా ఊహించని విధంగా ఏపీ నాయకులకు మొత్తం కూడా షాక్ ఇస్తూ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 11నే ఎన్నికలు నిర్వహిస్తున్నారు మొదటి విడతలోనే. అంటే చాలా తక్కువ ఉంది, మీకు సమయం చాలా తక్కువ ఉంది. ఈ సమయంలో మీరు ప్రజల ముందుకు ఎలా వెళ్తున్నారు? అసలు మేము ముఖ్యంగా చెప్పాలని అంటే మేము గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా ప్రజలతోనే ఉన్నాము. ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే గడప గడపకి వైఎస్ఆర్ అని కార్యక్రమంతో ముందుకు వెళ్ళాము. అంటే నేను పార్టీలో జాయిన్ అయ్యి ఒక 5 నెలలు అయినప్పటికీ కూడా ఒక్కరోజు కూడా విశ్రమించకుండా ప్రతిరోజు కూడా ప్రజల మధ్యలోనే ఉండి మార్నింగ్ 7 o'clock స్టార్ట్ చేసి రాత్రి 12 దాకా కూడా ప్రతి వర్గాన్ని కూడా టచ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ముఖ్యంగా మనం చూసుకుంటే బీసీలందరూ కూడా మా వెంటే ఉన్నారు. తెలుగుదేశం పార్టీని ప్రజలందరూ కూడా గుర్తించారు. బీసీలని కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయానికే వాడుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున బీసీలందరికీ కూడా రాజ్యాధికారంలో భాగం కల్పించాలని పెద్ద ఎత్తున ఆయన కార్యక్రమం కూడా చేపడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీసీలందరూ కూడా గుర్తించి మా వెంటే ఉన్నారు. కొవ్వూరు నియోజకవర్గం నుంచి మా అవగాహన ప్రకారం ఖచ్చితంగా ఒక భారీ మెజారిటీతో ఇక్కడ గెలవబోతున్నామని కూడా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఇక్కడే మనతో పాటు కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అయిన తానేటి వనిత గారు, ఆవిడతో కూడా మాట్లాడదాం. చెప్పండి అనిత గారు, గత ఎన్నికల్లో మీరు ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో మళ్ళా కూడా ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని చెందంగా మీరు ఇక్కడ నుంచి మళ్ళీ విజయం సాధించడానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నారు. మీ ప్రణాళిక అంటే ఈ విజయం ఇది ముఖ్యంగా నిన్నటి వరకు కూడా రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న జవహర్ గారి నియోజకవర్గం ఇది. ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు అలాంటి నియోజకవర్గంలో మీరున్నారు. మీకు ప్రత్యర్థిగా అంగల్పూడి అనిత గారు వచ్చి మీకు ప్రత్యర్థిగా ఉన్నారు కదా. ఈ నియోజకవర్గంలో గెలవడానికి మీరు గత ఎన్నికల్లో ఓడిపోయిన మీరు ఎన్నికల్లో గెలవడానికి ఎలాంటి ప్రణాళిక రచించుకున్నారు? ఇప్పుడు 2014 ఎన్నికల సమయంలో మేము పోటీ చేసి ఇక్కడ పరాజయం పాలైన దగ్గర నుండి కూడా ఇప్పటి వరకు నియోజకవర్గంలో ప్రతిరోజు ఉంటూ ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ కేడర్తో కలిసి పార్టీ డెవలప్మెంట్కి మేము చాలా కృషి చేయడం జరిగిందండి. మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చాలా సహకరించడం వల్ల ఈ రోజున పార్టీని ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. నిజంగా ఇక్కడ 14 ఎన్నికల్లో మా మున్సిపల్ అంతా కూడా టీడీపీనే వచ్చిందండి. తర్వాత అసెంబ్లీ టీడీపీనే. తర్వాతి కాలంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన జవహర్ గారు మంత్రి అవడం, ఈ కారణాలతో ఇక్కడ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి ఎక్కువ చేశారే తప్ప అభివృద్ధి అనేది చేయలేకపోయారు. ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడ చూసినా కూడా రోడ్లు అనేవి సరిగ్గా లేకపోవడం, డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేకపోవడం, అలానే ఇక్కడ కొవ్వూరు అంటే దాని ప్రక్కనే ఉన్నది గోదావరి నది. ఇంత పవిత్రమైన నది మా పక్కన ఉన్న మా నియోజకవర్గంలో ఉన్నా కూడా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సమస్య అనేది ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి. ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఎక్కువ శాతం ఈ అధికార పార్టీలో ఉన్న ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇసుకలోను, మట్టిలోను, మద్యంలోను దోచుకోవడం వల్ల, అవినీతి ఎక్కువ అవడం వల్ల వాళ్ళ మీద ఈ రోజున వ్యతిరేకత అనేది చాలా ఎక్కువ ఉంది. అంతేకాకుండా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే నవరత్నాలు ఇచ్చారో ఆ నవరత్నాలన్నీ కూడా మేము ప్రతి ఇంటికి తీసుకువెళ్ళడం జరిగిందండి. ఈ 4.5 సంవత్సరాలుగా మేము అప్పటికి రెండు టర్మ్స్ మేము ప్రతి ఇంటికి వెళ్ళడం, టచ్ చేయడం, ప్రతి వాళ్ళతో మాట్లాడడం, వాటి గురించి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. కొంతమంది వృద్ధులను మేము కలిసినప్పుడు వాళ్ళు చెప్పేది, మేము జగనన్న గారు వస్తే మీకు 3,000 పెన్షన్ వస్తుందమ్మా అని చెప్పినప్పుడు మాకు 3,000 కాదమ్మా, 3 రూపాయలు రాకపోయినా పర్వాలేదు, ఆ బాబే రావాలి అని ఎంతోమంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా జగనన్న సీఎం అవ్వాలని కూడా మేము ఈ నియోజకవర్గంలో చాలా కష్టపడి పనిచేస్తున్నాము. పసుపు కుంకుమ అనే ఒక కార్యక్రమం ద్వారా మహిళలకి 20,000 రూపాయలు అంటే తొలి విడత 10,000, మళ్ళా విడత 10,000 అంటే చెక్కులు ఇచ్చేసి చెక్కుల రూపంలో ఇస్తున్నారు కదా. ఆ ఎఫెక్ట్ వల్ల మహిళా సంఘాల నుంచి మీకు ఎలాంటి స్పందన ఉంటుంది? 2014 ఎన్నికలకు ముందు వెళ్ళేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తూ డ్వాక్రా మహిళలందరికీ కూడా ఒక హామీ ఇచ్చారండి. అమ్మ మీరెవరు కూడా డ్వాక్రా రుణాలు కట్టొద్దు,
మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని రద్దు చేస్తామని చెప్పి ఈ రోజు వరకు కూడా డ్వాక్రా మహిళల యొక్క రుణాలు పూర్తి స్థాయిలో రద్దు చేయకపోవడం వల్ల వాళ్ళు చాలా విసిగిపోయి బాధ చెంది ఉన్నారండి. వాళ్ళంతా కూడా ఈ రోజున ఇచ్చిన 20,000కి మాత్రం వాళ్ళు ఆశపడో వాటితో తృప్తిపడో లేరు. వాళ్ళ మనసులో చాలా బాధ ఉంది. వాళ్ళు కావాలనుకుంటుంది జగన్ అన్నని మార్పు కావాలని కోరుకుంటున్నారు. అంటే అంతకుముందు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు మారారు అని నమ్మి వాళ్ళంతా కూడా ఓట్లు వేయడం జరిగిందండి 14లో. కానీ ఆ మార్పు మారలేదు అన్న విషయాన్ని 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు గ్రహించారు కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మన రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని మహిళలందరూ ఎదురు చూస్తున్నారండి. కొవ్వూరు అనేది రిజర్వ్డ్ నియోజకవర్గము, ఎస్సీ నియోజకవర్గం. అది అక్కడ టీడీపీ తరపున అంగల్పూడి అనిత గారు, వైఎస్ఆర్సీపీ తరపున మీరున్నారు. అయితే జనసేన మాత్రము పొత్తులో భాగంగా అక్కడ బీఎస్పీకి ఇచ్చింది. బీఎస్పీ అంటేనే ఎస్సీలకు సంబంధించిన పార్టీ అది అంటారు, వాళ్ళకే పెద్దపీట వేస్తుంటారు. అక్కడ ఆ బీఎస్పీ అభ్యర్థి అక్కడ పోటీకి నిలబెట్టారు కదా, దీనివల్ల ఆ నియోజకవర్గంలో ఓట్లు మన చీలికి వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? డెఫినెట్గా అండి. జనసేన అంటే ఎక్కువ శాతం ఆ పార్టీలో ఉండేది యూత్, ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. ఆ అభిమానులంతా ఈ రోజున ఆ సీటుని అంటే జనసేనకి కేటాయిస్తారని ఎంతగానో ఎదురు చూశారు. వాళ్ళు ఈ రోజున బీఎస్పీకి కేటాయించడం వల్ల వాళ్ళు కొద్ద బాధ చెంది ఈ రోజున మా పార్టీకే వాళ్ళు సపోర్ట్ చేయడానికి మా పార్టీలో కూడా చాలా చేరికలు జరిగాయండి. ఇంకా వచ్చి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. డెఫినెట్గా అది మాకు ప్లస్ఏనండి. చెప్పండి భరతరామ్ గారు, తానేటి వంత గారు చాలా గట్టిగా చెప్తున్నారు అది ప్లస్ అవుతుందని. అయితే కొవ్వూరు నియోజకవర్గం నుంచి మీరు ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు? అంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇందాక వనిత గారు చెప్పినట్టు వాళ్ళందరూ కూడా జనసేనకి వాళ్ళకు సంబంధించిన క్యాండిడేట్ వస్తారేమో అని వాళ్ళందరూ కూడా ఆశపడ్డారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నది ఆయన ఇంకొక వ్యూహాత్మకంగా బీఎస్పీకి ఇస్తే మా ఓట్ బ్యాంక్ ఏదైతే దళితులు ఉన్నారో లేకపోతే క్రిస్టియన్స్ ఉన్నారో ఆ ఓట్ బ్యాంక్ కొల్లగొట్టే విధంగా వాళ్ళు ఒక వ్యూహరచన చేస్తున్నారు. కాకపోతే ఇక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం ఉందో అక్కడి నుంచి ఇక్కడికి కూడా అంతే దూరం ఉన్నంత చందంగా ఆ ఓట్ బ్యాంక్ మిస్ అయినా ఈ ఓట్ బ్యాంక్ యూత్ ఎవరైతే అట్రాక్ట్ అయ్యి మా పార్టీలో జాయిన్ అవుతున్నారు, ముఖ్యంగా బీసీలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, ఎస్సీలు కానీ, మైనారిటీస్ కానీ, క్రిస్టియన్స్ కానీ ప్రతి ఒక్క వర్గం కూడా మా వెంటే ఉంది. ఇప్పుడు ఏదైతే యాంటీ ఇన్కంబెన్సీ ఏదైతే మన నియోజకవర్గంలో చూస్తున్నామో ఈ మంత్రి గారి నియోజకవర్గంలో పూర్తిగా అవినీతి పరమైన పాలన చేశారు తప్పితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇక్కడ వనితమ్మ గారికి అత్యధిక మెజారిటీ వస్తుంది. నాకు కూడా ఏదైతే ఈ బీసీ వర్గాలు ఏదైతే మద్దతు పలుకుతున్నారో ఖచ్చితంగా ఒక భారీ మెజారిటీ రావడం జరుగుతుందని మేమంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తాం. మల్లవరం గ్రామాన్ని నేను ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోలేను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నది బీసీ సామాజిక వర్గానికి రాజమండ్రి పార్లమెంట్ సీట్ కేటాయిస్తానని చెప్పింది ఈ యొక్క గ్రామంలోనే చెప్పారు. చాగల్లు మండలం మల్లవరం గ్రామంలో ఈ యొక్క మల్లవరం గ్రామంలో ప్రజలందరూ కూడా అత్యధిక మెజారిటీ ఇస్తారని మేమందరం కూడా భావిస్తున్నాము. రాబోయే రోజుల్లో ప్రజలందరూ ఆశీర్వదించి నన్ను ఎంపీ కింద చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క గ్రామానికి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలన్నీ కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పరిష్కార దిశగా ముందుకు తీసుకెళ్తాను. జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నది నా రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకున్నది కూడా ఈ గ్రామమే కాబట్టి నాకు జీవితాంతం ఈ యొక్క గ్రామాన్ని నేను గుర్తుపెట్టుకునే విధంగా ఈ గ్రామాన్ని ఏ రకంగా అయితే డెవలప్ చేస్తాననేది కూడా చేసి చూపిస్తాను. ఓకే, ఇదే అండి. అంటే భరతరామ్ గారు చెప్పింది తన రాజకీయ జీవితానికి పునాది పడింది మల్లవరం గ్రామంలోనని. ఏదైతే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బీసీల సదస్సులో భాగంగా ఇదే మల్లవరములో అంటే రాజమండ్రి పార్లమెంటు స్థానాన్ని బీసీలకు కేటాయిస్తున్నట్లుగా అందుకు భరతరామ్ని ఎంపిక చేసినట్టుగా ఇక్కడి నుంచే ప్రకటించారని చెప్తున్నారు. అలాంటిది తనకైతే ఏదైతే రాజకీయంగా తనకు బీజం పడిందో ఆ గ్రామాన్ని తను మర్చిపోనని, ఆ గ్రామ ప్రజలు కూడా తనకు అత్యధిక మెజారిటీ ఇచ్చి పార్లమెంటుకు పంపించడంలో కీలకమవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం గోదావరి నది వడ్డు ఉన్నాం. ఈ గోదావరి నది గురించి మనం చెప్పుకుంటే తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా అంటే తూగో పాగోలను విడదీస్తూ ఈ గోదావరి నది ఇలా రాజమండ్రి నడిబొడ్డు నుంచి వెళ్తుంది. ప్రస్తుతం రాజమండ్రిలోని గోదావరి నది పరివాహక ప్రాంతమైన కోటిలింగాల ఘాట్ వద్ద ఉన్నాము. అంటే గోదావరి నది రాజమండ్రి పట్టణ నడి వీధి నుంచి పోతున్నా కూడా ఇక్కడి ప్రజలకు తాగునీటికి మాత్రం చాలా అష్టకష్టాలు పడే పరిస్థితి ఉంది. గుక్కడి నీటి కోసం అల్లాడే పరిస్థితి. ఎందుకంటే గోదావరి నది ఉంది కదా, ఇంకేంటి ఇక్కడ అంటే సాగునీటికి ఉన్న తాగునీటికి మాత్రం చాలా కష్టాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ పెరిగిపోతున్న కలుషితమే అన్నమాట మొత్తం కూడా. అంటే టౌన్లో ఉన్న రాజమండ్రిలో వచ్చే అంటే ఇళ్లలో నుంచి కావచ్చు, ఇతర పరిశ్రమలలో నుంచి కావచ్చు వచ్చే వ్యర్థాలన్నీ కూడా మొత్తం ఈ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఇక్కడ నుంచి కూడా
మొత్తం ఈ గోదావరి నదిలోకి కలిపేస్తున్నారు. దీనివల్ల ఇక్కడున్న గోదావరి నదీ జలాలంతా కూడా కలుషితమైపోయి, ఈ వ్యర్థాలతో అంతా కూడా కలుషితమైపోయి ప్రజలు అసలు ఈ భూగర్భ జలాలంతా కలుషితమై ప్రజలు తాగడానికి కూడా నీరు దొరకని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దుతారో అసలుకి ఇది గతం నుంచి ఉన్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ రీఫిల్టరేషన్ అంటే డ్రైనేజ్ వాటర్ని ఫిల్టర్ చేసి ఇక్కడ నుంచి ధవళేశ్వరానికి ఎన్నికి పంపించే ఒక పథకాన్ని అయితే ఇక్కడ పెట్టారు. కానీ ఆ మిగిలిన నీటిని వేరే ప్రాంతానికి తీసుకువెళ్ళే స్కీములు మాత్రం తీసుకురాలేదు. ఈ నేపథ్యంలోనే ఈ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఈ గోదావరిలోకి వదిలేస్తున్నారు. అడిగేవారు ఎవరూ లేకపోవడంతో ఈ గోదావరి నదిలోకి వదిలేస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి ఎలా అధిగమిస్తారు అన్న వివరాలను ఇప్పుడు మనం రాజమండ్రి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్న భరత్రామ్ గారి నుంచి తెలుసుకుందాం. చెప్పండి భరత్రామ్ గారు, గోదావరి జలాలంటే అసలు అందరికీ కూడా గుర్తొచ్చేది రాజమండ్రి. అంటే వారికేమో సాగు తాగునీటికి కొదవే లేదు కదా అంటుంటారు. సాగునీటి విషయం పక్కన పెడితే తాగునీటికి ఇక్కడ రాజమండ్రిలో గుక్క నీళ్లు దొరికేది కూడా కష్టం అంటున్నారు. కొంతమంది బోర్ వాటర్ తాగే పరిస్థితి, కొంతమంది కలుషిత నీరు, కొంతమంది మినరల్ వాటర్ పరిస్థితి ఉంది. అయితే ఇంత నీటికి ఈ పరిస్థితి ఎందుకు కారణమైందంటారు? ముఖ్యంగా ప్రధానంగా మనం చెప్పుకుంటే ఈ నల్లా ఛానల్ అనేది దీని యొక్క యాక్చువల్ ఎజెండా ఏంటంటే ఏదైతే డ్రైనేజ్ వాటర్ వ్యవస్థ ఉందో ఆ డ్రైనేజ్ వాటర్ని ప్రక్యూర్ చేసి డ్రైనేజ్ వాటర్ని రీఫిల్టర్ చేసి మొత్తం ఎస్టీపీ ప్లాంట్లో రీఫిల్టర్ చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారాగా అక్కడ మన హుకుంపేట దగ్గర ఎస్టీపీ ప్లాంట్ దగ్గర పంపించి అక్కడ మళ్ళీ రీఫిల్టరేషన్ చేసి గోదావరిలో వదిలే కార్యక్రమం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే పాలకుల యొక్క నిర్లక్ష్యం వలన ఏదైతే ఈ నల్లా ఛానల్ నుంచి డైరెక్ట్ డ్రైనేజ్ వాటర్ అక్కడే కొంత చెత్త అంతా కొంత తీసేసి ఇక్కడ నుంచి డైరెక్ట్గా వదిలేయడం జరుగుతుంది. ఎంత దారుణమైన చర్య అంటే అక్కడ మనకు చూసినట్టయితే అక్కడ మనకి అటు కనబడుతుంది, అది చూసినట్టయితే వాటర్ వర్క్స్ వాళ్ళు వాటర్ ప్రక్యూర్ చేస్తున్నారు డ్రింకింగ్ వాటర్ పర్పస్. ఇక్కడ నుంచి కనీసం ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా లేదు. ఇదే వాటర్ స్ట్రీమ్ కూడా మనకి టువర్డ్స్ సౌత్ వెళ్తుంది. ఇక్కడ మనం చూస్తే ఆ వరద అంతా కూడా మీకు టువర్డ్స్ సౌత్ వెళ్తుంది. ఇదే నీరు తీసుకెళ్ళి అక్కడ డ్రైనేజ్ వాటర్ని ప్రక్యూర్ చేసి దాన్ని ఫిల్టర్ చేసి రాజమండ్రి వాసులు తాగుతున్నారంటే ఇంతకన్నా దారుణమైన చర్యలు ఇంకేమన్నా ఉన్నాయా? ఇప్పుడు దాకా పాలకులు ఏ రకంగా పరిపాలించారో నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ఇంత దారుణమైన పరిస్థితులు ఉంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు 2014లో 2015లో ఏదైతే పుష్కరాలు చాలా ఘనంగా చేశానని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ చూస్తే మనకి అక్కడ కోట్లింగాల ఘాటు ఇండియాలోనే ఎక్కడా లేదు, అంత పెద్ద ఘాటు కట్టానని చెప్పి అడ్వర్టైజ్మెంట్ పర్పస్ వాడుకుని అంత దారుణంగా ఇక్కడ ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే అక్కడ పక్కన కోట్లింగాల ఘాట్ అంటే చాలా అతి పవిత్రమైన కోట్లింగాల ఘాటు దగ్గర ఇంత దారుణమైన సంఘటన జరుగుతుంటే ఇప్పుడు దాకా పాలకులు ఎందుకు పట్టించుకోలేదని నేను ఇవాళ ప్రశ్నిస్తున్నాను. రాబోయే రోజు అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే సిటీ టువర్డ్స్ మనకి సౌత్ ఏ రకంగా అయితే లెవెల్స్ డౌన్ ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కొన్ని చోట్ల కొంత లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏదైతే ఎస్టీపీ ప్లాంట్ ఏదైతే ఉందో నల్లా ఛానల్ది ఆ ప్లాంట్ దాని నిమిత్తం అక్కడ ఏ రకంగా అయితే లిఫ్ట్ చేయాలి, దానికి ఇంకా ఏదైనా అడ్వాన్స్ టెక్నాలజీ ఏ రకంగా అయితే వాడాలి, ఇంకా కల్వర్ట్స్ ఏదైనా ఇంకా వడల్పు చేసి ఇంకా పెద్ద ఎత్తున లిఫ్ట్ చేసి మొత్తం అంతా కూడా ఒక కల్వర్ట్స్ సిస్టమ్ అంతా కూడా ప్రక్షాళన చేసి రాబోయే రోజుల్లో అవసరమైతే ఇంకొక ఎక్కడైనా ఒక ప్రక్యూరింగ్ పాయింట్ కింద పెట్టి అక్కడ స్టాగ్నేట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా ఇంకా లిఫ్ట్ చేసుకుని ఇంకా న్యాచురల్ స్లోప్ ఎక్కడైతే వస్తుందో అక్కడి నుంచి డైరెక్ట్గా వదిలే కార్యక్రమం చేపట్టి అక్కడ హుకుంపేట దగ్గర ఏదైతే పెద్ద ఎత్తున సువేజ్ ప్లాంట్ పెద్ద ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది కాబట్టి ఈ వాటర్ని అంతా కూడా అక్కడ తరలించి మొత్తం వాటర్ని అంతా కూడా ఇంకా రిఫైన్ చేసి కడియం కూడా హుకుంపేటకి ఒక 4-5 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంది కాబట్టి ఈ వాటర్ని అంతా అక్కడ సప్లై చేయగలిగితే ఏ రకంగా స్టాటిస్టిక్స్ వర్కౌట్ అవుతాయి. అక్కడ ట్రీట్మెంట్ అయిన వాటర్ కూడా ఒక మెన్యూరింగ్ వాటర్ కింద ఉంటుంది కాబట్టి ఆ మొక్కలన్నిటికి కూడా చాలా బలం చేకూరి మెన్యూర్డ్ వాటర్ కాబట్టి విన్ సిచ్యువేషన్లో క్రియేట్ చేసే విధంగా ఈ యొక్క డ్రైనేజ్ వాటర్ సిస్టమ్ని కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి గోదావరిలో డ్రైనేజ్ వాటర్ వెళ్లకుండా ఏ రకంగా అయితే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలన్నీ కూడా పూర్తిగా తీసుకోవడం జరుగుతుంది. ఓకే భరత్రామ్ గారు, మీరు చెప్తున్నారని బాగానే ఉదయం నుంచి మీతో తిరుగుతున్నాం, మీరు ప్రతి హామీ ఇస్తున్నారు, బాగానే ఉంది. ఇంతకు అసలుకి రాజమండ్రి పార్లమెంటు ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి పార్లమెంట్కి పంపుతారని అనుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఆర్థికంగా బాగా బలవంతులైన ఆకుల సత్యనారాయణ గారు అంటే ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ గారు ఉన్నారు. ఇక జైబేరి వ్యవస్థాపకుల జైబేరి అధినేత మురళీమోహన్ గారు మాగంటి మురళీమోహన్ గారి కోడలైన మాగంటి రూప గారు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. వాళ్ళంతా కూడా ఆర్థికంగా స్థితిమంతులు. అయితే మీరు కూడా ఆర్థికంగా ఉన్నా కూడా వారితో పోటీ పడలేని పరిస్థితుల్లో ఉండొచ్చు. అయితే వారి మధ్యన మీరు నిలబడ్డారు. ఇప్పుడు మీరు ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమా మీకుందా? నేను ఒకటే చెప్తున్నానండి, నేను ప్రజలందరినీ కూడా నేను ఒకటే అభ్యర్థిస్తున్నాను. నేను రాజమండ్రి వాసిని, ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను.
నాకు ప్రజలు ఏదైతే సమస్యలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటున్నాను. మీరే నాతో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూడా మీరు నాతో తిరుగుతున్నప్పుడు మీకు నేను ఏదైతే అడ్రస్ చేస్తున్నానో మీకే అవగాహన వస్తుంది. ఇప్పుడు నేను ఏదైతే ప్రధానమైన సమస్యలు చెప్పానో ఈ సమస్యలన్నీ కూడా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఇవన్నీ కూడా పరిష్కార దిశగా ముందరకు తీసుకెళ్తాను. ముఖ్యంగా మనం చెప్పుకుంటే ఆకుల సత్యనారాయణ గారు తెలుగుదేశం మద్దతుతో బీజేపీ ఎమ్మెల్యే కింద వ్యవహరించి ఆయన కేవలం డాక్టర్ ఆకుల సత్యనారాయణ అనే పేరు పెట్టుకున్నారు. డాక్టర్ని పక్కకు తీసేస్తే ఆయన చేసేదంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఆయనకున్న అధికారం అంతా ఉపయోగించుకుని ఆయన రియల్ ఎస్టేట్ దందాలు చేశారు తప్పితే ఇంకొకటి కాదు. రెండో విషయం, మనం మురళీమోహన్ గారిని తీసుకుంటే మురళీమోహన్ గారు కేవలం ఓట్లు అడగడానికి వచ్చారు. దాని తర్వాత 5 సంవత్సరాలు మళ్ళీ కనబడకుండా మళ్ళీ తెర మీదకి ఆయన కోడలను తీసుకుని వచ్చి మళ్ళీ రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి కింద నుంచోబెట్టడం అనేది నిజంగా ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. ఆయన ఒక ఫెయిల్యూర్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ గారు, ఈయన ఒక ఫెయిల్యూర్ ఎంపీ మురళీమోహన్ గారు. వీళ్ళిద్దరూ కూడా ముందర ప్రజలకి క్షమాపణ చెప్పి మేము చేసినవి అన్నీ కూడా పెద్ద చేయలేకపోయాం, ఇవాళ అన్న రోజున మీకు చేయడానికి వస్తున్నామని చెప్పి క్షమాపణ చెప్పి బరిలోకి దిగమని నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఓకే అంటే క్షమాపణలు చెప్పి అంటే ఎవరు కూడా క్షమాపణలు చెప్పి ఎన్నికల బరిలోకి చేస్తాము, గత ఎన్నికల్లో చేయలేకపోయాము, గత 5 సంవత్సరాల్లో ఈ సమస్యలలో మేము చేయలేకపోయాము, ఈసారి అవకాశం ప్రజలకి మనం అడుగుతున్నాం కదా, మాకు మ్యాండేట్ మేము ఇస్తున్నాం, మేము ఈ రకంగా చేయాలనుకుంటున్నాము, గతంలో చేయలేకపోయాము అని ప్రజల ముందర చెప్పమనండి. సరే, వాళ్ళు క్షమాపణలు చెప్పి బరిలోకి వస్తే గెలుస్తారని మీరు ఓడిపోతారని మీరు అనుకుంటున్నారా? లేదు, నేను చెప్తున్నా అప్పుడు వాళ్ళకి అర్హత ఉంటుంది, ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడేదానికి అడిగేదానికి అర్హత ఉంటుంది. ఓటు అడగాలంటే ఫస్ట్ క్షమాపణ కోరాలి అంటున్నారు. అదే ఇప్పుడు వాళ్ళకి అర్హత ఉంటుంది. మీరు గతంలో 5 సంవత్సరాలు ప్రజల యొక్క అమూల్యమైన సమయాన్ని, అమూల్యమైన వాళ్ళ యొక్క ఓట్లని వృధా చేసిన వాళ్ళు. మీరు రాజమండ్రికి ఏ రకంగా కూడా మీరు అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లేదు. మురళీమోహన్ గారు పెద్ద ఫెయిల్యూర్ ఏంటంటే అక్కడ మోరంపూడి ఫ్లైఓవర్ తేకపోవడం, వందలాది ప్రాణాలు కోల్పోవడం ఆయన మురళీమోహన్ గారు ప్రధానమైన ఫెయిల్యూరు. ఏదైతే ఆకుల సత్యనారాయణ గారి ప్రధాన ఫెయిల్యూర్ ఏంటంటే రాజమండ్రికి స్మార్ట్ సిటీ స్టేటస్ ఉంటే దాది తరలి వెళ్ళిపోయింది. పెట్రోలియం యూనివర్సిటీ ఏదైతే రాజమండ్రికి వచ్చేది ఉందో అది తీసుకెళ్లి కాకినాడకి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరూ కూడా ప్రధానమైన ఫెయిల్యూర్స్. ఈ రెండు కూడా మేము పోర్ట్రే చేస్తున్నాము. ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కూడా ప్రజలకు క్షమాపణ చెప్పి అప్పుడు ఎలక్షన్ బరిలో దిగాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను డిమాండ్ చేస్తున్నాను. తూగోపాగో జిల్లాలో 2014లో పూర్తిగా మైనస్ అయింది. పశ్చిమ గోదావరి జిల్లాలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయారు మీరు. ఇక తూర్పుగోదావరి జిల్లాకు వస్తే 2 స్థానాలు 3 స్థానాలుగా పరిమితం అయిపోయారు. అయితే ఈసారి మళ్ళా మీకు జనసేన కూడా ఇప్పుడు ఎంటర్ అయింది కదా. జనసేన అంటే కాపు సామాజిక వర్గానికి చెందిన పార్టీ జనసేన కూడా ఇప్పుడు ఎంటర్ అయింది. ఈ 2 పార్టీలు కూడా ఈ ప్రాంతంలో బలంగా ఉన్నాయంటున్నారు. మరి ఎలా ఎదుర్కొంటారు? ముఖ్యంగా ఒకటండి, 2014లో చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్. ఈ 2019లో ప్రభుత్వ వ్యతిరేకత ఏ రకంగా అయితే ఉందంటే ఆ తారాస్థాయికి చేరుకుంది. ఈయన పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశాన్ని కాపాడే విధంగా ఏదైతే యాంటీ ఇన్కంబెన్సీ ఉందో దాన్ని ఏ రకంగా అయితే చీల్చే కార్యక్రమం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పక్షాన నుండి ఇండైరెక్ట్గా వ్యవహారం చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే బలమైన క్యాండిడేట్లను పెట్టారో ఈ పవన్ కళ్యాణ్ గారు వీక్ క్యాండిడేట్లను పెట్టారు. మన కొవ్వూరు ఒక ఉదాహరణ మనం తీసుకుంటే మాకు అక్కడ కొవ్వూరులో కొవ్వూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ, గోపాలపురం ఎస్సీ కాన్స్టిట్యున్సీ అక్కడ తీసుకొచ్చి బీఎస్పీ అభ్యర్థుల కింద అక్కడ నుంచోబెట్టారు. మాకు ప్రధానమైన ఓట్ బ్యాంక్ ఏదైతే బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఓట్ బ్యాంకు, క్రిస్టియన్ మైనారిటీ ఓట్ బ్యాంకులు ఉన్నాయో ఆ బీఎస్పీ అభ్యర్థులు ఏమాత్రం ఎంతో కొంత ఓటు చీలుస్తారో, ఒక 5,000 6,000 చీలిస్తే వాళ్ళు గెలిచే కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నారు తప్పితే ఇంకొకటి కాదు. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఒక బీఎస్పీ లాంటి పార్టీకి మన రాష్ట్రంలో ఏమాత్రం వాళ్ళకి ఆదరణ లేని పార్టీకి 22 సీట్లు జనసేన పార్టీ ఇచ్చారంటే ఇది ఒక నిదర్శన. మనకి క్లియర్ కట్గా ఏం చేస్తున్నారంటే ఓట్లు చీల్చే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి పక్షా నుండి పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్గా వ్యవహారం చేస్తున్నారు. ఇది ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇద్దరికి బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని హక్కును చేర్చుకుని ఆయన ఒక్క సింగిల్గా ఆయన ముందుకు వెళ్తున్నారు. ప్రజలందరూ కూడా ఆయన పక్షాన. గత చరిత్ర మనం ఒకసారి తీసుకుంటే బీసీలకు ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో పెద్దపీట వేయలేదు. ప్రస్తుతం ఆ చరిత్ర అంతా తిరగరాసు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు పెద్దపీట వేసి అందులోనూ ఒక యువకుడు 3 పదుల వయసున్న ఒక యువకుడిని పార్లమెంటుకు పంపించాలని మిమ్మల్ని బరిలోకి దింపుతున్నారు కదా. దీన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోబోతున్నారు మీరు? అదే అండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎడ్యుకేటెడ్ యూత్ని ఒక పార్లమెంట్కి పంపిస్తే వాళ్ళకి భాష పట్ల కమాండ్ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు ఎంతో తపన కసితో వాళ్ళ టౌన్కి కానీ వాళ్ళ పార్లమెంట్ నియోజకవర్గానికి కానీ ఏదైనా చెయ్యాలని ఒక కొత్త ఉద్దేశంతో ముందరికి వస్తారని ఆయన భావన. అదేవిధంగా నేను ఒక విజన్తో ముందరికి వెళ్తున్నాను. నేను ఒక యువకుడిని, విద్యావంతుడిని, నేను ఒక విజన్తో ముందరికి వెళ్తున్నాను.
రాబోయే రోజుల్లో నేను ఏదైతే ప్రాబ్లమ్స్ని నేను చెప్తున్నానో ఆ ప్రాబ్లమ్స్ని కూడా ఖచ్చితంగా అడ్రస్ చేస్తాను. ప్రజల పక్షాన్ని నుంచి ఉంటాను. రాజమండ్రి వాసిగా ఇక్కడ పుట్టి పెరిగాను కాబట్టి నాకు రాజమండ్రి ప్రజల యొక్క సమస్యల గురించి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకున్నాను. ఖచ్చితంగా ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తారు. రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరికీ కూడా మళ్ళీ ఎలక్షన్లో కూడా ఓట్లు అడగడానికి నేను గర్వంగా ముందుకు అర్హత సంపాదిస్తారు. ఒక చివరిగా ఒకే విషయం చెప్పండి. ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి పార్లమెంటులోకి పంపితే పార్లమెంట్లో మీకు అవకాశం మొట్టమొదటిసారిగా మీరు మాట్లాడాలనుకున్న అంశం ఏముందంటారు? పార్లమెంట్ మా నియోజకవర్గం గురించి నేను ఒకటే చెప్తున్నాను. రాజమండ్రి అనే ఒక నగరం విశ్వనగరం కింద ఎందుకు తీర్చిదిద్దలేము? ఒక వేలాది సంవత్సరాల చరిత్ర ఉన్న రాజమండ్రి మహానగరాన్ని ఒక హైదరాబాద్ సిటీతో ఎందుకు కంపేర్ చేయలేము? రాజమండ్రి నగరాన్ని ఒక ఇంటర్నేషనల్ స్టేటస్ తీసుకొచ్చే విధంగా నేను కృషి చేస్తాను. అదేవిధంగా పార్లమెంట్లో మొట్టమొదటిసారిగా నేను మాట్లాడాల్సి వస్తే అక్కడ ఉన్న ఎజెండా ఏది ఉంటుందో మరి ఆ టైంకి చూడాలి. కాబట్టి ముఖ్యంగా మా రాజమండ్రి గురించి అయితే నేను ఏదైతే గోదావరి ప్రక్షాళన చేద్దామని అనుకుంటున్నానో అక్కడ క్లీన్ గంగా ఏదైతే తీసుకున్నారో గోదావరి ప్రక్షాళన కూడా పూర్తిగా చేసి గోదావరి వాటర్ అతి పవిత్రమైన గోదావరి నది కింద తీర్చిదిద్దే కార్యక్రమంలోనే నేను అక్కడ పార్లమెంట్లో ఫస్ట్ ప్రస్తావన చేస్తానేమో అని అనుకుంటున్నాను. ఇది అండి ఈరోజు అంటే ఉదయం నుంచి మనం రాజమండ్రి ఎంపీ అభ్యర్థి మార్గాన్ భరత్ రామ్ గారితో సాగిన జర్నీ. ఈ జర్నీలో భాగంగా చివరిగా ఆయన గోదావరి ప్రక్షాళనతోనే మొత్తం రాజకీయ ప్రక్షాళనకు నాంది పలుకుతానని అంటున్నారు. మరి గోదావరి ప్రక్షాళనతో పాటు రాజకీయాల ప్రక్షాళన సాగుతుందో లేదో కానీ భరత్ రామ్ గారిని అందరూ ఆశీర్వదించి పార్లమెంటు పంపితే తనదే శైలిలో రాజమండ్రిని ఒక అందమైన ఒక స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్తున్నారు. మనం కూడా ఆశిద్దాము. ఈ జర్నీలో భాగంగా ఎన్నో హామీలు ఎన్నో అంశాల పట్ల భరత్ రామ్ గారు భరత్ అనే నేను అంటూ మరీ హామీల వర్షాలు గుప్పించారు. మరి ఎన్నికల తర్వాత ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో ఈ భరత్ అనే నేను గారు ఖచ్చితంగా హామీలకు కట్టుబడి ఉండి వచ్చే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రజలకు ముందుకు వెళ్ళే అర్హత సంపాదిస్తారో లేదో మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ భరత్ రామ్ గారు. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీతో చాలా సరదాగా సాగింది ఈ జర్నీ అంతా కూడా. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఖచ్చితంగా మీ విజయాన్ని మాతో పాటు మా ఐ డ్రీమ్ మీడియా యాజమాన్యం కూడా ఆకాంక్షిస్తుంది. విష్ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ అండి. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream న్యూస్. Do subscribe to iDream.